Hello everyone, I hope that you all doing well. Welcome to T1 Academy. This is me, Sujath. Today we will be starting a very new important topic, that is education sector of Telangana. Okay. Fine. What is the use of education in our life? Okay. Education teaches us what? Education teaches us scientific reasoning. ఏదైనా బిలీవ్ చేయడానికి ముందు సైంటిఫిక్ రీజనింగ్ మనం కనుక్కోవాలి. ఎడ్యుకేషన్ టీచెస్ అస్. ఎడ్యుకేషన్ గివ్స్ అస్ కాన్సైన్స్. ఎడ్యుకేషన్ గివ్స్ అస్ వాట్? కాన్సైన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ డిసైడ్ చేయడానికి మనకు ఎడ్యుకేషన్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే. ఎడ్యుకేషన్ గివ్స్ అస్ వాట్? గివ్స్ అస్ దట్ ఈక్వాలిటీ ఉండాలి అందరిలో. Education teaches there is no creed, there is no religion, there is no caste, ilanti ఏమి inequalities ఉండద్దు. Education preaches that. Education preaches all humans are one, right? So all human beings are one, and education teaches us compassion అంటే వేరే వాళ్ళది పెయిన్ అండ్ సఫరింగ్కి మనం కూడా ఫీల్ చేయాలి. Education gives you that. Education make you to see things positive. Education make you to question the religious texts. If does not have any logic ledante alanti religion test unte education question chestadi anamata. Whether it is Gita, Quran or Bible, education empowers the individual to question things which are what illogical ga unnavi. Okay, education spreads harmony. Education valla society lo harmony spread అవుతుంది. ఓకే, గొడవలు చేయొద్దు, ఏదైనా సరే డైలాగ్తో మనం సాల్వ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇది మనకు నేర్పిస్తుంది అన్నమాట. డైలాగ్తో సాల్వ్ చేసేయాలి. ఓకే, కన్సెన్సెస్తో సాల్వ్ చేసేయాలి. అందరికీ ఒపీనియన్ తీసుకోవాలి. కన్సెన్సెస్ అంటారు, అందరు ఒపీనియన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ డెమోక్రటిక్ వాల్యూస్. ఓకే, డెమోక్రసీగా ఉండాలి, డెమోక్రటిక్ వాల్యూస్. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ వాట్? అందర్ ది వాట్ రిలీజియన్ అయినా సరే, కల్చర్ అయినా సరే, రెస్పెక్ట్ అయినా సరే, అంటే అది రిచువల్స్ అయినా సరే రెస్పెక్ట్ చేయాలి మనం. ఓకే, ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ టాలరెన్స్. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ సెక్యులర్ నేచర్. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ అసిమిలేషన్. అందరికీ అసిమిలేట్ చేయాలి, అందరికీ సాత్ తీసుకొని మనం నడిపించాలని అది మనకు ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది అన్నమాట. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ ఉమెన్ వాల్యూస్. ఎడ్యుకేషన్ టీచర్స్ వాట్? ఎగాలిటేరియన్ సొసైటీ. అంటే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్, నో బడీ ఈజ్ లెస్, నో బడీ ఈజ్ మోర్ అని ఎడ్యుకేషన్ మనకు ఇవన్నీ ఇంపార్ట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ టు బి ఆనెస్ట్. ఓకే, ఎప్పుడైనా అబద్ధం చెప్పొద్దు అని ఎడ్యుకేషన్ ఇంపార్ట్స్ దట్ వాల్యూ. ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ ఓకే ప్రొటెస్ట్. ఓకే, ఏదైనా రాంగ్గా జరుగుతున్నప్పుడు ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ ప్రొటెస్ట్ ఇన్ ఏ అన్ఆర్మ్డ్ మేనర్. గన్స్ ఇవన్నీ తీసుకోకుండా ప్రొటెస్ట్ చేయాలి, మీ డిసెంట్ అని మీరు చూపించాలని. మన ఎడ్యుకేషన్ గివ్స్ యూ వాట్? లైవ్లీహుడ్ అండి. లైవ్లీహుడ్, మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది Education gives you what? Employment opportunity for you. Education gives you what? Livelihood opportunities to survive. Okay. Education teaches you to protect what? Environment. Education teaches you protect the environment. Okay. Education teaches you behave good with children and elder to manchiga maatadi. Education teaches you what? Greet cheyali everkaina. Education teaches you helping nature. Education gives you what? Help cheyali. Okay, education teaches like that. N number of education takes the society forward andi. Education does not allow you to do crimes. Education demote various social evils. Remember this point. These are the very, very important aspects of education. దట్స్ వై ఎడ్యుకేషన్ అందరూ లిటరేట్గా ఉండాలని ఎందుకు అంటారంటే ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ ట్రేడ్స్ వాళ్ళ లోపల వెళ్తాయి. దెన్ వాళ్ళు ఫ్యూచర్లో వాట్ హ్యాపెన్స్ ఇస్ దే ఆర్ అవర్ యంగ్ జనరేషన్, మన ఫ్యూచర్ అనమాట. మనం పోయిన తర్వాత వాళ్ళే ఇండియాకి నడిపించాలి కదా, రైట్ ఆర్ రాంగ్? ఎస్.
Okay, this is something very holiness of the education system. Okay, now let us see how we are doing. Now let us come to the economics aspect of this education sector. Education sector constitutional provisions andi. Constitution lo kuda rashi undi education. Article 45, Article 21 and Article 93rd Constitution Amendment Act. Okay, these three articles deals with what? Education. These three articles deals with education. Remember this point here. Article 25, education has made, Article 21, education has made a fundamental right andi. Ante every person who is born in our country, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం వాళ్ళ హక్కు అని మాట. Okay, it is their right that government should give the education to them. Article 21 says that right to education. Okay, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఈ ఆర్టికల్ బేసిస్లోనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది ఇన్ ద ఇయర్ 2009 అండి. ఇన్ ద ఇయర్ 2009 కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి టు ద చిల్డ్రన్స్ హు ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years అని రాసి ఉంది. 6 to 14 years లోపల ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చాలామంది పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు ఎడ్యుకేషన్ దే కెనాట్ ఎఫర్డ్ ది ఎడ్యుకేషన్. ప్రైవేట్ హాస్పిటల్ ఏమనుకుంటున్నారండి, ఎల్కేజీ యూకేజీ కిండర్ గార్డెన్లో మీరు ఇక్కడ టోలీ చౌకీ ఇంకా మన దగ్గర మణికొండ దగ్గర పోండి ఇంటర్నేషనల్ స్కూల్స్ పర్ ఇయర్ అండి, పర్ ఇయర్ 1 lakh అంటే ఎవ్రీ మంత్ 20,000 10,000 కట్టాలి. ఎవ్రీ మంత్ 10,000. ఒక కేజీ కిండర్ గార్డెన్కి ఇంకా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కి 10,000 ఇవ్వడం అంటే 10,000 ఒక సెక్యూరిటీ గార్డ్ది ఉంటుంది శాలరీ. ఆయన ఒకవేళ అంత మంచి స్కూల్లో చదివించాలనుకుంటున్నప్పుడు ఆ 10,000 కూడా సరిపోదు. మళ్ళీ రెంట్ ఎట్లా ఇవ్వాలి, పిల్లలకి ఫుడ్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి. సో అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయిపోయింది కదా. అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ దే కెనాట్ హ్యావ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? క్వాలిటీ అంటే ఓకే పిల్లలకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం, ఎవ్రీ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్ ఉండాలి, ప్రాపర్గా వాళ్ళకి నేర్పించాలి, డెమాన్స్ట్రేషన్ కూడా చెప్పాలి, కంప్యూటర్ యూస్ చేసుకొని వాళ్ళకి చూపించాలి, వాళ్ళతో హోంవర్క్స్ చేయించాలి, ఓకే వాళ్ళకి అంటే డ్యాన్స్ ఇవన్నీతో డెవలప్ చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్, రైట్ టు ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ గివెన్. సో ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కూడా ఉంది. ద ఆర్టికల్స్ అండ్ ద యాక్ట్ రిలేటెడ్ టు దిస్ ఇస్ దిస్ వన్. యూ మైట్ హావ్ లెర్న్ దిస్ ఇన్ పాలిటీ, దట్స్ వై ఐ యామ్ నాట్ రిపీటింగ్ ఇట్. రైట్. సో ఇన్ ద లాస్ట్ డికేడ్ 2001 to 2011, మళ్ళీ 2021లో ఇంకా రావాలండి, మనకు ఇంకా రాలేదు. ఓకే, సెన్సస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎకనామిక్ సర్వే రిలీజ్ అవ్వలేదు. 2022 అన్నీ వచ్చేస్తే మనం అన్నీ మళ్ళీ చదువుకుందాం. ఎకనామిక్ సర్వే స్టార్ట్ చేస్తాను నేను. లిటరసీ రేట్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ ఫ్రమ్ 64.8%. 2001లో 64% ఉండింది లిటరసీ రేట్. 2011 వచ్చేసరికి లిటరసీ రేట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 72.98%. ఓకే, కొన్ని బుక్స్లో 74.04 కూడా ఉంది, ఇది కూడా కరెక్ట్. ఓకే, దిస్ ఈజ్ సెన్సస్ డేటా, దిస్ ఈజ్ గవర్నమెంట్ డేటా, ఫైన్, నో ప్రాబ్లం. మళ్ళీ మనకు 2022 సెన్సస్ వస్తుంది, ఇంకా కొత్త డేటా వస్తుంది. We'll see that also, don't worry. Literacy rate India increased from 64% to 72%. అదే తెలంగాణలో 2001లో 58% ఉండింది, 2011లో 66%. సో వీ ఆల్సో ఇంక్రీజ్డ్. సో 58 అంటే 59, 60, 61, 62, 63, 64, 65, 66, 1, 2, 3, 4, 5, 6, 7, 8%. ఓకే, వెరాజ్ ఇక్కడ చూసుకుంటే 4 to 6 ఇది ఇక్కడ కూడా 8%. ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఇండియా సేమ్ పర్సంటేజ్ పాయింట్స్ ఇంక్రీజ్ అయినాయి, సేమ్ పర్సంటేజ్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతాడు వాళ్ళు, లిటరసీ రేట్ ఎంత ఉందమ్మా చెప్పండి అని అడుగుతారు. సార్ ఇది మన తెలంగాణలో ఇంక్రీజ్ అయింది సార్, 58% ఉండింది. ఓకే, 2011 సెన్సస్ వచ్చే వరకు ఇట్ ఈస్ 66.54% అయినాయి. అవునా, మరి మన ఇండియాలో ఎట్లా ఉంది మరి? అది అంతే ఇంక్రీజ్ అయిందా, లేకపోతే మనం ఇండియా కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిందా? పర్సంటేజ్ పాయింట్ తక్కువ అయిందంటే మీకు అప్పుడు యూ షుడ్ నో ఇట్. ఇండియా కంటే యావరేజ్, ఇండియన్ యావరేజ్ కంటే హౌ వీఆర్ పర్ఫార్మింగ్. లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ 57%. లిటరసీ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అలాంటి డిస్ట్రిక్ట్స్ 81% అండి.
రూరల్ ఏరియాలో 51%, 57 అర్బన్ ఏరియా. అంటే అర్బన్ ఏరియా లిటరసీ రేట్ ఈస్ హయ్యర్ దెన్ వాట్ రూరల్ ఏరియా లిటరసీ రేట్ బై హౌ మెనీ పర్సంటేజ్ పాయింట్స్ 24. బై హౌ మెనీ పర్సంటేజ్ పాయింట్ 24 అండి. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ పాయింట్స్. ఇక్కడ ఎల్జీ అని రాసి ఉంది, అక్కడ ఎల్ఆర్ రాయాలి యాక్చువల్లీ. ఓకే, లిటరసీ రేట్ అట్లా రాయాలి, లిటరసీ రేట్. ఓకే, మేల్ లిటరసీ రేట్ తెలంగాణలో 75%, అదే ఫీమేల్ లిటరసీ రేట్ 58%. అంటే మేల్ ఆర్ మోర్ లిటరేట్ దాన్ ఫీమేల్ ఇన్ అవర్ తెలంగాణ. By how much percentage point? 17. The literacy rate for the age group 7 to 14 years and 15 to 24 years in the states are higher than the national average. Okay, 7 to 14 years and 15 to 24 years మనం చూసుకుంటే లిటరసీ రేట్స్, ఓకే, మన లిటరసీ రేట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి when compared to all India literacy rate. Very, very important data. Remember this. Literate. Now let us see this also. Who is called as literate, Andy? Okay, who is called as what? Literate. Very, very important again. Who is called as literate? Okay, the person who can speak, an individual who can speak, an individual who can write, an individual who can read. Write, speak and read at least one language, Andy. At least one language. Speak, write and read at least one language. Telugu aina sare ee moodu ravali, Hindi aina sare ee moodu ravali, Urdu aina sare idi moodu ravali, English aina sare moodu ravali. Then you are called as literate. Yes? Yep. Fine. The literacy rate of Telangana is 66.5%, whereas of all India is 72.9 ఉంది, 98 ఉంది, నేను 9 రాసిన. ఓకే, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. ఓకే, అండ్ ఇండియాలో కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్స్ 94%, ఫాలోడ్ బై లక్షద్వీప్, దెన్ మిజోరాం. నేను ఇద్దరికి ఇచ్చిన, ఓన్లీ రెండుకి ఇచ్చిన, కేరళ అండ్ లక్షద్వీప్కి ఇచ్చిన. ఓకే, వీ డోంట్ రిక్వైర్ మోర్. కేరళ ఇంపార్టెంట్, లక్షద్వీప్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2, ఫస్ట్ 3 మనకు ఎవరు, హూ స్టాండింగ్ ఎట్ ఫస్ట్ 2, ఫస్ట్ 3 అండ్ హూ, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఫస్ట్ 2 or ఫస్ట్ 3, ఇనఫ్. ఓకే, so Kerala is 74, Lakshadweep is 91, followed by Mizoram and Goa. Then least literacy rate is in Arunachal Pradesh. Okay, least is in Bihar. తర్వాత second least Manipur, థర్డ్ లీస్ట్ అరుణాచల్ ప్రదేశ్. కొంచెం నేను రివర్స్గా రాసిన అంతే. ఓకే, థర్డ్, సెకండ్ అండ్ ఫస్ట్ హైయెస్ట్ లిటరసీ రేట్లో లోవెస్ట్ లిటరసీ రేట్ స్టేట్ మీన్స్ బీహార్, లోవెస్ట్. ఓకే, బీహార్లో చాలా తక్కువ ఉంది లిటరసీ రేట్, ఓన్లీ 61% ఆఫ్ ది పాపులేషన్, ఆల్మోస్ట్ లైక్ 62% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ లిటరేట్. In Telangana, there is a wide gap is there, అండి. రూరల్ అండ్ అర్బన్ లిటరసీ రేట్లో ఆల్రెడీ చూసాం 24%. అంటే రూరల్ ఏరియాలో 51% ఉంది లిటరసీ రేట్, అర్బన్ ఏరియాలో 81%. సో గ్యాప్ ఎంత ఉంది, రూరల్ అండ్ అర్బన్ గ్యాప్ ఎంత ఉంది, 24. జెండర్ గ్యాప్ ఎంత ఉంది, 17%. 17% is a gender gap. Okay, that same is again repeated here. Male and female కూడా చెప్పేసిన మీకు నేను. Telangana stands at 12th among the states. Telangana at 12. లిటరసీ రేట్లో మనం 12th స్టాండ్ పొజిషన్లో ఉన్నామన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ గ్యాప్ ఈజ్ లీస్ట్ ఇన్ మేఘాలయ
అంటే మనకు మేల్ అండ్ ఫీమేల్ గ్యాప్ 17% ఉంటే మేఘాలయలో చాలా తక్కువ ఉంది. అంటే మేఘాలయలో మేల్ అండ్ ఫీమేల్కి ఎడ్యుకేషన్ ఈక్వల్గా దొరుకుతుంది. వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ గ్యాప్ ఇస్ హైయెస్ట్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో అమ్మాయిలకి అంతా చదివించరు. చైల్డ్ మ్యారేజెస్ కూడా రాజస్థాన్లో ఎక్కువ. తొందరగా పెళ్లి చేసేసి పంపించేస్తారు. ఓకే, ఎందుకు చదివించడం, ఎలాగైనా 14-15 yearsలో పెళ్లి చేసుకోవాలి కదా, సో ఎనీ హౌ దే ఆర్ నాట్ యూస్ఫుల్ టు అస్ అని అలా అనుకొని వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ రాజస్థాన్లో ఫీమేల్ అండ్ మేల్ లిటరసీ గ్యాప్ చాలా పెద్దగా ఉంది. అదే మేఘాలయలో చాలా తక్కువ, మనకు 17%. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే చూద్దాం. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుందామండి. ఓకే, రైట్. హైదరాబాద్ హైయెస్ట్ లిటరసీ డిస్ట్రిక్ట్ అండి. 83.25% ఆఫ్ పాపులేషన్ ఈజ్ లిటరేట్. హైదరాబాద్ ఉన్న వాళ్ళలో 83% పాపులేషన్కి చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం కూడా వచ్చు, ఒక లాంగ్వేజ్, వన్ లాంగ్వేజ్. హైదరాబాద్ ఫాలోడ్ బై మెడ్చల్ మల్కాజ్గిరి 82.48. వరంగల్ అర్బన్ 76. వరంగల్ అర్బన్ 70. ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 ఓకే, ఫస్ట్ 4 33 డిస్ట్రిక్ట్స్గా అవ్వడం వల్ల అట్లీస్ట్ ఫస్ట్ 4 లాస్ట్ 4 తెలవాలి. ఫస్ట్ 4 లాస్ట్ 4 తెలవాలి. 33 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కదా, అందుకే. స్టేట్ యావరేజ్ 66.54. స్టేట్ యావరేజ్. ఓకే, హైయెస్ట్ ఫస్ట్ 4 చూసేసినాం. హైదరాబాద్, మెడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్ అర్బన్, రంగారెడ్డి. అందరూ ఏమనుకుంటారు అంటే రంగారెడ్డి అనుకుంటారు. నో, వరంగల్ అర్బన్లో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు రంగారెడ్డి కంటే. ఓకే, లీస్ట్ జోగులాంబ గడ్వాల్. జోగులాంబ గడ్వాల్ లీస్ట్ లిటరసీ స్టేట్ అండి. 49.87%. ఓన్లీ 50%, లెస్ దెన్ స్టేట్ యావరేజ్. లెస్ దెన్ స్టేట్ యావరేజ్. స్టేట్ యావరేజ్ ఎంత అండి? స్టేట్ యావరేజ్ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్ నేను చేస్తాను. 66. స్టేట్ యావరేజ్ ఎంత? 66. ఓకే, సో జోగులాంబ లెస్ దాన్ స్టేట్ యావరేజ్. నాగర్ కర్నూల్ సెకండ్ లీస్ట్ లిటరసీ స్టేట్, అగైన్ లెస్ దాన్ స్టేట్ యావరేజ్. ఓకే, వనపర్తి థర్డ్ లీస్ట్ లిటరసీ స్టేట్, అగైన్ లెస్ దాన్ స్టేట్ యావరేజ్. మెదక్ again less than state average. So almost around 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 districts in our Telangana are having literacy rate lesser than Telangana state average literacy rate. Very 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 important question in the preliminary examination. వాళ్ళు ఇట్లా అనాలిసిస్ చేసి మీకు అడుగుతారు. కాంపిటీషన్ తీయాలంటే కొన్ని క్వశ్చన్స్ ఇలా అడగాల్సిందే, లేకపోతే అన్నీ ఈజీ అడిగితే మరి కాంపిటీషన్ ఎట్లా తీయాలి? రైట్ ఆర్ రాంగ్? అందుకే ఇలాంటి క్వశ్చన్. హౌ మెనీ స్టేట్స్ ఇన్ తెలంగాణ ఆర్ హ్యావింగ్, హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఆర్ హ్యావింగ్ లిటరసీ రేట్స్ లెస్ దాన్ ది స్టేట్ యావరేజ్? 8, 9, 10 అలా అడుగుతాడు. 10. ఓకే, అండ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఈస్ హ్యావింగ్ లిటరసీ రేట్? The only district which is having literacy rate less than 50% is only Jogulamba Gadwal. అన్నీ ఇస్తాడు, అన్నీ తక్కువనే. ఈ తక్కువలో ఓన్లీ జోగులాంబ గడ్వాల్ లెస్ దాన్ 50%. లెస్ దాన్ 50%. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, మళ్ళీ 66 ఉంది కదా, 66 ఉంది మన స్టేట్ యావరేజ్. 66 ఉన్నప్పుడు నా ఇక్కడ చూడండి, స్టేట్ యావరేజ్ ఎంత? 66.54. 1, 2, 3, 4, 5. 5 districts in Telangana is having literacy rate higher than state average. Higher than state average. 10 districts lower than state average. 5 districts higher than state average. Very 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 important analysis I am doing. Please remember this point here. Right. సో ఇక్కడ రాశి ఉందండి. ఆల్రెడీ మనకు తెలుసు మేల్ లిటరసీ తెలుసు ఆల్ ఇండియా లెవెల్లో. ఫీమేల్ ఓకే టోటల్ చూసేసినాం, రూరల్ ఏరియా చూసేసినాం, అర్బన్ ఏరియా
చూసేసినాం. షెడ్యూల్ కాస్ట్ది మనం చూడలేదు. షెడ్యూల్ కాస్ట్ లిటరసీ రేట్, ఎస్సీ లిటరసీ రేట్ ఇన్ తెలంగాణలో ఓకే ఆల్ ఎస్టీస్లో 58% వాళ్ళకి లిటరసీ ఉంది. అది ఆల్ ఇండియాలో 66, ఆల్ ఇండియా యావరేజ్ ఈజ్ 66. అంటే ఎస్సీ లిటరసీ రేట్ ఇన్ తెలంగాణ ఈ లోవర్ దాన్ ది స్టేట్ యావరేజ్ అని క్వశ్చన్ రావచ్చు. ఎస్టీ చూసుకుందాం. చూడండి, సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, 2021 వస్తుంది. మనం కంపేర్ చేసుకోవాలి. 2020 ఎలాగైనా ఉంది, 2001 ఉంది, 2011 ఉంది, 2021 వచ్చేస్తే 3 ఒకటిసారి రాసుకుంటే ఓకే ఇంక్రీజ్ డిక్రీజ్ సోషల్ ఇండికేటర్స్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు మొత్తం అనాలిసిస్ చేసుకోవచ్చు గ్రూప్ 1కి. షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా తెలంగాణ లిటరసీ రేట్ ఆఫ్ ఎస్టీస్ ఈజ్ లోవర్ దాన్ ఆల్ ఇండియా, లోవర్ దాన్ ఆల్ ఇండియా. ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకుందామండి. ఏజ్ గ్రూప్ 7 to 14 ఇయర్స్లో ఉన్నవాళ్ళు, 7 to 14 ఇయర్స్లో ఉన్నవాళ్ళు తెలంగాణలో 90% చదువుకున్న వాళ్ళు అనమాట. ఆల్ ఇండియాలో 87 ఓన్లీ. అంటే మనం మంచిగా ఉన్నాం ఇక్కడ. 15 to 24 ఇయర్స్లో ఉన్నవాళ్ళు తెలంగాణలో 86 ఆర్ లిటరేట్, 86.14. ఇక్కడ కూడా మనం మంచిది, జస్ట్ 0 డెసిమల్స్లో మనం మంచిగా అయిపోయినాం. 25 to 34 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఓకే తెలంగాణలో 69, ఆల్ ఇండియా చూసుకుని 75. వీ హ్యావ్ డన్ ఎ ఇయర్ బ్యాడ్ వెన్ కంపేర్ టు ఆల్ ఇండియా. 35 to 49 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళలో 51% ఆర్ లిటరేట్ ఇన్ తెలంగాణ, ఆల్ ఇండియాలో 63. ఇక్కడ కూడా మనం మంచిగా చేయట్లే వెన్ కంపేర్ టు తెలంగాణ ఆల్ ఇండియా. 50 ఇయర్స్ అండ్ అబవ్లో తెలంగాణలో 35% ఆర్ ఓన్లీ లిటరేట్ అండ్ ఇండియాలో ఎక్కువ. సో హియర్ ఆల్సో వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ బెటర్. టోటల్లో కూడా నాట్ పర్ఫార్మింగ్ బెటర్. Very, very important. Please remember this. District level analysis of literacy rate. Already I have discussed. All these I have discussed. 26 districts in our Telangana is having the literacy rate below the state average. 26 districts in our Telangana is having literacy rate below the state average. Okay, adi before 2 districts were created, like okay, this 2017 lo 26, and then normally you can say that 27 districts. Okay, 5 are above state average, no 27 just chepkoni. 28, 29, 30, 31, 32, 30. Okay, 28 districts in our Telangana is having literacy rate lesser than the state average. Okay, why? Because 2 more districts were created. Mulugu created, no? One more I don't remember. One more was created. So fine. Literacy rate based on the census, according to the census 2011, mandal related information kuda undi mana దగ్గర. తెలంగాణలో 584 మండల్స్ ఉన్నాయి. 63 out of 584 mandals, 63 mandals out of 584 have higher literacy rate than the national average. Only 6, చాలా తక్కువ అండి, చాలా తక్కువ. 63 mandals out of 584 mandals are having literacy rate okay higher than state India's. Ante almost like 5 to 520 plus mandals in our Telangana are performing are performing low than all India state average. So this kind of analysis will help us to, అంటే ఒక డిస్ట్రిక్ట్లో చాలా మండల్స్ ఉంటాయి, మళ్ళీ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎడ్యుకేషన్ లిటరసీ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ పెట్టాలని అర్థం అవ్వాలంటే మండల్ రిలేటెడ్ డాటా ఉంటే ఆ మండల్లో పెట్టేస్తే ఎడ్యుకేషన్ అందరికి దొరుకుతుంది కదా. సో ఇలా మైక్రో అనాలిసిస్ చేసుకుంటేనే అవుట్కమ్స్ మంచిగా వస్తాయి. రిమెంబర్ దిస్ పాయింట్. 112 mandals in our Telangana have literacy rate higher than the state average. Okay, 63 mandals are higher than the national average, 112 mandals are higher than the state average. ఇక్కడ నేషనల్ ఇక్కడ స్టేట్, కానీ రెండు చాలా తక్కువ. అట్లీస్ట్ హాఫ్ 250 అయినా ఉండాలి, బట్ వీఆర్ డూయింగ్ వెరీ బ్యాడ్. ఓకే, రిమైనింగ్ మండల్స్ హ్యావ్ లిటరసీ రేట్ బిలో ది స్టేట్ యావరేజ్. దట్ ఈస్ నాట్ ఇఫ్ ఐ టెల్ యూ దిస్ 112 మండల్స్ స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి లిటరసీ రేట్ అంటే, రిమైనింగ్ మండల్స్కి స్టేట్ యావరేజ్ కంటే తక్కువనే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎన్రోల్మెంట్ అంటే
ఓకే, ఫస్ట్ టైం స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి ఎన్రోల్మెంట్ అంటారు. ఎంతమంది ఓకే స్కూల్లో ఎన్రోల్ చేసుకున్నారు, మేము చదువుకుంటామని వచ్చిండ్రనమాట. అంటే వాళ్ళు వాళ్ళు బార్న్ అయినరు, మంచిగా 1 year అయింది, 2 year అయింది, థర్డ్ 3.5 years 4 yearsకి వాళ్ళకి మన స్కూల్లో చేపిస్తాం కదా. సో అలాంటి ఫస్ట్ టైం స్కూల్ గోవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ఎన్రోల్మెంట్స్. ఓకే, 2016-17 చూసుకుంటే అప్పుడే డాటా ఉంది, తర్వాత డాటా రాలేదు. 58.66 lakh children were enrolled in all types of schools in the state. 58.66 lakh children, okay, all kinds of state. Anlo 51% of children private schools ki వెళ్ళిండ్రు, 49% children government schools ki వెళ్ళిండ్రు. ఓకే, గవర్నమెంట్ ఇంకా లోకల్ బాడీ, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. నా ఇక్కడ ఒక పారాడాక్స్ ఉంది. పారాడాక్స్ ఉంటే వెన్ వాల్యూస్ అండ్ మనం మా రెండు దానిలో కొంచెం సింక్ ఉండదు కదా, 2 aspectsలో ఇఫ్ దెర్ ఇస్ నో సింక్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ పారాడాక్స్. మన తెలంగాణలో అన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, కొన్ని అందులో గవర్నమెంట్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్ ఎంత ఉన్నాయి అంటే 27% ఆఫ్ దిస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ అవర్ తెలంగాణ ఆర్ ప్రైవేట్ స్కూల్. 27% అంటే ఏంటి, రెస్ట్ 77% గవర్నమెంట్ స్కూల్స్. 27% స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్లో, కానీ దే ఆర్ ఎంప్లాయింగ్ వాట్ 51% ఆఫ్ చిల్డ్రన్స్, బట్ దే ఆర్ గెటింగ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ 27%, 51%. అందుకే డిమాండ్ ఎక్కువ ఉంది ప్రైవేట్ స్కూల్స్కి, కాబట్టి ప్రైసెస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇఫ్ పీపుల్ డోంట్ గో టు ది ప్రైవేట్ స్కూల్స్, ఓకే, అక్కడ అడ్మిషన్ తీసుకోలేదంటే అక్కడ డిమాండ్ తగ్గితే ఆటోమేటికలీ స్కూల్ ఫీజు కూడా తగ్గుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్, గెటింగ్ మై పాయింట్ హియర్. యా, ఫైన్. అండర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఓకే, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అండి. ఇది ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ, హై. ప్రైమరీ అంటే 1 to 5th class, 6th to 8th class, 9th and 10th are called as high schools. 9th and 10th are called as high schools. State government లో if you see the total analysis, okay, state government primary schools లో వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ 18,000, అప్పర్ ప్రైమరీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ 3,000, హై స్కూల్లో 4,000, మొత్తం కలిపి 25,000. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. అండ్ కంప్లీట్లీ చూడాలంటే టోటల్ ఎన్రోల్మెంట్స్ ఎంత అయినాయి మన దగ్గర? 22,28,000, 22,87,000. ఓకే, స్టేట్ గవర్నమెంట్ బ్లైండ్, డెఫ్, డమ్, స్పోర్ట్స్ స్కూల్స్ ఇవన్నిట్లో ఎట్లా ఉన్నాయి? మోడల్ స్కూల్స్, రీసెంట్ కాన్సెప్ట్, కస్తూర్బా బాలిక, అంటే దీస్ ఆర్ ఆల్ వాట్, ఇవన్నీ డేటా ఈజ్ నాట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ గుర్తుపెట్టుకోండి, 41.95 ప్రిలిమ్స్లో వస్తుంది ఇది. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్, దిస్ డేటా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను ఎలా చదవాలి అది నేను చెప్పేసిన. ఓకే, హౌ టు ఇంటర్ప్రిట్ ఎ టేబుల్, దట్ ఈస్ ఓన్లీ ఐ హ్యావ్ మేడ్ యూ టు లెర్న్. నౌ గవర్నమెంట్ కింద వచ్చిన స్కూల్స్ ఏమేమి ఉంటాయి అంటే, స్టేట్ గవర్నమెంట్ పెట్టిన స్కూల్స్, ఓకే, స్టేట్ గవర్నమెంట్ పెట్టిన బ్లైండ్ డెఫ్ వాళ్ళకి స్కూల్స్, మోడల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఆల్ ఆఫ్ దీస్ కమ్స్ అండర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలేటెడ్. ఓకే, అండర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్. సో ఎవ్రీ మైనారిటీకి, ఎవ్రీ వీకర్ సెక్షన్కి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ స్కూల్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో? నవోదయ, ఓకే, కేంద్ర విద్యాలయస్, రైల్వే స్కూల్స్, కేంద్ర విద్యాలయస్, రైల్వే స్కూల్స్. అంటే గవర్నమెంట్కి చెందినవి ఆల్ స్కూల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ వాట్? గవర్నమెంట్ రిలేటెడ్ ఆల్ స్కూల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ 4 categories, అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో థర్డ్ డిపార్ట్మెంట్లో ఇది. ఓకే, నవోదయ, కేంద్ర విద్యాలయాస్ ఎక్సెట్రా. ఫైన్. రేషియో ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్మెంట్ టు ద బాయ్స్ ఎన్రోల్మెంట్. Ratio of girls enrollment compared to the boys enrollment.
ప్రైమరీలో 48 lakhs బాయ్స్ ఆర్ ఎన్రోల్డ్, గర్ల్స్ 51. సో ఇక్కడ పాజిటివ్గా ఉంది, మంచిగా ఉందండి. ప్రైమరీలో గర్ల్స్, ఈ మధ్య గర్ల్స్కి మనం చాలా చదివిస్తున్నాం కాబట్టి ప్రైమరీలో గర్ల్స్ ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యిండ్రు, 51%. రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్. సో గర్ల్స్ పైన అంటే 51%, వీఆర్ డూయింగ్ బెటర్. అప్పర్ ప్రైమరీలో అగైన్ మంచిదే. ఓకే, హై స్కూల్స్లో కూడా 52% ఎన్రోల్. అంటే వెదర్ ఇట్ ఈస్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఆర్ హై స్కూల్, ఈ 3 కేటగిరీ ఆఫ్ స్కూలింగ్లో గర్ల్స్ ఆర్ గెటింగ్ మోర్ ఎన్రోల్డ్. గర్ల్స్ చాలామంది ఎడ్యుకేషన్కి అంటే అడ్మిషన్ తీసుకుంటున్నారు వెన్ కంపేర్ టు బాయ్స్. అండ్ ఓవరాల్గా స్కూల్లో కూడా చూసుకుంటే టోటల్ కంప్లీట్ స్కూల్లో చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. 58%, 52% ఆఫ్ గర్ల్స్ ఆర్ ఎన్రోల్డ్ వెన్ కంపేర్ టు సేమ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆల్సో. కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే ఓకే, జనరల్ కేటగిరీ ఫార్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళు, ఓసీ వాళ్ళు, ఓకే ఇక్కడ గర్ల్స్ తక్కువ, ఓసీలో గర్ల్స్ కూడా ఓసీలో గర్ల్స్ ఎక్కువ ఎన్రోల్ అయినరు, ఎస్సీలో గర్ల్స్ తక్కువ ఎన్రోల్ అయినరు, ఎస్టీలో గర్ల్స్ తక్కువ ఎన్రోల్ అయినరు, బీసీలో గర్ల్స్ ఎక్కువ ఎన్రోల్ అయినరు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే ఓన్లీ జనరల్ కేటగిరీ ఓసీ ఇంకా ఫార్వర్డ్ క్లాస్లోనే గర్ల్ అండ్ బాయ్ రేషియో పాజిటివ్ ఉంది. అంటే గర్ల్స్ ఆర్ గెటింగ్ మోర్ ఎడ్యుకేషన్, దే ఆర్ స్టడీయింగ్ మోర్ దాన్ బాయ్స్. వెరాజ్ అదర్ క్యాస్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ నెగటివ్ టు ద గర్ల్స్ ఎన్రోల్మెంట్ తక్కువ ఉందన్నమాట. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. మొత్తం ఎన్రోల్మెంట్లో జనరల్ కేటగిరీ ఎన్రోల్మెంట్స్ ఆర్ ఓన్లీ 7.56. ఓకే, అండ్ బీసీ వాళ్ళు అకార్డింగ్ టు దర్ పాపులేషన్ వాళ్ళు ఎలాగైనా 50% వాళ్ళే ఉంటారు కాబట్టి సో 54% ఆఫ్ ది ఎన్రోల్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీసీ కేటగిరీస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ అక్కడ కేటగిరీస్లో. ఓకే, ఎన్రోల్మెంట్ ట్రెండ్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రమ్ క్లాస్ 1 to 10th. క్లాస్ 1 ఎన్రోల్మెంట్ ట్రెండ్. సో ఈ అకాడమిక్ ఇయర్స్లో ట్రెండ్ ఇక్కడ మనకు ఉంది. ఎన్రోల్మెంట్ ఇన్ ల్యాక్స్, గవర్నమెంట్ ఎన్రోల్మెంట్స్. ఓకే, 2015లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత ఎన్రోల్మెంట్ అయింది? 26 lakhs చిల్డ్రన్స్ ఎన్రోల్డ్. అదే 16లో ఎక్కువ అయింది. ప్రైవేట్లో 32 ఉంటే తక్కువ అయింది. అంటే ఈ 2 yearsలో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు పెరిగినాయి అండ్ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు తగ్గిపోయినాయి అన్నమాట. ఓకే, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కంపీటింగ్ విత్ ద ప్రైవేట్ స్కూల్ వెరీ గుడ్ అనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మిడ్ డే మీల్స్ స్టార్ట్ చేసి వాళ్ళకు కూడా టెక్నాలజీ, మంచి లెక్చరర్స్, టీచర్స్ హైర్ చేసుకొని ఓకే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి పెట్టి నీట్నెస్ అవన్నీ పెట్టడం వల్ల ఏమైందంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్స్ టు ద గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రిఫర్ చాలామంది చేస్తున్నారు ఈ మధ్య. ఓకే, సో దాట్స్ వై ఏమైందంటే గవర్నమెంట్ చాలా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల okay what happened is the number of enrollment in the government school has increased and in the same year చూసుకుంటే the number of enrollment in the private schools తగ్గిపోయినాయి అన్నమాట. Let us see the literacy rates of Telangana. Okay, district wise. So district level analysis of literacy rates in Telangana. Okay, among all 33 districts of the state, okay, whether they are 31 or 33, that is no problem. Okay, Hyderabad is standing at top. Hyderabad ranks 1, okay, with 83.2% of literacy rate. Okay, and Jogulamba Gadwal stands at bottom. Ante least literacy districts is Jogulamba, highest literacy district is Hyderabad. You should remember the value of highest and also lowest. Minimum, you have to remember this. Okay, among all the districts, 5 districts like Hyderabad, Medchal Markazgiri, Warangal Urban, Rangareddy and Karimnagar, they are having the literacy rates above the state average of 66.54. అంటే ఈ 5 డిస్ట్రిక్ట్స్లో స్టేట్ యావరేజ్ ఎంత ఉంది, స్టేట్ లిటరసీ ఎంత ఉంది? 66.54. సో ఈ 5 డిస్ట్రిక్ట్లో లిటరసీ రేట్ అబౌవ్ దిస్ స్టేట్ యావరేజ్ ఉంది. ఓకే, రిమైనింగ్ 28 districts
28 districts are having below the state average. Below the state average. Based on the census 2011, okay, the literacy rates are mapped with the newly reorganized 584 mandals. 584 mandals. 63 mandals out of 584 are doing well, okay, are doing better than the national average. India's average కంటే మంచిగా 63 mandals చేస్తున్నారన్నమాట. Okay, the 63 mandals are having the literacy rate above the national average. Means 63 mandals have the literacy rate above 73 approximately. Okay, 112 mandals in our state is having literacy rate higher than the state average. Okay, fine. Enrollments. Enrollment, I think we have done with enrollment. Now let us see distribution of schools. Fine. Incidentally, the top 5 districts in literacy also have the highest percentage of high schools. Okay, top 5 districts lo the highest literacy rate undi kada. Okay, the districts which are having highest literacy rate, top 5, ఆ డిస్ట్రిక్ట్స్లోనే స్కూల్స్ కూడా ఎక్కువ పర్సంటేజ్గా ఉన్నాయి. కామన్ సెన్స్, ఎక్కువ సప్లై ఉంటే ప్రైసెస్ తక్కువ ఉంటాయి, చాలామంది ఎన్రోల్ చేసుకుంటారు. రైట్ ఆర్ రాంగ్? సో ఈ 5 డిస్ట్రిక్ట్స్లో చాలా స్కూల్స్ ఉన్నాయండి. హైదరాబాద్లోనే చూడండి, ఎవరి గల్లీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఒక ప్లే స్కూల్ ఉంటుంది, కిడ్జీ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. గెటింగ్ మై పాయింట్ హియర్? ఎస్. సో the districts which are having higher literacy rate, the top 5 districts, they are also having what? Higher percentage of schools ఎక్కువ ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్స్లోనే. హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్, మెడ్స్కల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి. ఓకే, హైదరాబాద్ స్టాండ్స్ number 1 in the number of schools. ఓకే, followed by మెడ్స్కల్, మల్కాజ్గిరి number 2, రంగారెడ్డి number 3 అండి. ఓకే, అంటే హైదరాబాద్లో అన్ని డిస్ట్రిక్ట్స్ కంటే ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి, ఫాలోడ్ బై మెడికల్ మల్కాజ్గిరి, దెన్ రంగారెడ్డి. ఫైన్. దెన్ లెట్ us see యూనివర్సల్ యాక్సెస్ టు స్కూల్ ఎడ్యుకేషన్. యూనివర్సల్ అంటే అందరికీ దొరుకుతుందా లేదా? స్కూల్ ఎడ్యుకేషన్ అందరికీ దొరుకుతుందా లేదా? ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ schools are 41,337. ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ 3 కలిపి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో? 41,000 స్కూల్స్ ఉన్నాయండి. అంటే 1 to 6, 6 to 10th, దెన్ హయ్యర్ 12th క్లాస్ కూడా. 70% ఆఫ్ దిస్ స్టేట్ గవర్నమెంట్ ఓన్ అండ్ ద రిమైనింగ్ 27% ప్రైవేట్ స్కూల్స్. అండ్ ఇది 70, ఇది 27 అంటే 97%. రెస్ట్ 3% విల్ బీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. అలా ఉంటాయి, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అలా ఉంటాయి అన్నమాట. కంప్లీట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ 70% అవుట్ ఆఫ్ దిస్, కంప్లీట్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ 27% అవుట్ ఆఫ్ దిస్, అండ్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఆర్ లెస్ దెన్ 1%. అండ్ ప్రైవేట్ కాలేజెస్కి, ప్రైవేట్ స్కూల్స్కి కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది డబ్బులు ఇచ్చి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్సే కానీ గవర్నమెంట్ ఎయిడ్తో నడుస్తాయి, గవర్నమెంట్ కొంచెం డబ్బులు వేస్తుంది అనమాట, ఇస్తుంది వాళ్ళకి 2%. దట్ కమ్స్ టు టోటల్ 100% వస్తుందండి. The Hyderabad district has more number of schools. Okay, so with regard to number of schools, as I have already told you, Hyderabad district lo almost 3,500 schools unnayandi. Highest schools are present in Hyderabad. The least number of schools are present in Jogulamba Gadwal lo. Jogulanga Gadwal least district literacy district, అండ్ అక్కడే స్కూల్స్ కూడా తక్కువ కూడా ఉన్నాయి. అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ లిటరసీ రేట్ ఉంటే అలా కాదు, ఇట్లా చెప్పుకోవాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ విల్ గివ్ లిటరసీ రేట్ను. సో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ స్కూల్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ మంచి పర్ఫామ్ చేస్తుంది, ఏ డిస్ట్రిక్ట్లో స్కూల్స్ తక్కువ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ లిటరసీ రేట్లో తక్కువ పర్ఫామ్ చేస్తుంది. ద కేస్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఎంపిరికల్ ఎవిడెన్స్. అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చి, ఫ్యాక్ట్స్ ఇచ్చి మనం ప్రూవ్ చేసినాం. ఓకే ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండి, డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్. ఓకే ఫైన్. సో అన్నిటికంటే హైదరాబాద్
ఆల్మోస్ట్ 3,522. The dropout rates in Telangana. What do you mean by dropout rates అండి? Dropout rates అంటే ఓకే, పిల్లలు స్కూల్లో జాయిన్ అయిపోయినరు, ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, థర్డ్ క్లాస్లో డుమ్మా, అంటే డుమ్మా కాదు, మొత్తానికి వదిలేసిండు అనమాట స్కూల్ వెళ్ళడం. లేకపోతే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఫిఫ్త్ క్లాస్ తర్వాత మళ్ళీ డ్రాప్ చేసేసిండ్రు, అంటే కంటిన్యూ చేయట్లేదు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయట్లేదు. దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డ్రాప్ అవుట్. దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రాప్ అవుట్. అందుకే అండి మిడ్ డే మీల్ ఎందుకు ఉంది అని మీరు మిడ్ డే మీల్ స్కిల్ ఉంటే మంచిదే, కానీ ఎందుకు అది హై స్కూల్కి, జూనియర్ కాలేజెస్కి, ఇంకా డిగ్రీ కాలేజెస్ వరకు ఎందుకు ఎక్స్టెండ్ చేసినామంటే ఆ స్కూల్ మార్నింగ్ క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అరే ఈ సంవత్సరం మొత్తం గవర్నమెంటే ఆ లంచ్ మొత్తం ఇస్తుంది, ఇంకా మంచి మీల్స్ కూడా, న్యూట్రిషియస్ మీల్ కూడా, బనానా అవన్నీ ఇస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా వెళ్ళు కాలేజ్కి వెళ్ళు అని అంటున్నారు అట్లా. ఓకే, ఎందుకంటే అది ఒక లంచ్ ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇన్ దట్ సెన్స్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు డ్రాప్ అవ్వద్దు, మీరు వస్తూ ఉండాలి, కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూ చేసుకుంటే ఎడ్యుకేషన్లో ఉన్న బెనిఫిట్స్ నేను యాజ్ ఎ కాన్సెప్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. వాట్ డస్ ఎడ్యుకేషన్ గివ్స్ అస్ అని ఫస్ట్ ఇంట్రొడక్షన్లో నేను ప్రాపర్గా చెప్పిన మీకు. ఓకే, సో వాళ్ళది అలాంటి థింకింగ్ పెరుగుతుంది. ఇంకా వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చదువుకుంటే యూపీఎస్సీ రాసుకోవచ్చు అండి, ఇంకేం కావాలి. ద హయ్యెస్ట్ జాబ్ ఇన్ ద కంట్రీ అంటే యూపీఎస్సీ, ఐఏఎస్. సో విత్ డిగ్రీ యూ కెన్ డూ ఇట్. అండ్ డిగ్రీ ఉంటే అన్ని దగ్గర ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు, మీరు ఒక అకౌంట్ అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక రిసెప్షన్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్రాపర్ డిగ్నిటీగా మీరు బతకచ్చు అనమాట జాబ్ చేసుకుంటూ. సో గవర్నమెంట్ ఏమేముందంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగైనా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకెళ్ళాలి, సో దట్ వాళ్ళు సొసైటీలో మంచిగా డిగ్నిటీగా బతుకుతారు. మళ్ళీ స్కీమ్స్ డబ్బులు కూడా తక్కువ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు మంచిగా జాబ్లో లేకపోతే ఐటీ సెక్టార్లో, బీపీఓలో వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది కట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితే అర్థం చేసుకోండి, సో వాళ్ళకి స్కీమ్స్ ఉండవు. సో గవర్నమెంట్ డబ్బులు కూడా తక్కువ అవుతుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ అవుతుంది. ఓకే అండి, ఎస్. డ్రాప్అవుట్ రేట్స్, యాన్యువల్ డ్రాప్అవుట్ రేట్స్. ఓకే, ఇన్ అవర్ తెలంగాణ ప్రైమరీ స్కూల్లో అంటే 1 to 6th క్లాస్. ఓకే, గర్ల్స్ ఎక్కువ మంది డ్రాప్ అవుతున్నారు, బాయ్స్ తక్కువ మంది డ్రాప్ అవుతున్నారు. ఓకే, మిడిల్ స్కూల్లో 7th and 8th క్లాస్ చూసుకుంటే బాయ్స్ ఎక్కువ మంది డ్రాప్ అవుతున్నారు, గర్ల్స్ తక్కువ. ఓకే, సో ఇక్కడ బాయ్స్ ఆర్ డ్రాపింగ్ లెస్ దెన్ గర్ల్స్, ఇక్కడ గర్ల్స్ ఆర్ డ్రాపింగ్ లెస్ దెన్ బాయ్స్. వెన్ యూ కమ్ టు సెకండరీ స్కూల్ 9th and 10th క్లాస్, ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ అంటే 9th క్లాస్, సీనియర్ సెకండరీ స్కూల్ అంటే ఎస్ఎస్సి సీనియర్ సెకండరీ స్కూల్. ఓకే, అంటే 10th క్లాస్ అనమాట ఎస్ఎస్సి. హియర్ ఆల్సో బాయ్స్ ఆర్ డ్రాపింగ్ లెస్ దాన్ గర్ల్స్. ఓకే, హియర్ పాజిటివ్ రేషియో ఇస్ దేర్. గర్ల్స్ ఇక్కడ తక్కువ డ్రాప్ అవుతున్నారు. మిడిల్ స్కూల్లో గర్ల్స్ ఒక్కసారి వాళ్ళు జాయిన్ అయిపోతే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, మిడిల్ స్కూల్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, బాయ్స్ ఆర్ డూయింగ్ లెస్ హియర్, బాయ్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్. సో యాజ్ ఎ కలెక్టర్ మీకు ఇంటర్వ్యూలో రావచ్చు ఇది. ఓకే, మీరు యాజ్ ఎ కలెక్టర్ ఒక డిస్టిక్కి అపాయింట్ అయిన తర్వాత, సబ్ కలెక్టర్ ఒక డిస్టిక్కి అపాయింట్ అయిన తర్వాత ఇలాంటి డ్రాప్అవుట్స్ గర్ల్స్ ఎక్కువ మంది డ్రాప్అవుట్ చేస్తున్నారు. ఓకే, మీ స్టేట్లో, మీ డిస్ట్రిక్ట్లో గర్ల్స్ ఎక్కువ మంది డ్రాప్అవుట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయట్లేదు. ఓకే, మీరు యాజ్ ఏ కలెక్టర్, సబ్ కలెక్టర్ మీరు ఎలాంటి స్టెప్ తీసుకొని ఓకే గర్ల్స్ కూడా అంటే గర్ల్స్ అండ్ బాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ట్రై టు ఐడెంటిఫై ద ఏరియాస్. ఐ విల్ ట్రై టు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఏ ఏరియాలో గర్ల్స్ ఎక్కువ మంది డ్రాప్ అవుతున్నారు. ఓకే, నేను అలాంటి ఏరియాకి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి హౌస్ హోల్డ్ సర్వే చేసుకుంటా. హౌస్ హోల్డ్ సర్వేలో ఐ విల్ గో టు ద ఫ్యామిలీస్కి వెళ్ళి అడుగుతాను. ఓకే, సర్వే చేపిస్తాను, లేకపోతే నేను కూడా వెళ్తాను. ఓకే, ఎందుకు పిల్లలకి వాళ్ళు ప్రాపర్గా పంపించట్లేదు? ఓకే, వై గర్ల్స్ ఆర్ డ్రాపింగ్? వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వర్క్కి పంపిస్తున్నారా, లేకపోతే
వాళ్ళు సెక్యూరిటీ లేదు పిల్లలకి, దానివల్ల పంపించట్లేదా, లేకపోతే ఓకే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఓకే హై స్కూల్ మిడిల్ స్కూల్ అంటే కొంచెం దూరం వెళ్ళాలి, ప్రైమరీ స్కూల్ అంటే ఇంటి పక్కనే ఉంది కదా సార్, అది మిడిల్ స్కూల్ అంటే 2 కిలోమీటర్స్ ఉన్నాయి, మా పాప ఎట్లా నడవాలి సార్ అని వాళ్ళు అట్లా చెప్తే మేము చాలా కష్టంగా ఉంది అంత దూరం నడవడం అంటే, ఈజ్ దట్ ద ప్రాబ్లమ్. సో ఇలా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మీరు ఎలాంటి సో యూ హ్యావ్ టు సే దట్ సార్ ఐ విల్ అరేంజ్ ఎ బస్ టు దెమ్, ఐ విల్ సీ దట్ అక్కడ వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ రేప్స్ అవన్నీ ఉండకుండా చూసుకోవడానికి అక్కడ నేను ఒక కానిస్టేబుల్ అలా సర్వేలెన్స్ పెట్రోలింగ్ చేపిస్తూ ఉంటాను. ఓకే సో ఐ విల్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ దమ్, మళ్ళీ పంపించండి. ఇంకా నేను వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళది బెనిఫిట్స్ ఏమున్నాయి, ఏమేమి గవర్నమెంట్ అవన్నీ కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాను. సో యూ హ్యావ్ టు టెల్ లైక్ దట్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. ఓకే, పూపిల్ టీచర్ రేషియో అండి, పూపిల్ టీచర్ రేషియో. ద ఆప్టిమమ్ టీచర్ పూపిల్ రేషియో క్యాన్ బి క్రిటికల్. అంటే ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక లెక్చరర్ 100 మందికి 200 మందికి 500 మందికి పాటలు ఒకటేసారి చెప్పుకుంటే అందరికీ మంచిగా అర్థమవుతుందండి? అర్థం అవ్వదు. నేను ఒక ఫ్యాకల్టీ ఇక్కడ, ఓకే నా ముందు ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్కి నేను పాటలు చెప్తున్నప్పుడు అందరికీ అబ్జర్వ్ చేసినట్లుగా ఉంటుంది నాది. ఓకే, ఎవరైనా ఇట్లా కన్ఫ్యూజన్గా ఫేస్ పెడితే నేను అడగచ్చు, ఓకే యూ డిడ్ నాట్ అండర్స్టాండ్, ఓకే వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ అని, వే డిడ్ యూ ఫైండ్ ఎ డిఫికల్టీ సార్, ఇది అట్లా అర్థం అవ్వాలి సార్ మళ్ళీ చెప్పండి అని. ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. వాళ్ళకి ఫేసెస్ని చూసుకొని రీడ్ చేసుకొని డౌట్లో ఎవరు ఉన్నారు, మంచిగా ఎవరికి అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదు. సో మై ఐస్ కెన్ స్క్రూటినైజ్ అండ్ స్కాన్ దేర్ ఫేసెస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వాళ్ళకి డౌట్ ఉందా లేదా. అదే 500 మెంబర్స్ ఉంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు look their faces and try to make out that whether they are able to understand the lecture or the concept or not? చాలా కష్టం కదా అండి. ఎస్. సో టీచర్ది పూపిల్ అంటే పిల్లలది టీచర్ది రేషియో ఒక స్టాండర్డ్ రేషియో ఉంటేనే అందరికీ ప్రాపర్గా టీచర్ చూసుకుంటుంది అనమాట. హూ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, హూ ఈజ్ హ్యావింగ్ డౌట్స్, ఎవరికి మంచిగా అర్థం అవ్వట్లేదు, ఎవరు లో పర్ఫార్మెన్స్, అలా అన్నీ అర్థమవుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బేసికల్లీ teacher pupil ratio can be critical for achieving universal enrollment and retention. Okay, universal enrollment and retention. ఒకటే స్కూల్లో ఓన్లీ 1 టీచర్ ఇస్ దేర్, అందరికీ ఆమెనే చెప్తుంది పాటలంటే ఎన్రోల్మెంట్ రాదండి. అరే ఇది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇస్తా మన పిల్లలకి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఒకటే టీచర్ ఉంది, ఆమె అన్నీ చెప్తుంది పాటలు, ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారని ఎన్రోల్మెంట్ రాదు. ఓకే, సో అండ్ రిటెన్షన్ కూడా ఉండదు. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ టీచర్ హౌ మెనీ స్టూడెంట్స్ హీస్ కేటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్, లేకపోతే క్వాలిటీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ 19.78% ప్రైమరీ, 16.61% సెకండరీ, 13.34% టెర్షరీ. ఓకే, so the overall pupil teacher ratio recorded at 18.49. So generally ఏమంటారంటే 1:30 స్టాండర్డ్ అండి. 1 teacher 30 తెలంగాణలో మంచిగానే ఉంది. 1 teacher 19 స్టూడెంట్స్, 1 teacher సెకండరీ 15 స్టూడెంట్స్, 1 teacher 18, ఓవరాల్గా కూడా చాలా మంచిగా ఉంది. 1 teacher is able to cater what people to 18.49. సో 30 స్టూడెంట్స్ ఉండాలి, కానీ 30 కంటే తక్కువ ఉన్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్స్ ఈజ్ గివెన్ ఎట్ హైయెస్ట్ ప్రియారిటీ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. Right, say the same thing is written here, please go through this. Right, gross enrollment ratio, very important. Gross enrollment ratio. Okay, the enrollment rate among children, gross enrollment rate among children. In primary school it is 128% for boys and 123% for girls. Okay, in upper primary schools it is 80.14% for boys, 81.69% for girls. సో ఇది 100 కంటే ఎక్కువ ఎందుకు వస్తుందంటే, ఓకే మనకు 2011లో ఉన్న పాపులేషన్కి మనం చూసుకుంటే, ఓకే మనకు ఇప్పుడున్న పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది, రైట్. ఓకే, సపోజ్ 2000లో 100 బాయ్స్ ఆర్ దేర్, 2011లో 100 బాయ్స్ ఆర్ దేర్. Okay, if you compare this with today's enrollment, it will increase more than this. Okay, 120 members enroll అయ్యి అని వస్తుంది మీకు, కానీ పాపులేషన్ ఎంత ఉంది 2011లో
100 బాయ్స్ ఆర్ ఓన్లీ దేర్. కానీ ఎన్రోల్మెంట్ ఎంత అయిపోయింది ఇక్కడ 120 బాయ్స్ ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇది 2021 పాపులేషన్ ఆఫ్ చిల్డ్రన్స్, ఇది 2011. సో దీనికంటే ఇక్కడ మైగ్రేషన్ వల్ల వేరే డిస్ట్రిక్ట్స్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా పిల్లలు ఉంటారు కదా, సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ అచీవ్ 10% and more than 10% enrollment in primary schools and more than 10% enrollment of girls also. So girls and boys enrollment perfect undi ikkada. In upper primary school 80% boys, 81% okay, this girls. Okay, here the enrollment ratio is not 10%, 100 కూడా అవ్వలేదు. అంటే ఎంత పిల్లలు ఉన్నారు ఆ ఏజ్లో, ఓకే, వాళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 6th క్లాస్ తర్వాత. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ప్రైమరీ అంటే 1 2 3 4 అనుకుంటా, అప్పర్ ప్రైమరీ మీన్స్ 4 and 6. ఓకే, దెన్ మిడిల్ క్లాస్, దెన్ హై స్కూల్, దెన్ సెకండరీ. మిడిల్ క్లాస్ అండ్ హై స్కూల్, దెన్ సెకండరీ స్కూల్. ఫైన్. అప్పర్ ప్రైమరీలో వీఆర్ నాట్ డూయింగ్ గ్రేట్. దెన్ సర్వ శిక్ష అభియాన్, ఈ స్కీమ్ మొత్తానికి అబ్జర్వ్ అయిపోయింది. సర్వశిక్ష అభియాన్ ఇంకా రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ 2001లో యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, చిన్నపిల్ల 1 to 5th క్లాస్. ఓకే, దెన్ రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, మధ్యం అంటే మిడిల్ స్కూల్ ఇవ్వాలి, 7th 8th 9th 10th లైక్ దట్. ఓకే, మిడిల్ స్కూల్ 7th 8th 9th. దెన్ ఇంకొక టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉన్నింది. ఈ 3 ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 ప్రోగ్రామ్స్కి క్లబ్ చేసేసి మర్జ్ చేసేసి ఒక సింగిల్ ప్రోగ్రామ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సమగ్ర శిక్ష ప్రోగ్రామ్ లాంచ్ చేసిండ్రు. కానీ ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ హ్యాబిట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ, వాళ్ళు ఇది కూడా ఆడతారు, వేరే కూడా అడుగుతూ ఉంటారు, రైట్? ఓకే, సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ లాంచ్ ఇన్ ద ఇయర్ 2001 అండి. టు ప్రొవైడ్ ఫర్ వాట్ పర్పస్? యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే బేసిక్ లిటరసీ రావాలి. బేసిక్ లిటరసీ అంటే A for apple, B for ball, A to Z, 1 to numbers, 1 + 1 అంటే 2 అంటారు కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ట్రైంగ్ టు రికగ్నైజ్ సింబల్స్, ట్రైంగ్ టు రికగ్నైజ్ పిక్చర్స్, ట్రైంగ్ టు రికగ్నైజ్ ఎనిమల్స్. ఓకే, మినిమం నాలెడ్జ్కి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారండి. సో అండర్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ చిల్డ్రన్, అంటే మన కంట్రీలో ఉన్న అందరి పిల్లలకి ఓకే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. ఓకే, ఇంక్లూడింగ్ లైఫ్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. Okay, life skills also should be given to them. Okay, how life skills means their capabilities. Okay, understanding how to solve a problem, avi kuda ivvali anamata. It puts a special focus on girls and children with special needs. Special needs ante disable unna vallu, handicap unna vallu, okay, alanti pillalki oka special focus kuda ee program lo government chestundi. The SSA also seeks to provide computer education to bridge the digital divide. So very very important, computer lo okay, apple aina sare, see మన టెక్స్ట్ బుక్స్లో అన్ని పిక్చర్స్ ఉండవు కదా అండి. తాజ్ మహల్స్లో ఇంకా రివర్ ఎట్లా పోతుంది ఇవన్నీ ఉండవు, పౌండ్ ఎవర్. సో మెనీ బుక్స్ విల్ ల్యాక్ లాట్ ఆఫ్ పిక్చర్స్ ఆల్సో, అండ్ లాట్ ఆఫ్ రియాలిటీ కూడా మనకు కనిపించదు బుక్స్లో. అదే కంప్యూటర్ ఉంటే రియాలిటీ కనిపిస్తుంది. యూట్యూబ్లో ఆ రివర్ ఇట్లా వెళ్తుంది, మన గోదావరి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో పిల్లలకి ఏంటంటే అర్బన్ ఏరియాలో డబ్బులున్న వాళ్ళు పిల్లలు ఇవన్నీ గెజెట్స్ ఇంకా డిజిటల్ ఎడ్యుకేషన్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ వాడి వాళ్ళది ఎలా మైండ్ ఎలాబరేట్ అవుతుంది. పిల్లలకి కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం కంప్యూటర్తో వాళ్ళకి అన్నీ చూపిస్తే వాళ్ళకు కూడా ఒక రియాలిటీకి వాళ్ళకి క్లోజ్గా వాళ్ళు కూడా అనిపిస్తారు. ఓకే, దే విల్ ఆల్సో ఫీల్ క్లోజ్ టు ది రియాలిటీ. ఓకే, దెన్ విద్యా వాలంటీర్స్ అండి. ఓకే, విద్యా వాలంటీర్స్. Fine. 11,428 Vidya volunteers positioned in the schools on the day of commencement of the academic year. Okay, 2017 to 18లో ఈ స్కీమ్ లాంచ్ అయిందండి. విద్యా వాలంటీర్ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు అడ్మిషన్స్కి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం కంటే అవుతున్నప్పుడు అంటే 1 week 2 weeks బ్యాక్స్ వీళ్ళు విద్యా వాలంటీర్ లాగా ఓకే పిల్లలకి కౌన్సిలింగ్, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఓకే,
దిస్ కవర్స్ ఈవెన్ ది లీవ్ వేకెన్సీస్. దిస్ కవర్ ఈవెన్ ది లీవ్ వేకెన్సీస్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, జనరలీ ఒక ప్రైమరీ స్కూల్లో, మీరు ఒక ప్రైమరీ స్కూల్ ఇంటి దగ్గర ఉంది వెళ్ళండి, ఒక ప్రైమరీ స్కూల్లో ఒక హెడ్ మాస్టర్, ఇంకా ఒక ఆయమ్మ, ఇంకా 1 టీచర్ కూడా ఉండొచ్చు, మహా అయితే 2 టీచర్స్, మ్యాక్సిమం 1 టీచరే ఉంటుందండి ప్రైమరీ స్కూల్లో. 1 టీచరే ఉంటుంది, ఒక హెడ్ మాస్టర్, అంతే, ఇంకేం ఎవరు ఉండరు అక్కడ. ఓకే, పిల్లలు ఉంటారు, ఒక 30-40 పిల్లలు ఉంటారు. సపోజ్ ఈమెకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మేడంకి, ఓకే, ప్రైమరీ స్కూల్ టీచర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చేస్తే ఏమవుతుందంటే, షీ ఈజ్ ఆన్ లీవ్, ఆమె లీవ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే పెళ్ళి ఏదైనా సరే లీవ్కి వెళ్ళిపోతుంది. అంటే సడన్గా ఏదైనా 10 days 20 days షీజ్ ఆన్ లీవ్. అప్పుడు పిల్లలు ఏం చేయాలండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా ఉండదు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్ప్షన్ విల్ లీడ్ టు వాట్, వాళ్ళకి డిస్ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, వాళ్ళ మైండ్ సెట్లో డిస్ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఆగిపోతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ లాంచ్ స్కీమ్ కాల్డ్ as విద్యా వాలంటీర్స్. ఈ వీళ్ళు ప్రైమరీ టీచర్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇన్ ద లీవ్లో ఉన్నప్పుడు విద్యా వాలంటీర్స్ వాళ్ళు వచ్చి పాటలు పిల్లలకి చెప్పాలి. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ as విద్యా వాలంటీర్స్ స్కీమ్. సో దట్ వాళ్ళ ఎడ్యుకేషన్లో బ్రేక్ ఉండద్దు, వాళ్ళ ఎడ్యుకేషన్లో ఏముండదు, బ్రేక్ ఉండద్దు అట్లా. దెన్ బడి బాటా ప్రోగ్రామ్ అండి, బడి బాటా ప్రోగ్రామ్, బడికి రండి, దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ program. Government of Telangana conducted Badi Bata program twice for the academic year 2017-18 లో స్టార్ట్ అయింది, 2 times చేస్తుంది గవర్నమెంట్. ఎట్ ద టైమ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ ద స్కూల్స్ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ టు ఎన్రోల్ చిల్డ్రన్. సమ్మర్ తర్వాత ఎన్రోల్మెంట్, జూన్ జూలైలో ఎన్రోల్మెంట్ ఏదైతే పిల్లలది, అప్పుడు బడి బాటా ప్రోగ్రామ్ ఇవన్నీ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. బడికి రండి, ఇది స్కీమ్ కాదు, డబ్బులేమి ఇవ్వరు, రీయింబర్స్మెంట్ ఏముండదు, నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ అవేర్నెస్ స్కీమ్. ద ట్రెండ్ ఆఫ్ డిక్రీజింగ్ ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ రివర్స్డ్ and 50,000 children additionally enrolled when compared to earlier years. Okay, when compared to before launch of this scheme, okay, the government skill lo chala takkuva mandi enroll chestu untunaru. Because of this scheme, what happened is many what I say is many of the many of the government schools are getting what, more enrollment. Many of the government schools are getting what, more enrollment. Okay andi, yes, ఫైన్. స్వచ్ఛ విద్యాలయ ఒకవేళ ఒక ప్రైమరీ స్కూల్ అంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ విద్యాలయకి మంచిగా శుభ్రంగా పెడితే, నీట్నెస్ క్లీన్లీనెస్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గివింగ్ దెమ్ వాట్, స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ ఇస్తుంది. సో దట్ టు ప్రమోట్ క్లీన్లీనెస్ అండ్ హైజీనిక్ కండిషన్స్ ఇన్ ది schools, government schools. In Telangana state, 14 schools got National Award with a cash prize of 50,000 each, and 37 schools got a state level award of Swachh Vidyalaya Puraskar with a cash prize of 10,000. So it is very important పిల్లలకి diseases రాకుండా చూసుకోవాలంటే it is very important that విద్యాలయ చాలా శుభ్రంగా ఉండాలి, ఓకే, నీట్ అండ్ క్లీన్గా ఉండాలన్నమాట. ఫైన్. స్వచ్ఛ విద్యాలయ. సాక్షాత్ భారత్ ప్రోగ్రామ్ అండి, సాక్షాత్ భారత్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ గోస్ బియాండ్ 3 hours, రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్. ఓకే, రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్. సో రీడింగ్లో 1 hour, రైటింగ్లో 1 hour అండ్ అరిథమెటిక్లో కూడా 1 hour, 3 hours అనమాట. దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2009లో లాంచ్ అయిందండి ఈ స్కీమ్. ఆబ్జెక్టివ్ ఏముంది, 80% లిటరసీ లెవెల్ రావాలి ఎట్ ద నేషనల్ లెవెల్. ఇప్పుడు ఎంత ఉంది మనది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, 72.9 మన ఎకనామిక్ సర్వేలో. సెన్సెస్ సేస్ దట్ అవర్ ఇండియాస్ లిటరసీ రేట్ ఈస్ దిస్ మచ్. Economic survey says this much, census says this much. So whatever it is, both are less than 80. So by this program, government of India want to achieve what? Literacy మన కంట్రీలో ఎంత ఉండాలి, మనం ఎంత అచీవ్ చేయాలి, 80% literacy అచీవ్ చేయాలి at the national level. And major focus of this program will be what? Adult women అండి, adult women. Okay, so they are going to be our main focus. To reduce the gap between male and female literacy 10 percentage points. So already you have seen that తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ గ్యాప్ ఎంత ఉంది, 17% ఉంది. సో ఈ గ్యాప్ రెడ్యూస్ చేయాలి అంటే మేల్ 100గా
100 మేల్స్ 100 బాయ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే లిటరేట్ ఉంటే గర్ల్స్ ఆర్ ఓన్లీ 83. సో ఈ గ్యాప్ ఎంత ఉంది 17. ఈ 17 కూడా ఉండద్దు. గర్ల్స్ కూడా 100 ఉండాలి, బాయ్స్ కూడా 100. ఓకే, బోత్ షుడ్ బి 100%. దే షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ ఇన్ ద పర్సంటేజ్ పాయింట్స్. నేను నంబర్లో కూడా చెప్తున్నా మీకు. ఐఎమ్ ఆల్సో సేయింగ్ యూ విత్ రెస్పెక్ట్ టు వాట్ పర్సంటేజ్లో కూడా చెప్తున్నా. ఓకే, it has 4 broader objectives అండి. This program has 4 broader objectives. One is imparting functional literacy. Functional literacy అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్, ఓకే, కాంప్రిహెన్షన్, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ ఫంక్షన్ అంటే మీరు డైలీ రొటీన్లో దానికి యూజ్ చేసుకోవాలి. ఓకే, దట్ ఎడ్యుకేషన్ మీకు యూజ్ అవుతుంది డైలీ నీడ్స్కి, డైలీ రొటీన్కి యూజ్. అలాంటి లిటరసీకి ఏమంటారు? ఫంక్షనల్ లిటరసీ అంటారండి. అండ్ న్యూమరసీ టు నాన్ లిటరేట్స్. ఓకే, టు నాన్ లిటరేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? ద పీపుల్ హు ఆర్ నాట్ లిటరేట్, చదువుకోలేని వాళ్ళ కోసం మన మినిమం వాళ్ళకి ఇది ఇవ్వాలి. అది వాళ్ళు ఏ ఏజ్లో అయినా సరే, 30 ఇయర్స్లో అయినా సరే, 35 ఇయర్స్లో అయినా సరే, మైబీ పడుంగి. ఓకే, జస్ట్ లైక్ ప్రియాంక గాంధీ has started a campaign in Uttar Pradesh, मैं लड़की हूँ लड़ सकती हूँ, like that she has given a slogan and has become very 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 popular among the UP women. So in the same way here also, मैं भी पढ़ सकती हूँ, whether you belong to 35 years age or 40 years age. సో ఏ ఏజ్ అయినా సరే ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అట్లీస్ట్ మినిమం మీకు జిందగీలో మన జీవితంలో ఓకే యూజ్ అయ్యేటట్టుగా అలాంటి లిటరసీ అయినా మీకు తెలవాలి. 100+100 అంటే 200 అని మీకు తెలిసి ఉంటే సో ఇది ఎక్స్ప్లాయిటేషన్ అవ్వదు. యూ కెన్ ఈజీలీ బికమ్ వాట్ వెరీ గుడ్ అనమాట. అక్వైరింగ్ ఈక్వివాలెన్సీ టు ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది? అక్కడ ఈక్వివాలెంట్ ఉండాలి. ఓకే, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీన్స్ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఓకే ఈక్వల్ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈక్వల్ స్కిల్స్ ఇంపార్ట్ చేయాలి. ఇంపార్టింగ్ రిలివెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. రిలివెంట్ అంటే కావాల్సినవి స్కిల్ ఇవ్వాలి, పిల్లలకి కావాల్సినవి స్కిల్ ఇవ్వాలి. ఓకే, ఫ్యూచర్లో వీళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ జాబ్లో వెళ్ళొచ్చు. ఓకే, అలాంటి స్కిల్ ఇవ్వాలి. ఓకే, వేరే స్కిల్స్ అన్నెసెసరీ స్కిల్స్ ఇవ్వద్దనమాట. ప్రమోట్ ఏ లెర్నింగ్ సొసైటీ చాలా లెర్నింగ్ ఉండాలి బై ప్రొవైడింగ్ అపార్చునిటీ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. ఇంకా ఎడ్యుకేషన్ చేసుకోండి. రెండు పీజీలు చేసుకోండి, 2 గ్రాడ్యుయేషన్ చేసుకోండి. ఓకే, ఒక గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇంకొక గ్రాడ్యుయేషన్ చేయొద్దు. అలాంటి అబ్స్టకల్స్ పెట్టద్దు. ఓకే, ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళకి ఏం చదువుకోవాలనుకుంటారు అది వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో మెనీ పీపుల్ వాంట్స్ టు స్టడీ మెనీ థింగ్స్ బట్ they are unable to do so. So now government should open opportunity so that they can study anything. As I have done my law, I want to do engineering. So నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి ఇంజనీరింగ్ కూడా నేను చదువుకోవడానికి. ఓకే, I want to do some BA MS Ayurvedic like that. So I should be given an opportunity to do that also. Fine. The principal target of the program is to impart a functional literacy to 70 million non-literate adults in the age group of 15 years and beyond. Remember this point. The principal target of program is to impart functional literacy to 70 million non-literate. సో మన కంట్రీలో ఎంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు? అండ్ నాన్ లిటరేట్ అంటే వాళ్ళకి రాయడం, చదవడం, ఇంకా మాట్లాడడం కూడా రాదు. వన్ లాంగ్వేజ్. ఓకే, సో 70 million అలా నాన్ లిటరేట్ ఉన్నారు. వాళ్ళకి 5 years, ఓకే 15 years బియాండ్ ఎవరైనా 15 years బియాండ్ ఎవరైనా నాన్ లిటరేట్ ఉంటే వాళ్ళకి మినిమం ఫంక్షనల్ లిటరసీ ఇవ్వాలండి. మినిమం ఫంక్షనల్ లిటరసీ షుడ్ బి గివెన్ టు దెమ్. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్. ఓకే, సో in this is in West Maritpalli. Okay, it is a government aided, private kuda, government kuda. Kasturba Gandhi Balika Vidyalaya. Okay, Balika ledu anukunta, but she studied here only. Kasturba Gandhi Balika Vidyalayas. This kind of Vidyalayas started in our Telangana in the year 2004 to 5. They provide residential schooling facility. అక్కడ వెస్ట్ మ్యారిడ్పల్లిలో ఉన్నది అది రెసిడెన్షియల్ కాదు.
ఓకే, అది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ వీ యూస్ టు డే స్కాలర్ అనమాట, రావడం వెళ్ళడం ఉండింది. ఐ డి నాట్ గో, సో షీ యూస్ టు డూ ఆల్ దట్ ట్రాన్స్పోర్టేషన్ బై హర్ సెల్ఫ్. ఫైన్. సో క్లాస్ 6 to class, acha, that is another, I get the Kasturba Gandhi Degree College adi. Okay, remember this point. Kasturba Gandhi Degree College, MCA degree college, third year, right. Okay, ఇది స్కూల్, దీస్ ఆర్ వాట్ కస్తూర్బా గాంధీ బాలిక స్కూల్స్. ఇది 2004-05 క్లాస్ 6 to 8th క్లాస్ అంతే. ఓకే, అవుట్ ఆఫ్ స్కూల్. ఓకే, అవుట్ ఆఫ్ స్కూల్ అంటే స్కూల్ వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు. ఓకే, గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి రెసిడెన్షియల్ ఇచ్చి, వాళ్ళకి బెడ్స్ ఇచ్చి, వాళ్ళకి బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, తినడం అవన్నీ చూసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్న పిల్లలు, ఆర్ఫన్ పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు, ఓకే, అండ్ డ్రాప్ అవుట్ గర్ల్స్, బిలో పవర్టీ లైన్ గర్ల్స్ అండ్ బాయ్స్, ప్రిడామినెంట్లీ బిలాంగింగ్ టు SC, ST, BC అండ్ మైనారిటీస్ వాళ్ళకే ఈ స్కూల్లో అడ్మిషన్స్ అనమాట. ప్రిడామినెంట్లీ వేరే వాళ్ళకి వస్తారు కానీ దే ఆర్ హ్యావింగ్ దిస్ కాస్ట్ పక్కా. 391 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఆర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అవర్ స్టేట్. ఓకే, 2014లో మనకు తెలంగాణ ఫామ్ అయింది కదా. 391 కస్తూర్బా గాంధీ విద్యాలయాస్ వర్ దేర్. నౌ వీఆర్ హ్యావింగ్ 84 న్యూ కస్తూర్బా గాంధీ విద్యాలయాస్ ఆర్ శాంక్షన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి, ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఓకే, ఫైన్. 78,000 girls are enrolled and till now. Government supports only class 6 to class 8 under Kasturba Gandhi Vidyalaya. State government extended the scheme up to 9th and 10th classes. So government of Telangana has taken a very beautiful steps. ఎందుకంటే మళ్ళీ 8th తర్వాత వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏదైనా పేరెంట్ ఉంటే మినిమం 10th క్లాస్ ఇస్తే మంచి ఉంటుంది కదా అండి. మళ్ళీ 8th క్లాస్ తర్వాత ఏ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి, డొనేషన్ అవన్నీ అడతారు కదా. సో కొంచెం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అలా అర్థమైంది, అరే ఇది కొంచెం కరెక్ట్ కాదని. సో వీళ్ళు ఏం చేసిరంటే కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 8th క్లాస్ వరకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, సో 9th 10 మనం ప్రొవైడ్ చేసేద్దాం, మనం డబ్బులు ఇచ్చేద్దామని పిల్లలకి ఓకే 10th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేసేసిండ్రు ఈ స్కీల్. కంటిన్యూస్ ఆఫ్ గర్ల్ ఎడ్యుకేషన్ అప్ టు 10th క్లాస్ టు అవాయిడ్ డ్రాప్అవుట్స్. 8th క్లాస్ తర్వాత వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వలేదంటే మళ్ళీ ఏదైనా వేరే స్కూల్కి, సో టు అవాయిడ్ డ్రాప్అవుట్స్ దిస్ స్కీమ్ వాజ్ లాంచ్. కస్తూర్బా గాంధీ విద్యాలయాస్ ఫంక్షనింగ్ విత్ ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ 78,000 ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ. రైట్, నౌ విల్ సీ దాని వెరీ నెక్స్ట్ స్కీమ్. సర్వశిక్ష అభియాన్ తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఫ్రీగా గవర్నమెంట్ ఇంకొకటి స్కీమ్ లాంచ్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రాష్ట్రీయ మాధ్యమిక్. మాధ్యమిక్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తర్వాత 6th 7th క్లాస్ 8th క్లాస్, ఓకే, అది కూడా ఫ్రీగా ఇద్దాం పూర్ పీపుల్కి అని గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్. రాష్ట్రీయ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. దిస్ ఈజ్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ ఎయిమ్స్ టు మేక్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి, అన్ని నోట్స్ ఇవ్వాలి, వాళ్ళకి రఫ్ బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ టు ఎవ్రీ యంగ్ పర్సన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 16 years. 15 to 16 years, very 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 important. The focus is on improving school infrastructure. School benches, chairs, tables, పిల్లలకి వాటర్ తాగడానికి అలాంటి మషీన్స్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైనా టీవీలో చూపించడానికి బోర్డ్స్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంప్రూవింగ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొవైడింగ్ స్కూల్ గ్రాంట్స్, డబ్బులు ఇవ్వాలి స్కూల్స్కి. రికరెంట్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్కి కొత్త కాన్సెప్ట్స్ నేర్పించాలి. ఓకే, పెడగాగీలో, స్కూల్ ఎడ్యుకేషన్లో, చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. పిల్లల ఎడ్యుకేషన్ ఇంకా మంచిగా ఎట్లా చేసుకోవచ్చు, కాన్సెప్ట్స్ ఇంకా మంచిగా వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఓకే, అవన్నీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఓకే, వీడియో కాన్ఫరెన్స్లో చూపిస్తారు. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్కి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, చాలా ఇంటరాక్టివ్గా ఉండాలి, పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి ఎట్లా వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు అలాంటి విధంగా, ఓకే, ఇన్ దట్ వే ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ టు దెమ్. ఓకే, క్లాస్ రూమ్లో పిల్లలు యాక్టివ్గా ఉండాలి, మరి లెక్చర్స్ వినాలి. సో అప్పుడు చార్ట్స్ తీసుకురండి, ఇది తెలంగాణ మ్యాప్, ఇట్లా అవన్నీ చూపించాలి.
రైట్. దెన్ స్కూల్ ఎవాల్యుయేషన్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? దెర్ ఈస్ ఎ స్కీమ్ కాల్డ్ యాజ్ స్కూల్ ఎవాల్యుయేషన్కి మనం రేటింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? షలా సిద్ధి. ఏ ప్రోగ్రామ్ ఆన్ స్కూల్ ఎవాల్యుయేషన్. Self appraisal of schools performance per identified parameters has been taken up. The program was taken in both government and private schools only. Okay, parameters untai. Okay, parameters are nothing but, let's suppose oka business, oka T1 academy, oka T1 company మంచిగా చేయాలంటే, ఓకే, పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తుందంటే ఎలాంటి పారామీటర్స్ ఉండొచ్చు? T1 కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే పారామీటర్స్, ఏం పారామీటర్స్ ఉండొచ్చు? వర్కింగ్ స్టాఫ్ ఎలా ఉంది, అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ప్రొడక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్కిల్ లెవెల్స్ ఆఫ్ ది ఎలా ఉన్నాయి, అకౌంటింగ్ లెవెల్స్ ఆఫ్ ది ఎలా ఉంది, ప్రొజెక్ట్ మేనేజర్స్ ఎలా ఉన్నారు, okay, how they are making out. So these are what the parameters. These parameters determine whether the company will do the profits or not. Okay, in the same way to know the performance of the school, what you will generally have the parameters: water facility పిల్లలకి ఉందా లేదా, టాయిలెట్కి వెళ్ళడానికి పిల్లలకి ఫెసిలిటీ ఉందా లేదా, ఓకే, మళ్ళీ హైజీనిక్ అండ్ శానిటైజ్ కండిషన్స్ ఉన్నాయా లేదా స్కూల్లో, ఓకే, టీచర్ పీపుల్ రేషియో ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్ ఆర్ నాట్, కింద కూర్చున్నారు బెంచ్లో కూర్చున్నారు వాళ్ళు, ఓకే, ఇంకా వాళ్ళకి బుక్స్, రఫ్ బుక్స్, మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ this rankings will be given. School performance will be evaluated. Out of 41,337 schools, 29,000 schools have uploaded their school evaluation report, okay, on the dashboard of this particular school evaluation. National, okay, appraisal. So it is self appraisal andi. What is it? Self appraisal. అంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్కూల్లో ఇలా చూడరు, ఓకే, వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, లేకపోతే వాట్ ఈస్ దేర్, పిల్లలకి గ్రౌండ్ ఉందా లేదా, అండ్ ఫుడ్ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా. సో గవర్నమెంట్ మనుషులు వచ్చి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి చూడరు. ఇట్లా సెల్ఫ్ అప్రైజల్ అనమాట. నా స్కూల్ అంటే అక్కడ నాకు ఒక ఐడి ఇస్తారు, పోర్టల్లో వెళ్ళాలి, నన్ను ఐడి పాస్వర్డ్ టైప్ చేయాలి నా స్కూల్ది, అది ఓపెన్ అవుతుంది. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఉంది, అప్లోడ్ పిక్చర్. సో నేను ఒక పిక్చర్ తీసుకుని అప్లోడ్ చేయాలి. మళ్ళీ గ్రౌండ్ ఉందా లేదా, ఉంది, అప్లోడ్ పిక్చర్, అట్లా ఉంటుంది. సో సెల్ఫ్ అప్రైజల్ మనమే అందులో పెట్టాలి. మనం అందులో పెట్టేస్తే వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. ఇది పేరెంట్స్కి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీంతో. ఎందుకంటే పేరెంట్స్ ఇఫ్ ఏ పేరెంట్ వాంట్ టు జాయిన్ దేర్ కిడ్ ఇన్ టు ఏ స్కూల్, సో ఈ ర్యాంకింగ్ మీద వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో వీ విల్ గెట్ ఇన్ఫార్మ్ డిసిజన్స్. ఓకే, ఏం ఉంది లోపల, ఓకే, పిల్లలకి అవుట్పుట్ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, అవి కూడా చూసి, సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ తర్వాత మనం డిసిజన్ తీసుకోవచ్చు ప్రాపర్గా. ఈ స్కూల్ మంచిదా బేస్డ్ ఆన్ దాట్ ర్యాంకింగ్ అన్నమాట. సో షలా సిద్ధి ఈజ్ నాట్ ఓన్లీ ఇట్స్ జనరేటింగ్ కాంపిటీషన్ అమాంగ్ స్కూల్స్ మధ్యలో కాంపిటీషన్ జనరేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, తెలంగాణ హోల్డ్స్ 6th place in all India ranking of the states in undertaking of the schools evaluation exercise. So Telangana hold which rank? Telangana holds 6th rank in the all India ranking of the states in undertaking of the schools evaluation exercise. So మన స్కూల్స్ చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. ఈ సిస్టంలో వాళ్ళు అన్నీ అప్లోడ్ చేస్తున్నారు, సెల్ఫ్ అప్రైజల్ చేసుకుంటున్నారు. ఓకే, సో దట్ దే వాంటెడ్ టు ఆల్సో మేక్ దెమ్సెల్ఫ్ షూర్ దట్ వాళ్ళకి చాలా అడ్మిషన్స్ అవ్వాలి, వాళ్ళ స్కూల్స్ మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట. సో వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ విత్ హోల్ హార్టెడ్నెస్ అని మనకు సర్వే చెప్తుంది. మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే వెరీ ఫేమస్, ఎవ్రీ ఆస్పిరెంట్ విల్ నో అబౌట్ ఇట్. మిడ్ డే మధ్యాహ్నంలో మీల్ ఇస్తారు ఫ్రీగా పిల్లలకి. ద మిడ్ డే మీల్ స్కీమ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ క్లాస్ 1 to 10th. ఓకే, విత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఫండింగ్. ఇట్ ఈస్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 40% స్టేట్ విల్ బేర్. ఓకే, 40% స్టేట్ విల్ బేర్. జనరలీ ద స్కీమ్ ఎలా నడుస్తాయి అంటే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, హౌ ద స్కీమ్ విల్ రన్, ఐ విల్ టెల్ యూ.
మనరేగా ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్, రైట్ ఆర్ రాంగ్? ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్, రైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 60% కాస్ట్ విల్ బి బోర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విల్ బేర్ 40% కాస్ట్. నౌ లిసన్ టు మీ వెరీ ప్రాపర్లీ, మంచిగా చూడండి. తెలంగాణలో ఓకే 1 crore పీపుల్ టుక్ మనరేగా స్కీమ్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. 1 crore రూపీస్ది వాళ్ళకి డబ్బులు పే చేయాలి కదా. 1 crore పీపుల్ లోన్ స్కీమ్ తీసుకున్నారంటే వాళ్ళకి 1 crore పీపుల్ డబ్బులు పే చేయాలి కదా. డబ్బులు అనుకోండి 50 crore రూపీస్ ఖర్చు అయింది. ఓకే, 2020 నుంచి 2021 వరకు ఈ ఇయర్లో తెలంగాణలో మనరేగా స్కీమ్ 1 crore బెనిఫిషరీస్ టుక్. ఓకే, అండ్ ఖర్చు ఎంత ఉంది? 50 crores. 50 crores $60%, లెటర్ సపోజ్ 100 crores. ఓకే, 60% గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బేర్, 40 crores స్టేట్ గవర్నమెంట్. సో మొత్తం రిపోర్ట్ ప్రిపేర్ చేసి 100 crores. ఓకే, సుబ్బయ్య అకౌంట్ నంబర్ దీస్ మెనీ డేస్ హీ హెస్ డన్, రజనీ అకౌంట్ నంబర్ దీస్ మెనీ డేస్ దే హ్యావ్ డన్. ఓకే, రజనీ పాన్ కార్డ్ అవన్నీ పెట్టుకే మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. లిస్ట్ ప్రిపేర్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ స్క్రూటినైజ్ చేసేసి ఆర్బీఐకి ఇస్తుంది. ఆర్బీఐ అది బ్యాంక్ వాళ్ళకి పంపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది. సో 60% 60 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇలా బేర్ చేసుకుంటుంది. ఓకే, మళ్ళీ మనం కూడా స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు తీసుకోండి, ఆ డబ్బుల్లో మా డబ్బులు యాడ్ చేసుకొని 40 crores డబ్బులు యాడ్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్గా పంపించండి. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దిస్ ఇస్ హౌ ది స్కీమ్ విల్ వర్క్. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఓకే, దీనిలో ఉన్న అన్ని ఖర్చులు సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత రేషన్ తీసుకున్నాం, ఓకే, ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇంత రైస్ తీసుకున్నాం, ఇంత ఫ్రూట్స్ తీసుకున్నాం, ఇవన్నీ తీసుకున్నాం, ఎంత ట్రాన్స్పోర్టేషన్కి. సో మొత్తం మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తారు. ఓకే, అది డైరెక్ట్ అకౌంట్లో వెళ్తుంది మనరేగా. కానీ మిడ్ డే మీల్ స్కీమ్ గవర్నమెంట్కి వస్తాయి డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ఇట్. రైట్, మిడ్ డే మీల్ స్కీమ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఏముందండి? న్యూట్రిషన్ ఇవ్వాలి. పిల్లలకి మాల్ న్యూట్రిషన్ ఎక్కువ మంది అయిపోతున్నారు కాబట్టి చిన్న ఏజ్లోనే వాళ్ళకి న్యూట్రిషన్ ఇవ్వాలి. అందుకే గుడ్డులు, ఓకే, బనానా ఇవన్నీ ఇస్తున్నారు. హెల్త్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి ఫర్ ద గ్రోయింగ్ చిల్డ్రన్. ఎలిమినేట్ క్లాస్ రూమ్ హంగర్. వాళ్ళకి క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఆకలి వేస్తున్నప్పుడు 12 o'clock ఇచ్చేస్తారు. క్లాస్ రూమ్ హంగర్ టు ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్. ఓకే, వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా పంపుతారు, వాళ్ళు కూడా వస్తారు ఫ్రెండ్స్తో పాటు. మంచిగా ఒక సమాజ్ చేసుకుని తినడం, ఓకే, ఫ్రెండ్స్తో తినడం వేరే విషయం కదా అండి, వెరీ గుడ్, హ్యాపీగా తింటారు. టు ఇంప్రూవ్ డైలీ అటెండెన్స్, మళ్ళీ డైలీ ఇస్తారు కాబట్టి వాళ్ళు డైలీ వస్తారు. డైలీ వస్తే ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి డైలీ దొరుకుతుంది. సో వాళ్ళు మంచిగా స్కిల్ఫుల్గా అయిపోతారు. పర్టికులర్లీ ఆఫ్ ద గర్ల్స్ అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది పూరర్ సెక్షన్కి ఎక్కువ మంది. టు రెడ్యూస్ డ్రాప్ అవుట్స్. ఓకే, మళ్ళీ 4th క్లాస్ తర్వాత 5th క్లాస్ తర్వాత మానేయారు. ఎందుకు మానేయారు? ఎందుకంటే ఈ స్కీమ్ 1 to 10th క్లాస్ వరకు ఇంప్లిమెంట్. సో 10th క్లాస్ వరకు వాళ్ళకు ఫ్రీగా లంచ్ దొరుకుతుందంటే పేరెంట్స్ కూడా పంపిస్తారు. ఇంత దోస్తులతో తినడం ఇంకా మంచిది. టు ఎంకరేజ్ సోషలైజింగ్ అమాంగ్ caste and empower women through employment. ఈ స్కీమ్లో జనరలీ ఆయమ్మ వాళ్ళు ఉంటారు ఈ స్కీమ్లో. ఓకే, పిల్లలకి వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళది అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓకే, ఆయమ్మ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ప్లస్ ఓకే, దోస్తులు అందరూ ఒకటేసారి తింటారు కాబట్టి అక్కడ SC ST BC అందరూ కలిసి తింటారు కాబట్టి పిల్లలకి నువ్వు ఈ కాస్ట్ అని అలాంటి ఏమి ఉండదు. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా కాస్ట్లో బిలీవ్ ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళ దోస్తులు కూడా అట్లనే ఉంటారనమాట. సో హ్యాపీ ఎవ్రీవేర్. ఓకే అండి, రైట్. మిడ్ డే మీల్ స్కీమ్, ఓకే, సూపర్ ఫైన్ రైస్, సన్న బియ్యం కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దొడ్డు బియ్యం వద్దు, సన్న బియ్యం ఇద్దాం మన పిల్లలకి. పిల్లలంటే తెలుగు పిల్లలంటే నాట్ ఏ జోక్ కదా అండి. సో వాళ్ళు కూడా మంచిగా బతకాలి, పూర్ పీపుల్ వాళ్ళు ఉండొద్దు. సో వాళ్ళు ఎందుకు దొడ్డు బియ్యం తినాలి, వాళ్ళు సూపర్ ఫైన్ రైస్ తినాలని గవర్నమెంట్ అనుకోండి. బికాస్ ది తెలుగు పిల్లలు ఈజ్ ద పిల్లలు ఆఫ్ ది గవర్నమెంట్ అనుకోండి. The government should treat them as their own child. 1st January 2015 దాని వెరీ నెక్స్ట్ ఇయర్ TRS గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ గివింగ్ వాట్ సుప్రీం ఫైన్ రైస్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు.
eggs are being provided thrice a week andi pillalki by the state government since October 2016. Very good state this protein, this step is gives protein. Government of India is supporting only class 1 to 8. 8 తర్వాత మొత్తం ఖర్చులు ఏదైనా ఉన్నాయి అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ is bearing it. Okay, the state government extended the this scheme to the higher school, okay, 9th and 10th class with 100% state funds. మొత్తం డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ is bearing it. The state government is giving super fine rice, that is done. Eggs, banana is being provided. Okay, total 25 lakhs 48,000 and 25 lakhs 48,000 students are getting benefit from that scheme. Getting benefit from this scheme. Okay, Andy. Yes. Green gurus to the bright and talented students who showed excellent performance in their super student lecture series are selected as green gurus. ఒక వాళ్ళది పిల్లల్లో ఒక కాంపిటీషన్ స్టార్ట్ చేయాలి, ఓకే, సో దట్ దే విల్ ఇంప్రూవ్ దెమ్సెల్ఫ్. ఓకే, సో దిస్ పర్టిక్యులర్ సూపర్ స్టూడెంట్ లెక్చర్ సిరీస్ హ్యాస్ ఆల్సో బీన్ ఇనిషియేటెడ్. ఓకే, the green gurus will get rupees 3,500 per month for their efforts in teaching their peers, okay. నేను peers అంటే నేను ఒక స్టూడెంట్, నేను మంచిగా లెక్చర్ సిరీస్ అంటే నేను గ్లోబల్ వార్మింగ్లో ఒక స్టూడెంట్ 8th క్లాస్ స్టూడెంట్ ఈజ్ గివింగ్ ఏ లెక్చర్ ఆన్ గ్లోబల్ వార్మింగ్. ఇంకా అందరికీ అర్థం కూడా అవుతుంది, నా ఫ్రెండ్స్కి అర్థం అవుతుంది. సో నాకు గ్రీన్ గురు అంటారు. నాకు rupees 3,000 per month గవర్నమెంట్ ఇస్తుంది. సో బెస్ట్ అమాంగ్ ది చిల్డ్రన్ విల్ బి గివెన్ ద బెస్ట్ లెక్చర్ ఎవరు ఇస్తారు ఒక టాపిక్ మీద, ద బెస్ట్ లెక్చర్ ఎవరు ఇస్తారు టాపిక్ మీద, వాళ్ళకి 3,500 rupees per month ఇస్తుంది గవర్నమెంట్, సో దాట్ దే కెన్ ఇంప్రూవ్ దర్ ఎఫర్ట్స్. ఓకే, విత్ దర్ ఎఫర్ట్స్. గ్రీన్ గ్రూస్. మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అది. ఓకే, వెరీ వెరీ బిగ్ నేమ్ ఈజ్ దేర్, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. నేమ్ పెద్దగా ఉంది, మాత్రం పని మాత్రం ఇంకా పెద్దగా ఉంది. ఇన్ July 2014 దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. For what purpose? To provide quality education to deprived children belonging to backward classes and other communities. Remember this point. Okay, now CEDM, Center for Educational Development of Minorities. It is there in Bashirbagh Nizam College. I am also a faculty in the government college also, so I generally teach every year here also. Okay, the government has established a Center for Educational Development of Minorities, okay, for the development of education of minority population, Muslim, Christians, Sikhs, Buddhists and Parsis. Okay, all of these religions constitute 14% of total population. To address the issues related to minorities, the state government formulated the following schemes. Okay, major initiatives for these minority people are special coaching ఇస్తున్నారు వాళ్ళకి, IAS, UPSC, Group 1, Group 2 కోచింగ్ స్పెషల్గా 75 సెంటర్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్స్ అండి. అంటే వరంగల్లో కూడా ఉంది, నిజామాబాద్లో కూడా ఉంది. Group 1 కోచింగ్, Group 2 కోచింగ్ అవన్నీ ఉన్నాయి. ఫ్రీ వర్క్ బుక్స్ అండ్ క్వశ్చన్ బ్యాంక్స్ టు ద క్లాస్ 10th స్టూడెంట్స్. Free coaching and study material for the students who are going to seek professional colleges and job seekers. Government of Telangana has also started Telangana Minority Study Circle. ఇది హ్యాబిట్స్లో ఉంది. ఇక్కడ కూడా నేను పని చేసిన 2015-16లో హ్యాబిట్స్లో అబౌవ్ కేఎఫ్సి అబౌవ్, ఓకే, లాస్ట్ ఫ్లోర్లో తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఉంది. వెరీ బిగ్ స్టడీ సర్కిల్, వెరీ గుడ్ స్టడీ సర్కిల్. అందరూ చాలా ఎక్స్ట్రీమ్ ఫ్యాకల్టీస్ వస్తారు గవర్నమెంట్ నుంచి. 10 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. సో ఐ హ్యావ్ ఆల్సో టాట్ ఫర్ 4-5 years దేర్. సో వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్. సో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, ఎవ్రీ వన్, ఎనీ ఆఫ్ యూ కెన్ జాయిన్ దేర్. ఓకే, నో ప్రాబ్లమ్. ఓకే, ద కన్సర్న్ అథారిటీ ఈజ్ దేర్ ఓవర్. ఫైన్. సో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే అక్కడ మాత్రం మీరు వెళ్ళాలండి, మైనారిటీ పీపుల్. ద పర్పస్ ఈస్ టు ప్రిపేర్ మైనారిటీ స్టూడెంట్స్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఓకే, అండ్ హెల్ప్ దెమ్ టు గెట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండి. వీ విల్ బి సీయింగ్ అబౌట్ ది health related disease burden topic. So this topic is under the health sector of our syllabus. Okay, disease burden. We have already discussed what is the meaning of disease burden. Disease burden means ఒక స్టేట్లో ఏ డిసీజ్ ఎక్కువ పర్సంటేజ్లో ఉందన్నమాట. ఓకే, మీన్స్ ద డిసీజ్ విచ్ అక్యుపైస్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది పర్టికులర్
population of the state. Okay, that is called as what? Disease burden. So according to the National Health of Nation States Report 2017, okay, looking at the individual causes of dailies in Telangana, already we have learned what is the meaning of dailies. Daily means disability adjusted life years. Okay, individual causes of dailies in Telangana, the top 10 risk factors which are contributing to the most deaths. చాలా మంది చచ్చిపోతున్నారు, ఇంకా చాలా మందికి డిసెబిలిటీస్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ టాప్ 10 డిసీజెస్, మన తెలంగాణలో ఓకే మ్యాక్సిమం పీపుల్ ఆర్ డయింగ్ అండ్ మ్యాక్సిమం పీపుల్ డిసేబుల్గా అవుతున్నారు. డిసేబిలిటీ అంటే హ్యాండిక్యాప్ కాదండి, డిసేబిలిటీ అంటే హ్యాండిక్యాప్ కూడా వస్తుంది, దానిలో మీకు మంచిగా కనిపించట్లేదు కూడా వస్తుంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు డెఫ్ డమ్ అవన్నీ కూడా వస్తాయి డిసేబిలిటీలో. ఓకే, అండ్ మేబీ యువర్ మెమొరీ లాస్ కూడా ఉంది, డెమెన్షియా కూడా అంటారు, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిసేబిలిటీ. ఓకే, అండ్ ఆల్ట్రూజం కూడా ఒక డిసీజ్, మీరు పెద్దగా అయిపోయిండు, మీ ఏజ్ ఎక్కువ ఉంది కానీ బట్ స్టిల్ యువర్ మెంటాలిటీ ఈజ్ చైల్డ్ మెంటాలిటీ. Okay, so any of these could be classified as disability. Okay, generalga let's suppose I am able, na daggara ability undi, ability is nothing but able to do task. Yes, I can lift this from here to here. Okay, I can read anything on the signboard or anything on the board, I can hear what you are speaking. These are all my abilities, I can able to do all of this. Disability means the people who cannot do all of this. Okay, or maybe one of this. Okay, so I can do plus minus also, but some people cannot do that also because they వాళ్ళకి అలాంటి మైండ్ డెవలప్మెంట్ అవ్వలేదు. నా ఏజ్ ఉన్నారు కానీ వాళ్ళకి చిన్నపిల్లలాగా మైండ్ డెవలప్మెంట్ అయింది, వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అనమాట. సో ఐ కెన్ ఏబుల్ టు డూ, దట్స్ వై నా దగ్గర ఎబిలిటీ ఉంది, వాళ్ళ దగ్గర డిసెబిలిటీ ఉంది. ఓకే, సో టాప్ 10 రిస్క్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ మాల్ న్యూట్రిషన్ అండి. మన తెలంగాణలో మాల్ న్యూట్రిషన్తో చాలామంది సఫర్ అవుతున్నారు. 11.4% డిసీజ్ బర్డన్ ఈజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ వల్ల తెలంగాణలో. ఫాలోడ్ బై డయటరీ రిస్క్, మంచిగా మీరు తినట్లేదు. ఓకే, డయటరీ రిస్క్ కూడా ఉంది, మీరు ఒబీస్ అయిపోతున్నారు, నూడిల్స్ బర్గర్లు ఎక్కువ తింటున్నారు బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. ఇలాంటి డిసీజెస్కి ఏమంటారు? lifestyle diseases. What do we call it as? Lifestyle diseases means what? ఇది మీకు జెనెటిక్గా లేదు, మీ ఫాదర్ లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్ మీ ఖాందాన్ నుంచి రాలేదు, నార్ మీకు ఒక ఇంజురీతో రాలేదు, నార్ మీకు ఇన్ఫెక్షన్తో రాలేదు, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ రాలేదు. ఓకే, ఈ డిసీజ్ మీరు మీ తినే హ్యాబిట్స్, మీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల వచ్చింది. This disease you have got because of this eating habits, because of your sleep cycles. Okay, fine. So these kind of diseases which you get because of your inappropriate eating habits and inappropriate sleep cycles, then you will call it as lifestyle disease. మీరు ఎక్కువ ఫ్యాట్స్ తింటే మీరు ఒబీస్ అయిపోతారు, ఒబేసిటీ యూ విల్ సఫర్. ఒబేసిటీ మీకు చిన్నప్పటి నుంచి లేదు. ఓకే, నార్ ఒబేసిటీ ఒక జెనెటిక్ డిసీజ్ అన్నమాట, కానీ మీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మీకు ఒబేసిటీ వచ్చింది. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ స్లీపింగ్ వెల్, మీకు స్ట్రెస్, మీకు ఇవన్నీ హెడ్ఏక్స్ అవన్నీ ఉంటాయి కదా మీ లైఫ్ స్టైల్ వల్ల, నైట్ డ్యూటీస్ వల్ల, అట్లా. దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ విచ్ యూ గెట్ బికాస్ the way you are living, such diseases are called as what? Lifestyle diseases. Remember this point. మంచి కాన్సెప్ట్ అని నేర్చుకోండి. ఓకే, డైటరీ రిస్క్ వల్ల చాలామంది డిసేబుల్గా అయిపోతున్నారు మన తెలంగాణలో, అండ్ డెత్ ఆల్సో. ద థర్డ్ హైయెస్ట్ ఈజ్ బ్లడ్ ప్రెషర్. ఓకే, మీన్స్ ఇన్ అవర్ తెలంగాణ బీపీ occupies third position with regard to the affected individuals. Okay, affected individuals. Air pollution 8.6, high fasting plasma glucose 5.9, అంటే ఇది షుగర్, డయాబెటీస్ అని మాట, డయాబెటీస్. అండ్ టోటల్ కొలెస్ట్రాల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5.1% అన్నారు.
సో ఫస్ట్ సెకండ్ 3 4 5 6 నేను కొలోనరాలజీలో రాసేసిన. Okay, if you get in the examination which one of the following disease is having highest disease burden in Telangana అని వస్తే మీరు malnutrition రాయండి, because malnutrition occupies 11.4% of disease burden. Okay, if they ask you that arrange the following disease burden in their decreasing order, okay, of the number of people affected, ఇలాంటి క్వశ్చన్ వస్తే మీకు you have to write malnutrition, diabetes, high BP, air pollution. ఓకే, వెరీ ఇంపార్టెంట్ డేటా. మళ్ళీ ఈ డేటా రాదు కూడా. టొబాకో యూజ్ వల్ల 5%, హై బాడీ మాస్ ఇండెక్స్, ఒబిసిటీ, వాష్ ప్రాపర్గా హ్యాండ్ క్లీనింగ్ చేయట్లేదు 4.2%. అక్యుపేషనల్ రిస్క్ అండి. అక్యుపేషనల్ రిస్క్ అంటే ఐటీ సెక్టార్లో నైట్ డ్యూటీస్ చేస్తారు. ఐటీ సెక్టార్లో నైట్ డ్యూటీస్ చేసి వాళ్ళు మార్నింగ్ పడుకుంటారు. బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ నాట్ స్లీపింగ్ ఇన్ ద నైట్లో స్లీప్ వాళ్ళు చేయట్లేదు, కాబట్టి వాళ్ళకు స్ట్రెస్, ఓకే, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మెన్స్ట్రుయేషన్ సైకిల్ అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అక్యుపేషనల్ రిస్క్ ఉంటాయి ఇవన్నీ. ప్లస్ యూ కెన్ సీ దాట్ మైనింగ్లో పనిచేస్తున్న వాళ్ళు, యాస్బెస్టాస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు, సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా చాలా డిసీజెస్ వస్తాయి, బికాస్ వాళ్ళ అక్యుపేషన్ అట్లా ఉంది. సో దట్ దే విల్ డెఫినెట్లీ గెట్ వాట్ కన్ఫ్రంటెడ్ విత్ రిస్క్. It has been observed that in Telangana, between males and females, malnutrition is major cause of risk among females, while for the males it is dietary risk. అంటే ఫీమేల్స్కి తెలంగాణలో ప్రాపర్ న్యూట్రిషనే దొరకట్లేదంట. ఓకే, వాళ్ళ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినిపిస్తున్నారు పేరెంట్స్, అంటే రైస్ ఎక్కువ తినిపిస్తున్నారు, దాల్ ఎక్కువ తినిపిస్తున్నారు, కానీ ఫ్రూట్స్ ఇంకా ప్రోటీన్, నాన్ వెజ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే సన్ ప్రిఫరెన్స్ ఇన్ ద సొసైటీ ఉంది కదా, అబ్బాయికే చికెన్ మటన్ అన్నీ పెడుతున్నారు, అమ్మాయిలకి ఇవ్వట్లేదు. సో వాళ్ళకి బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అయిపోతున్నారు. న్యూట్రిషన్ ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ రిస్క్ టు ది ఉమెన్, వెర్ యాజ్ ఫర్ ద మేల్ డైటరీ రిస్క్ అంటే వాళ్ళ డైట్ అంటే డైట్ ఇన్ ఏ వెరీ సింప్లెస్ట్ సెన్స్ యూ కెన్ కన్సిడర్ డైట్ అంటే ఒక మీల్. సో మార్నింగ్ మీల్ మీరు ఇడ్లీ, సాంబార్ అవన్నీ తింటారు కదా, ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్. బట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ తింటారు, మరి ఈవినింగ్ కూడా తింటారు. సో ఇక్కడున్న ఐటమ్స్ ఏదేదో ఉన్నాయి, మ్యాక్సిమం దీస్ ఐటమ్స్ ఆర్ వాట్ కొలెస్ట్రాల్తో, ఓకే, దే ఆర్ హ్యావింగ్ కొలెస్ట్రాల్ అండ్ ఒబీస్గా ఉన్నాయి అన్నమాట, ఒబిసిటీగా వస్తాయి. ఓకే, సో డైటరీ రిస్క్ వల్ల మనం డైట్ ప్రాపర్గా తీసుకోవట్లేదు. మేల్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్ రిలేటెడ్ థింగ్స్ వీఆర్ ఈటింగ్ మోర్. సో మనకు అన్నీ దొరుకుతున్నాయి, మేల్స్ ఆర్ గెటింగ్ ఆల్ ద న్యూట్రిషన్, బట్ అవర్ డైట్ ఈజ్ నాట్ ప్రాపర్. ఫీమేల్స్కి ప్రాబ్లం ఏముంది, దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ ద న్యూట్రిషన్ ఇట్ సెల్ఫ్. వాళ్ళకి న్యూట్రిషనే దొరకట్లేదు. ఫైన్, చూడండి, మాల్ న్యూట్రిషన్ this much percentage, dietary risk this much percentage, tobacco use 5%, okay, 8.7%, okay, diabetes, sugar anamata, sugar like, okay, fine. కొంచెం ట్యూబర్క్లోసిస్ గురించి చదువుకుందాం. దిస్ వాజ్ దేర్ ఇన్ ద అవర్ ఎకనామిక్ సర్వేలో ఉంది. With a mission to end TB under the revised National TB Control Program. Please remember this. TB ki control cheyadaniki Government of India has launched a program called as RNTPC andi, RNTCP. Revised అంటే రివైజ్ ఎందుకు అంటున్నామంటే ఆల్రెడీ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉన్నింది, కానీ అందులో ఎక్కువ మంచి ఫీచర్స్ ఏం లేవు. సో రివైజ్ చేసి కొంత మంచిగా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసిండు అనమాట. రివైజ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఓకే, సో క్వాలిటీ అష్యూర్డ్ స్ప్యూటమ్ స్మియర్ మైక్రోస్కోపీ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఫర్ ది డయాగ్నోసిస్ ఆఫ్ టీబీ డయాగ్నోస్ చేయడానికి ఈ ప్రోగ్రాంలో, ఓకే, దిస్ పర్టిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఓకే, టీబీ కనుక్కోవడానికి ఈ స్ప్యూటమ్ స్మియర్ మైక్రోస్కోపీ ఈ టెస్ట్ చేయాలి. టీబీ ఉందా లేదా కనుక్కోవడానికి ఈ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆఫరింగ్ అండర్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ. ఓకే అండి. ఆల్ టీబీ పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ అండర్ డాట్స్.
సో టీబీకి కంట్రోల్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉంది, ఒక మెథడ్ ఉంది. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? డాట్స్. డాట్స్ అంటే ఏంటి? డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ ప్రోగ్రామ్. డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ డాట్స్లో టీబీ పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఆ కాంప్లికేషన్స్ చూసుకుంటూ దే విల్ ట్రీట్ ఇట్. ఎక్కువ ఆయనకి ఎక్కువ ది పర్సన్ ఈజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ కఫ్ అంటే కఫ్ ట్రీట్ చేస్తారు. ఓకే, సో డైరెక్ట్లీ అబ్జర్వ్ చేసి టీబీ పేషెంట్కి ఓకే వాళ్ళకి ఏం ఇస్తే మంచి ఉంటుంది అది చూసుకొని ట్రీట్ చేస్తారనమాట. దట్ దే విల్ సీ అండ్ దే విల్ ట్రీట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డాట్స్ అంటారు. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? డాట్స్. ఫైన్. సో ట్యూబర్క్లోసిస్కి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫ్రీ. అండ్ టీబీకి కంట్రోల్ ఒకవేళ పాజిటివ్ వస్తే ఇది కంట్రోల్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డాట్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డాట్స్. ఓకే అండి. నౌ ఎయిడ్స్. తెలంగాణ ఎయిడ్స్కి కంట్రోల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇన్ ద ఇయర్ 2015. ద ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇన్ అవర్ తెలంగాణ AIDS is generally, okay, the full form of AIDS is acquired, okay, acquired immunodeficiency syndrome. Syndrome ante, remember this point, collection of diseases ki syndrome antaru. ఒక పార్ట్ ఎఫెక్ట్ అయితే ఇంకొక పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొక పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొక పార్ట్ ఎఫెక్ట్ అయితే ఇలా కాంప్లికేషన్ పెరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? సిండ్రోమ్. సో సిండ్రోమ్ రావడం చాలా చాలా డేంజరస్ అన్నమాట. ఓకే, అక్వైర్డ్ అంటే రిమెంబర్ దిస్ పాయింట్. అక్వైర్డ్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా డిసీజ్ మనకు 2 వేస్లో వస్తుందండి. ఐదర్ ఇట్ షుడ్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ ఫాదర్ మదర్. ఓకే, జెనెటికల్లీ మన దగ్గర రావాలి. ఓకే, ఆ డిసీజ్ మనకు రావాలి. ఇంకొకటి ఏముందంటే మనం వేరే దగ్గర నుంచి, వేరే థింగ్స్ నుంచి, లేకపోతే వేరే పర్సన్ నుంచి మనం అక్వైర్ చేసుకోవాలి. ఇన్నేట్ అంటే బై బార్న్ అంటారు. అక్వైర్డ్ అంటే బై బార్న్గా మనకు లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ we got it because of infection from a animal or from a what I say is from a human being also. సో ఎయిడ్స్లో ఎయిడ్స్ ఇస్ ఏ అక్వైర్డ్ డిసీజ్. అక్వైర్డ్ అంటే మనకు పుట్టినప్పటి నుంచి అది రాదు. ఎయిడ్స్ పుట్టినప్పటి నుంచి ఎయిడ్స్ రాదు. ఓకే, వెన్ ఏ పర్సన్ విల్ హ్యావ్ అండ్ ఎయిడ్స్, ఈ డిసీజ్ ఒక వైరస్ వల్ల వస్తుంది. ఈ డిసీజ్ ఒక వైరస్ వల్ల వస్తుంది. దట్ వైరస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెపటైటిస్ వైరస్ అంటారు. హెచ్ఐవి. ఓకే, హెపటైటిస్ వైరస్ అంటారు. హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవి. సో ఈ వైరస్ ఒక పర్సన్లో ఉంటే ఆ పర్సన్లో సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ పర్సన్ ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ ఎఫెక్ట్ వాట్? ఇమ్యూనిటీ. ఈ వైరస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది కదా, మన WBCs ఉన్నాయి కదా, విచ్ యాక్చువల్లీ ఫైట్స్ విత్ ది యాంటీజన్స్, which actually fights with the microorganisms and pathogens, no, okay, the harmful microorganisms. So mana WBC ki velli ee virus effect chestadi. Okay, తినడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో మన దగ్గర WBCకి తినడం స్టార్ట్ చేస్తే, WBCకి ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, మళ్ళీ మనం డైలీ కొంచెం కంటామినేటెడ్ వాటర్, మనం కొంచెం ఓపెన్ ఫుడ్ ఇవన్నీ తింటూ ఉంటాం, రైట్? సో మనకు డైలీ డిసీజెస్ ఎందుకు రాదు? బికాస్ ఎవ్రీ డే వాట్ ఎవర్ వీ టేక్ ఇన్ సైడ్, ఓకే, అందులో ఒక 10% మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి, ప్యాథోజన్స్ ఉంటాయి. ఆ ప్యాథోజన్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ బై వాట్? WBCs. నా ఏమవుతుందంటే ఎయిడ్స్ పేషెంట్లో, ఓకే, ఈ హెచ్ఐవి వైరస్ విల్ అటాక్ వాట్? WBC. సో మీరు ఎంత మంచిగా శుభ్రంగా ఉంటే కూడా జనరలీ ఎక్కడైనా మీరు టచ్ చేస్తే కూడా బ్యాక్టీరియా, వైరస్ ఏదో ఒకటి ఉంటుంది మన చుట్టుపక్కల. మిలియన్స్ ఆర్ దేర్ అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్? దట్ విల్ గెట్ మనకు దానికి ఎఫెక్ట్ అయిపోతుంది ఆ వైరస్ బ్యాక్టీరియాతో. దెన్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. ఓకే, అండ్ ఎందుకంటే WBC కంట్రోల్ చేయడానికి లేదు. WBC ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హెచ్ఐవి. వైరస్ తింటుంది WBCకి. సో ఇలాంటి కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్కి ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ చాలా హామ్ అయిపోయింది. కాబట్టి సో మన బాడీ మీద చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అట్ ది ఎండ్ మన ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ మనం చచ్చిపోతాం. ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వడం స్టార్ట్ అయ్యి మనం చచ్చిపోతాం. సో ఇది అక్వైర్డ్ ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చేసిన డెఫిషియన్సీ సిండ్రోమ్ అనమాట.
Okay, AIDS, very, and this you know that why AIDS, as I've told you that we will not get from our parents nunchi raadu manaku. Okay, acquired. If we have sexual intercourse, if we have sex with a person who is already infected with this virus, ఆ వైరస్ మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఎయిడ్స్కి కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ఇయర్ 2015 ఆల్సో దిస్ ఈస్ ద ఇయర్ వేర్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వాజ్ ఆల్సో లాంచ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2015 Telangana State AIDS Control Society was launched. The estimated number of people who are infected with AIDS are మన ఇండియాలో 21.17 lakh people. 21 lakh పీపుల్కి ఎయిడ్స్ ఉంది ఇండియాలో. తెలంగాణలో 1.94 lakh ఉంది. తెలంగాణలో almost like 2 lakh people in Telangana are infected with what? AIDS. The burden of HIV, అడల్ట్స్లోనే ఉంటుంది హెచ్ఐవి, 15 to 49 years ఇన్ ద స్టేట్ ఈజ్ 2.4%. 2.4% అంటే హెచ్ఐవి విత్ రిగార్డ్ టు అదర్ డిసీజెస్. తెలంగాణలో మాల్ న్యూట్రిషన్ కూడా చాలామందికి ఉంది. ఓకే, డైటరీ రిస్క్ చాలామందికి, టొబాకో వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్ని డిసీజెస్లో ఓకే ఎయిడ్స్ అక్యుపై 2% ఆఫ్ ద టోటల్ డిసీజ్ బర్డన్ ఆఫ్ ది స్టేట్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద ప్రివిలెన్స్ ఆఫ్ హెచ్ఐవి టు 0.05%. 2% నుంచి 0.05% తగ్గాలని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుకున్నది. ఓకే, ఇన్ ద నెక్స్ట్ 7 years మీన్స్ బై 2022 అంటే ఈ ఇయర్ వరకు, దిస్ ఈజ్ January 3, 2022. సో ఈ ఇయర్ లోపలే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టు డిక్రీజ్ ద డిసీజ్ బర్డన్ ఆఫ్ ఎయిడ్స్ ఫ్రమ్ 2% to 0.05%. సో ఇట్స్ ఏ వెరీ హ్యూమంగస్ టాస్క్. ఓకే, సో ఎయిడ్స్కి ట్రీట్ చేయడానికి జస్ట్ లైక్ టీబీకి ట్రీట్ చేయడానికి డాట్స్ ఉంది, ఎయిడ్స్కి ట్రీట్ చేయడానికి మనకు ఒక థెరపీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఉందండి. యాంటీ రెట్రోవైరల్ థెరపీ సెంటర్స్ ఆర్ దేర్ టు ప్రొవైడ్ యూనివర్సల్ యాక్సెస్ టు కాంప్రహెన్సివ్ ఈక్విటబుల్ ఓకే స్టిగ్మా ఫ్రీ quality care support and treatment services to all the people with HIV. All the people with HIV. Remember this point here. Antiretroviral therapy. Okay, Andy. Right. Then blindness gurinchi chuddam. Blindness. The government of Telangana has initiated the avoidable blindness free villages program. The government of Telangana has initiated అవాయిడబుల్ బ్లైండ్నెస్. అంటే అవాయిడబుల్ అంటే ఆల్రెడీ బ్లైండ్ ఉన్న వాళ్ళకి మాత్రం ట్రీట్ చేయలేం, కానీ చాలామందికి తక్కువ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి అవాయిడ్ మనం చేయొచ్చు కదా, అవాయిడ్ చేయొచ్చు అలాంటి బ్లైండ్నెస్కి మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఎనీ ఫోర్గోయింగ్ బ్లైండ్నెస్ టు ఎన్ ఇండివిజువల్ బ్లైండ్ అవుతున్నప్పటి నుంచి. సో యూ హ్యావ్ టు జస్ట్ మేక్ హిమ్ షూర్ దాట్ హీ షుడ్ నాట్ గెట్ బ్లైండ్. ఓకే, ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద అవాయిడబుల్ బ్లైండ్నెస్. అవాయిడ్ చేయాలి, ఒకవేళ బ్లైండ్నెస్ వస్తుందంటే అది ముందే అవాయిడ్ చేసేయాలి. ఓకే, ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ విలేజెస్ ప్రోగ్రామ్ త్రూ ఎన్ ఎన్జిఓ కాల్డ్ సక్షమ్. సో ఈ పని సక్షమ్కి ఇచ్చారు. సో ఇన్ 525 villages of 10 districts, అప్పుడు 10 districts ఓన్లీ. ఓకే, సో దెన్ వీ హ్యావ్ గాట్ న్యూ డిస్ట్రిక్ట్స్, దెన్ 525 villages of 10 districts. సో ఈ 10 districts ఆర్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. ఓకే, న్యూ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. 33లో ఈ 10 districtsలోనే ఈ ప్రోగ్రామ్, ఈ సక్షమ్ ఎన్జిఓ పనిచేస్తుంది. మహబూబ్ నగర్, ఓకే, గడ్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ urban, Jangaon. Warangal urban, Jangaon. 10th one is missing here. Okay, but it's no issue. Anyhow, 10 districts మీరు రిమెంబర్ చేస్తే చాలు. సో what are the 10 districts is not required. Okay, fine. Trainings are being given to strengthen the human resources for Netra Rakshas at village level in the management of other eye diseases. ఓకే, విలేజ్ లెవెల్లో ఉన్న పబ్లిక్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మనం చదువుకున్నాం కదా, అక్కడున్న ప్రాక్టీషనర్స్కి, అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్స్కి ఓకే వాళ్ళ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుందన్నమాట టు ప్రొటెక్ట్ ది ఐస్. ఓకే, నేత్ర రక్షక్స్ ఎట్ విలేజ్ లెవెల్స్.
Okay, so to protect the eye diseases like glaucoma, ROP, etc. With the technical assistance of suction to netra rakshas at village level to declare blindness free villages. So saksham and netra rakshas ఇద్దరు కలిసి ఓకే సంక్షమ్ ఒక ఎన్జిఓ, ఈ ఎన్జిఓ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే అపాయింట్ చేసింది. ఈ ఎన్జిఓ సక్షన్ ఎన్జిఓ విత్ నేత్ర రక్షాస్, వీళ్ళు ట్రైన్డ్ ప్రాక్టీషనర్. ఈ ఎన్జిఓ వాళ్ళు, ఈ ట్రైన్డ్ ప్రాక్టీషనర్ వాళ్ళు ఓకే దే విల్ వర్క్ టువర్డ్స్ అవాయిడ్ ఎనీ బ్లైండ్నెస్ ఎవరికి రాకుండా చూసుకోవడమే వీళ్ళ పని. అండ్ అల్టిమేట్లీ ఇఫ్ దే సక్సీడ్ దే విల్ డిక్లేర్ ద విలేజ్ యాజ్ బ్లైండ్నెస్ ఫ్రీ విలేజ్ అని డిక్లేర్ చేస్తారు. ఓకే, దెన్ వీ ఆల్సో హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ కంటి వెలుగు. ఆల్వేస్ అగైన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ దేర్ కాల్డ్ యాజ్ కంటి వెలుగు. ఓకే, every ward 85 wards of under GHMC, one eye testing center is there. One eye testing eye test చేసుకోవాలి. ఓకే, 170 eye the study of eye related any aspects is called as ophthalmology అంటారు. Study of eye is called as ophthalmology, just like study of kidney is called as nephrology. Okay, just like study of heart is called as cardiology, then nerves is called as neurology. In the same way, study of fruits is called as what? Pomology also. Okay, then you also have study of insects, entomology. Fine, so there are many are there. So study of eyes is called as what? Ophthalmology, and the person is called as ophthalmologist. Okay, so 170 ophthalmic assistants enrolled for screening in Hyderabad. So ENT చదువుకున్న వాళ్ళు 170 పీపుల్కి 170 స్టూడెంట్స్కి తీసుకుంది గవర్నమెంట్. ఓకే, ఐ టెస్టింగ్ సెంటర్లో పెట్టింది గవర్నమెంట్. ఓకే, సో ఎవరైనా ఐ చెకప్ చేసుకోవడానికి అసలు రావచ్చు. ఈచ్ ఆప్థాల్మిక్ అసిస్టెన్స్ ఆ ఈఎన్టీ పర్సన్కి గవర్నమెంట్ 20,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తుందంట. Okay, screening to be completed in a span of 90 to 95 days at the rate of 500 patients per day at each center. Per day 500 patients ki screening cheyali. Screen ante preliminaryగా చూసుకోవాలి నడుస్తుందా లేదా. ఓకే, సో ద మూమెంట్ దే కమ్ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసేయాలి, మళ్ళీ సర్జరీ అవని తర్వాత చూసుకోవచ్చు. ఓకే, లా నైపుణ్యం. సో ఇది ఆయన ఆప్థాల్మిక్ అసిస్టెంట్. హీ ఈజ్ వాట్? ఏ ఆప్థాల్మిక్ అసిస్టెంట్. దిస్ ఇస్ అవర్ కేసీఆర్ సార్. ఓకే అండి, సో ఇది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ప్రైమరీ ఇన్వెస్టిగేషన్. స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ మంచి ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. మంచి లేదంటే మళ్ళీ ఆయనకి వేరే రూమ్లో పంపించి అక్కడ మళ్ళీ డ్రాప్స్ వేసి ఆ కూర్చోరా బై 4-5 hours మళ్ళీ నీకు మంచిగా చూస్తామని చెప్తారు. సో కేసీఆర్ సార్ హ్యాపీలీ సీయింగ్ వాట్ ఏ పర్సన్ హ్యాస్ కమ్ ఓకే ఫర్ దట్ పర్పస్. స్క్రీనింగ్ పర్సన్. చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు హ్యాడ్ లాంచ్ కంటి, ఇక్కడ యాంటీ అని రాసిండు తెలుగు హిందూ న్యూస్ పేపర్లో. కంటి, ఇది కంటి వెలుగు ఫ్రీ ఐ చెకప్ program on the Independence Day. Okay, program aims to cover 3.7 crore population in the next 6 months. Okay, government ఇది మన స్టేట్ పాపులేషన్ కూడా అంతే, 3.5 crore స్టేట్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. కానీ ఇప్పుడు పెరిగింది కాబట్టి ఎకనామిక్ సర్వే 3.7 crores. Government has set up 803 screening camps. Okay, doctors at these camps treat more than 37 types of ailments. Very important point for the examination. Please remember this. So in the Kanti Velugu schemes, how many services are given? How many types of eye problems will be cured? Means 37. Number is important, and number is important. ఓకే, ఈ విజన్లో, ఈ ప్రోగ్రాంలో విజన్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ట్రీట్ లాంగ్ సైడ్నెస్. రిమెంబర్ దిస్ పాయింట్. షార్ట్ సైడ్నెస్ అంటే నాకు షార్ట్ సైట్ ఉందన్నమాట, అంటే ఐ కెన్ సీ హియర్, ఐ కెనాట్ సీ దేర్. లాంగ్ సైడ్నెస్ అంటే ఐ కెన్ సీ లాంగ్, ఐ కెనాట్ సీ హియర్. అంటే షార్ట్ సైట్, నాకు సైట్ చిన్నగా ఉందన్నమాట. షార్ట్ సైట్ అంటే ఐ కెన్ సీ ఆబ్జెక్ట్స్ హియర్ బట్ నాట్ లాంగ్. లాంగ్ సైట్ ఉందంటే ఐ కెన్ సీ ఆబ్జెక్ట్స్ లాంగ్గా ఉన్న, ఫార్ ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే
జనరలీ పీపుల్కి ఉల్టా అర్థం అవుతుంది, అందుకే నేను ప్రాపర్గా చెప్తున్నా. లాంగ్ సైట్ అంటే లాంగ్గా నేను చూసుకోవచ్చు, దగ్గరగా అంటే చూసుకోవడానికి రాదు అనమాట. ఓకే, ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ట్రీట్ లాంగ్ సైట్నెస్. ఓకే, కరెక్ట్ రిఫ్రాక్షన్ ఇంపైర్మెంట్, ఏదైనా ఓకే కార్నియాలో ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్, ట్రీట్ cataract surgeries free, distribute free spectacles, create awareness about eye care. Chief Minister K. Chandrasekhar Rao inaugurates Kanti Velugu program at Malkapur village in Tupran Mandal in Medak district. And very important. Very important. Okay, సో ఇక్కడ అన్నిట్లో చాలా ఇంపార్టెంట్ ఏ డిసీజ్ ఉంది, ఐకి చాలా మ్యాక్సిమం డిసీజ్ సఫర్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఈ డిసీజ్తో సఫర్ అవుతారు. వాట్ ఈస్ దట్? గ్లూకోమా. వాట్ ఈస్ గ్లూకోమా? గ్లూకోమా ఈజ్ అ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ విత్ వన్ కామన్ చేంజ్ ఇన్ ద ఆప్టిక్ నర్వ్. వైల్ ద నర్వ్ గివ్స్ ద విజన్, కలర్ విజన్ అండ్ ద సైడ్ విజన్. ఓకే, గ్లూకోమా ఎఫెక్ట్ సైడ్ విజన్. సైడ్ విజన్ కనిపించదు, ఇక్కడ ఉన్నది కనిపించదు గ్లూకోమా వల్ల. ఓకే, అంతే. Nearly 90% of patients do not realize that they have a problem until it is too late. ఓకే, until it is too late అందరికీ అర్థం కాదు. అంటే ఇక్కడ సైడ్ విజన్ ఇలా కనిపించడం వాళ్ళు అంతా కేర్ చేయరనమాట, అన్నీ మంచిగానే ఉన్నాయి కదా అని అర్థం చేసుకుంటారు. కానీ మెల్లగా యాజ్ దే గ్రో ఓల్డ్, యాజ్ దే గ్రో అడల్ట్గా వాళ్ళు గ్రో అవుతున్నప్పటి నుంచి ఏమవుతుందంటే మొత్తం రైట్ వ్యూ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బెటర్ ఈజ్ దట్ ముందే చేసుకుంటే అది అవాయిడ్ చేసుకోగలం మనం. ఓకే, సో సైడ్ విజన్ విల్ బి ఎట్ ద ప్రాబ్లం. ఓకే, జీకే మెహదీ నవాబ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ హైదరాబాద్లో వచ్చింది. ప్లీజ్ డూ రిమెంబర్ మెహదీ నవాబ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ రిలేటెడ్, క్యాన్సర్ డిసీజెస్కి ఆంకాలజీ అంటారు. హైదరాబాద్లో ఉంది. దే విల్ ఆస్క్ యూ మెహదీ నవాబ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ ఎట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, లైక్ దట్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో ఉంది. ఆల్రెడీ యూ ఆల్సో నో అబౌట్ ఇట్. నౌ లెట్ us see ఆరోగ్య లక్ష్మి ప్రోగ్రామ్ అండి. ఓకే, లాంచ్ ఇన్ ద ఇయర్ January 1st, 2015. Very important date, please remember. The main objective of the scheme is to improve the nutritional status of pregnant and lactating mothers. Lactating mothers అంటే డెలివరీ అయిన తర్వాత మదర్ మిల్క్ వస్తున్నప్పటి నుంచి, సో దట్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లాక్టేటింగ్ మదర్ అని అంటారు. ఓకే, లాక్టేటింగ్ మదర్ అండ్ ఆల్సో ఫర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం ఈ స్కీమ్ అనమాట. ఓకే, సో అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ malnutrition among children below 6 years of age. At least 6 years below ఉన్న చిల్డ్రన్స్కి ఓకే మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి. ఓకే, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. ఓకే, సో బిలో 6 years చైల్డ్లో అస్సలు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉండద్దు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ వాట్? ఆరోగ్య లక్ష్మి. ద స్టేట్ గవర్నమెంట్ త్రూ దిస్ స్కీమ్ is providing a sufficient quantity of food with improved nutrients to below poverty line population. Okay, improved nutrients. General okay, whatever the food we are having now, the rice etc. we are having now, so that rice, its nutritional value could be enhanced andi. Nutritional value could be enhanced. ఓకే, లెట్ సపోజ్ వాట్ ఎవర్ ద ఫుడ్ వీ ఈట్ అందులో ఫ్యాట్ 10% ఉందనుకోండి, ప్రోటీన్స్ 5% ఉందనుకోండి, కార్బోహైడ్రేట్ 10% ఉందనుకోండి. ఓకే, ప్రోటీన్స్ ఓకే వైటమిన్స్ 5% ఉందనుకోండి అండ్ మినరల్స్ 10%. సో దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కదా, ఇది మనం తినాలి కదా. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ దెన్ యు కాల్ యువర్ డైట్ యాజ్ న్యూట్రిషియస్ డైట్ అని అంటారు మీరు. ఫైన్. సో జనరలీ సపోజ్ మీ ఫుడ్లో ఇవన్నీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ దీస్ పర్సంటేజ్లో ఉన్నాయి. ఓకే, ఈ పర్సంటేజ్కి మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, అలాంటి టెక్నాలజీ ఉంది. దిస్ పర్సంటేజ్ కుడ్ బీ ఎన్హాన్స్డ్. ఓకే, దిస్ ఎన్హాన్స్మెంట్ ప్రాసెస్ increasing the nutritional value of food is called as what? Fortification అంటారండి. ఫార్టిఫికేషన్ అంటారు. ఓకే, అండ్ ఫార్టిఫికేషన్ కెన్ బి డన్ విత్
2 important methods by using microorganisms. ఒకవేళ microorganisms యూస్ చేస్తే microorganisms are also living organisms just like us and plants and animals and మనలాగా microorganisms కూడా living organisms ఏ అంటాం. సో ఇఫ్ ది న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ద ఫుడ్ మనం మైక్రోఆర్గనిజం యూస్ చేసుకొని ఎన్హాన్స్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోఫార్టిఫికేషన్. బయో మీన్స్ లివింగ్ ఆర్గనిజమ్స్తో మనం న్యూట్రిషన్ వాల్యూ ఇంక్రీజ్ చేసినామన్నమాట. అదర్వైజ్ ఒక కెమికల్స్ కూడా యాడ్ చేసి అంటే కాల్షియం, ఫ్లోరిన్, నికెల్, కోబాల్ట్ ఇట్లా కూడా మనం యాడ్ చేసి ఫుడ్కి న్యూట్రిషన్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ కెమికల్స్ దెన్ దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఫార్టిఫికేషన్ అంటారు. ఆర్టిఫిషియల్ ఫార్టిఫికేషన్ రైట్. సో యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ పదం మీరు విన్నారేమో రైట్. గోల్డెన్ రైస్ అని మీరు విన్నారా లేదా? గోల్డెన్ రైస్, ఎస్ సార్ విన్నాం. ఓకే, గోల్డెన్ రైస్ ఇస్ దిస్ ఓన్లీ. ఫార్టిఫైడ్ రైస్ అనమాట. రైస్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూకి కొంచెం ఎన్హాన్స్ చేసింది గవర్నమెంట్ బై యూజింగ్ ద టెక్నాలజీస్. ఓకే అండి, రైట్. సో ఇంప్రూవ్డ్ న్యూట్రియంట్స్ ఫుడ్ ఇస్తారు అనమాట. దట్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యు నో దట్ ప్రాసెస్. అది అలాంటి ఫుడ్స్ ఇస్తారు. ఓకే, ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్. ఓకే, ఈ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ క్రియేటెడ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఈజ్ ఎ యూనిక్. ఓకే ఫైన్, దిస్ ఈజ్ డిఫరెంట్ స్కీమ్. ఇది ఆరోగ్య లక్ష్మి, దిస్ ఈజ్ న్యూ స్కీమ్. ఓకే అండి, ఆరోగ్య శ్రీ స్కీమ్. ఈ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తెలంగాణ హ్యాస్ క్రియేటెడ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఈజ్ ఎ యూనిక్ community health insurance scheme in the state, community andarki, to provide free quality care and equity of access to all BPL families. BPL families ki quality health care istam. Okay, the scheme is aimed at protecting the poor against catastrophic health expenditures by purchase of quality private medical services from an identified network healthcare providers through a self-funded reimbursement. I will tell you what it is. ఓకే, డేటా ఎందుకు స్లైడ్లో అవన్నీ మెన్షన్ చేస్తాను ఎందుకంటే మీకు గ్రూప్ 1లో అవన్నీ రాయాలి కదా, అందుకే. ఫైన్, ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ అప్లికబుల్ టు హోమ్ బీపీఎల్ పాపులేషన్, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి. ఈ స్కీమ్లో కొన్ని డిసీజెస్ ఉన్నాయండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అలా డిసీజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్. ఓకే, సో బీపీఎల్ ఫ్యామిలీస్ దగ్గర ఈ హెల్త్ కార్డ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఒకవేళ ఇఫ్ ఇన్ ద ఫ్యామిలీలో 1 మెంబర్కి ఒక యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకా లెగ్ బ్రేక్ అయిపోయింది. లెగ్ బ్రేక్ అయితే రాడ్ వేయాలి. రాడ్ వేయాలి. ఓకే, దీనికి బీపీఎల్ ఫ్యామిలీ ఎలా ఎఫర్ట్ చేస్తుంది? నో ఛాన్స్ ఎట్ ఆల్. దే కెనాట్ ఎఫర్డ్ 2 lakh rupees. రైట్ ఆర్ రాంగ్? దే కెనాట్ ఎఫర్డ్ 2 lakh rupees. రైట్. సో ఇది సో మచ్ ఎక్స్పెండిచర్ అనమాట. చాలా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద బీపీఎల్ ఫ్యామిలీ. అది ఎఫర్ట్ చేయలేదు. సో ద పర్సన్ విల్ బీ లైక్ దట్ ఓన్లీ. మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అయిపోయి కట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో వీ కెనాట్ లీవ్ అవర్ పూర్ పాపులేషన్ లైక్ దట్. నో. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్. ఇక్కడ ఉన్న నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన అండి, కానీ ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయా లేదా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, కానీ బేసిక్ అన్నీ ఉన్నాయి. సో ఈ హెల్త్ కార్డ్లో చాలా డిసీజెస్ ఉంటాయి. ఒకవేళ బీపీఎల్ ఫ్యామిలీకి దీనిలో ఉన్న డిసీజెస్ ఎవరికైనా వస్తే సో దే కెన్ గో టు ది ప్రైవేట్ హాస్పిటల్. ఓకే, ఇంకా ఇది రీయింబర్స్మెంట్ లాగా పనిచేస్తుంది. మీరు మొత్తం ఖర్చులు అయిన తర్వాత
మళ్ళీ అది గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ మీకు పే చేస్తుంది. అది మనం జనరల్గా ఏం చెప్తామంటే ఈ హెల్త్ కార్డ్ ఇచ్చి యశోద హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మ మీకు ఈ ఆరోగ్యశ్రీలో ఇది కవర్ అవుతుందమ్మా అనేసి వాళ్ళు తీసుకుంటారు, డైరెక్ట్గా మన దగ్గర నుంచి తీసుకోరు. కానీ ఇది రీయింబర్స్ కూడా చేసుకోవచ్చండి. మీరు మొత్తం చేసుకొని కూడా రీయింబర్స్ చేసుకోవచ్చు, లేకపోతే హాస్పిటల్ వాళ్ళు కూడా చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, సో దిస్ ప్రాసెస్ ఈజ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ హియర్. ఓకే, మరి ఆరోగ్యశ్రీ వర్సెస్ ఆయుష్మాన్ భారత్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రైట్, నౌ ఏ వెరీ ఇంపార్టెంట్ కంపారిజన్ మనం చూద్దాం. ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్ ఇన్ తెలంగాణ ఎలా నడుస్తుంది. ఆరోగ్యశ్రీలో చూడండి ఎంతమంది కవర్ అయ్యి ఉన్నారు. ఆయుష్మాన్ భారత్లో 26 lakhs people are only covered, whereas in ఆరోగ్యశ్రీ 77 lakh families are covered. ఓకే, కవరేజ్ ఆరోగ్యశ్రీలో 2 lakh నుంచి 13 lakh వరకు సర్వీసెస్ ఉన్నాయండి. whereas ఆయుష్మాన్ భారత్లో ఓన్లీ అప్ టు 5 lakh rupees మీకు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే బేసికల్లీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కంటే మంచిది మనమే చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ కంటే మంచి స్కీమ్ మన స్కీమ్ అని చెప్తుంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ. ఓకే అండి, రైట్. సో తెలంగాణ గవర్నమెంట్ యాన్యువల్లీ స్పెండింగ్ ఎంత 782 crores తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది ఆరోగ్యశ్రీ మీద. whereas ది central government is spending just mere 264 crores on Ayushman Bharat. 264 on Ayushman Bharat. ठीक है? Yes. Now let us see eligibility criteria చూడండి. ఎలిజిబిలిటీలో కూడా మనమే తోపని మాట, ఎందుకంటే మనమే ఎక్కువ మందికి కవర్ చేసేటట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నాం. ఓకే, ఆయుష్మాన్ భారత్లో రూరల్ అండ్ అర్బన్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. రూరల్ అండ్ అర్బన్కి, రూరల్ ఏరియాస్లో ఓన్లీ 1 room ఉండాలి విత్ కచ్చా వాల్స్ అండ్ కచ్చా రూఫ్ అంటే ఆర్సీసీ గోడలు ఉండద్దు. ఓకే, మడ్ గోడలు మడ్ వాల్స్ ఉండాలి. ఓకే, అలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్ అవుతుంది. నో అడల్ట్ మెంబర్ బిట్వీన్ ఏజ్ 16 to 59 years. ఓకే, 16 to 59 years మధ్యలో ఓకే ఆ ఫ్యామిలీలో అడల్ట్ మెంబర్ ఉండద్దు. 17 years నుంచి 59 years వరకు అడల్ట్ మెంబర్ ఉండద్దు. వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ విల్ బి అప్లికేబుల్. ఫీమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్ విత్ నో అడల్ట్ మేల్ మెంబర్ బిట్వీన్ ఏజ్ 16 and 59. ఫీమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్ అంటే 1 woman రన్నింగ్ ద ఫ్యామిలీ. అక్కడ అందరూ ఆడవాళ్ళు ఉండాలి, ఇంకా పిల్లలు ఉండాలి, కానీ అడల్ట్ మెంబర్ ఉండద్దు. అలాంటి ఫ్యామిలీకి ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్. ఓకే, డిసేబుల్ మెంబర్స్ ఉండాలి విత్ నో ఏబుల్ బాడీ అడల్ట్ మెంబర్. ఇంట్లో ఎవరైనా డిసేబుల్గా ఉంటే ఇంకా బ్రదర్ ఏబుల్గా ఉంటే వాళ్లకు అప్లికేబుల్ కాదు. డిసేబుల్గా ఉన్న తర్వాత కూడా అడల్ట్ మెంబర్ ఉండద్దు. దాట్ ఫ్యామిలీస్ విల్ బి కవర్డ్ అండర్ ఆయుష్మాన్ భారత్. ఓకే, ఫ్యామిలీస్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ఆయుష్మాన్ భారత్. ఎవరైనా ఇంట్లో ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్లీ ఎక్స్క్లూడెడ్. హ్యావింగ్ 2-wheeler or 3-wheeler or 4-wheeler, ఒక ఫిషింగ్ బోట్ ఉంది, ఒక మెకనైజ్డ్ అగ్రికల్చర్ ఒక ట్రాక్టర్ ఉంది, ఒక ఎక్విప్మెంట్ ఉంది, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి ఆయన దగ్గర, హౌస్ హోల్డ్ మెంబర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అందరూ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది స్కీమ్ ఆయుష్మాన్ భారత్లో. SC/ST హౌస్ హోల్డ్, ఓకే, ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్, ఓకే, ల్యాండ్ లేని SC/ST వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్. ఆటోమేటికలీ ఇంక్లూడెడ్ ఎవరు, ఓకే, హౌస్ హోల్డ్స్ వితౌట్ షెల్టర్, ఓకే, ఫుట్పాత్ మీద బతుకుతున్న వాళ్ళకి ఓకే ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్ అయిపోతుంది. డిస్టిట్యూట్స్ అంటే ఉమెన్ హూ హ్యాస్ బీన్ డెజర్టెడ్ బై ది హస్బెండ్స్, ఓకే, వాళ్ళకి ఎవరు లేదు ఈ లోకంలో, ఓకే, డిస్ట్యూట్ ఉమెన్ అంటారు. ఓకే, వాళ్ళు ఒక్కరే తిరుగుతూనే ఉంటారు వాళ్ళకు. ఓకే, లివింగ్ ఆన్ ఆర్మ్స్ అంటే బెగ్గింగ్లో బతుకుతున్న వాళ్ళు. ఫ్యామిలీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అంటే ర్యాక్ పిక్కర్స్, మన చెత్త మొత్తం రోడ్డు మీద నుంచి తీస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కవర్ అవుతారు. ఓకే, అండ్ ప్రిమిటివ్ ట్రైబల్స్ చెంచు కోయాస్ వాళ్ళు కూడా కవర్ అవుతారు. ఇంకా లీగల్లీ రిలీజ్ బాండెడ్ లేబర్స్ కూడా కవర్ అవుతారు. ఓకే, దెన్ ఎక్స్క్లూడెడ్ సెక్షన్లో ఆల్రెడీ నేను ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు, 2-wheeler 3-wheeler 4-wheeler ఉన్న వాళ్ళు, ఫిషింగ్ బోర్డ్, ఏదైనా అగ్రికల్చర్లో ట్రాక్టర్ లేకపోతే థ్రెషర్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఓకే, ఇంకా అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఒక సన్ ఆర్ డాటర్ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ ఉండే అందరూ ఎక్స్క్లూడెడ్. పేయింగ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎక్స్క్లూడెడ్.
ఓనర్స్ ఆఫ్ రెఫ్రిజిరేటర్స్, ఓనర్స్ ఆఫ్ ల్యాండ్ లైన్ ఎక్స్క్లూడెడ్. ఓకే, రూరల్ ఏరియాలో ఎవరి దగ్గరైనా రెఫ్రిజిరేటర్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్ కాదు. రూరల్ ఏరియాలో ఎవరి దగ్గర ఏదైనా ఫ్యామిలీ దగ్గర ల్యాండ్ లైన్ ఉంటే వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ కాదు. ఓకే, హ్యావింగ్ 3 or more పక్కా రూమ్స్. ఒక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో 2 to 3 or 4 పక్కా రూమ్స్ ఉన్నాయి అంటే ఇలాంటి ఆర్సీసీ గోడలు ఉన్నాయి అనమాట, ఎక్స్క్లూడెడ్. సో ఇంక్లూజన్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఇస్ దేర్. ఇంక్లూజన్ క్రైటీరియా, ఎక్స్క్లూజన్ క్రైటీరియా. ఓకే, నౌ ఆరోగ్యశ్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ మీద క్లాసిఫై చేయదు ఆరోగ్యశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ మీద క్లాసిఫై చేయొద్దు. ఇక్కడ ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐటీ, ట్యాక్స్ పేయర్, ఇలాంటి ప్రొఫెషన్ మీద క్లాసిఫికేషన్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్లో. ఆరోగ్యశ్రీ మన స్కీమ్లో ప్రొఫెషన్ మీద క్లాసిఫికేషన్ లేదు. బ్రాడ్లీ కవర్స్ ఆల్ ఫ్యామిలీస్ బై జస్ట్ ఇన్సింగ్ ఆన్ ఏ వైట్ కార్డ్. ఎవరి దగ్గరైనా వైట్ కార్డ్ ఉంటే వాళ్ళకి మనం ఆరోగ్యశ్రీ కార్డ్ ఇచ్చేసినాం, ఇంకా ఏం అడగలేదు. ఓకే, ప్రొవైడ్ ఇన్సూరెన్స్ టు వైట్ కార్డ్ హోల్డర్స్ అండ్ అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డ్ హోల్డర్స్. ఓకే, ఇంకా ఆరోగ్యశ్రీలో ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఓకే, టు వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఏదైనా వాళ్ళు యాక్సిడెంట్లో మీట్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఆల్సో ఎనీ ఫ్యామిలీ విచ్ ఈస్ హ్యావింగ్ అంత్యోదయ అన్న యోజన అలాంటి ఫుడ్ కార్డ్స్ కూడా ఉంటే వాళ్ళకి డైరెక్ట్ అప్లికేబుల్. అంటే చాలా ఆరోగ్యశ్రీ మన స్కీమ్ చాలా ఓపెన్గా ఉంది, చాలామందికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. అంత గిజి కాన్సెప్ట్ కాంప్లికేషన్స్ లేదు, జస్ట్ లైక్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఆయుష్మాన్ భారత్. ఓకే, ఫైన్. ఇంకా అర్బన్ ఏరియాస్లో మన ఆరోగ్యశ్రీ అదే చెత్త మొత్తం కలెక్ట్ చేస్తారు కదా రోడ్లో వాళ్ళు అన్ని మ్యాక్సిమం చిన్న ప్రొఫెషన్స్ మొత్తం కవర్ చేసేసారు. ఓకే, స్వీపర్, శానిటేషన్ వర్కర్స్, మాలీ, home based workers, artisan, handicrafts, tailor also, transportation worker, driver, conductor, helper to the drivers, conductor, cart puller, rickshaw puller, ever under covered. Shop worker, assistant, peon in the small establishment, helper, okay, delivery assistant, Swiggy, Zomato, attendant, waiter, under cover aitaru. Electrician, mechanic, assembler, repair worker, under cover aitaru. Washerman, chowkidar, under cover aitaru. So basically అన్ని ప్రొఫెషన్స్కి మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేసేసినాం. వెరాజ్ ఆయుష్మాన్ భారత్ దగ్గర చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక కంపారిజన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి మన స్కీమ్కి. చూడండి మన స్కీమ్ ఎంత ఓపెన్గా ఉంది, ఎంత మేము హెల్ప్ చేస్తున్నాం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు తక్కువ, ఇంకా అక్కడ వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాలో ఓన్లీ 26 lakh పీపుల్ విల్ బీ కవర్డ్. మనం ఇచ్చిన క్రైటీరియాలో 80 lakh పీపుల్కి మనం కవర్ చేసినాం అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్. Fine. Kayala program. Cleanliness, hygiene and infection control in all the facilities. Idi faculties kaadu, facilities. Government hospitals, government clinics, government diagnostic centers, district hospital, community hospital, ఏ హాస్పిటల్ అయినా సరే అక్కడ క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండాలి. ఆ ప్రోగ్రామ్కి కాయాలా ప్రోగ్రామ్ అన్నారు. ఆయుష్మాన్ గ్రామ్ విలేజ్. ఓకే, ఆయుష్ గ్రామ్ విలేజ్ is a concept where one village per 10,000 population will be selected. In these villages, Ayush based lifestyles will be provided through behavioral change and communication. అంటే ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. సో ఆయుష్ గ్రామ్ విలేజ్ is a concept where one village per 10,000 population will be selected. And one village 10,000 పాపులేషన్ ఉండాలి. ఆ విలేజ్కి వీళ్ళు గవర్నమెంట్ డెసిగ్నేట్ చేస్తుంది, ఇది ఒక ఆయుష్ విలేజ్ అని. ఇక్కడ ఆయుష్ రిలేటెడ్ అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఆయుష్ ట్రీట్మెంట్ గురించి గవర్నమెంట్ చెప్తుంది, దాంతో క్యూర్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకే, హబ్ అండ్ స్పోక్ హెల్త్ కేర్ సిస్టమ్. ఓకే, హబ్ అండ్ స్పోక్ హెల్త్ కేర్ మోడల్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఈ బీయింగ్ డెవలప్డ్ in our Telangana in Hyderabad district, which will be extended to the entire state in the coming months. The Institute of Preventive Medicine Hyderabad, very important MCQ here.
which the Institute of Preventive Medicine is located in which one of the following districts of Telangana అని క్వశ్చన్ వస్తుంది మనకు. Institute of Preventive Medicine Hyderabad act as a apex laboratory with its feeding points. Feeding by spokes are urban primary health care center, community health center, AHCs. So generally, so this is what hub అంటారు. These are called as spokes. సో ఇక్కడ ఈ సెంటర్లో అన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, రూరల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్, ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి ఒక హబ్ మనం కడుతున్నాం విచ్ ఇస్ కనెక్టెడ్ టు వాట్, ఆల్ ది హాస్పిటల్స్, ఆల్ ది క్లినిక్స్ ఆఫ్ ది స్టేట్, ఆల్ ది హాస్పిటల్స్, ఆల్ ది క్లినిక్స్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే, each spoke, that is area hospital, community health center, urban primary health center, has a set of mandatory tests to be done as per the guidelines issued. As per the guidelines, mandatory test cheyali. Okay, ఈ మంత్లో 50 టెస్ట్ కిడ్నీ డయాగ్నోస్ చేయాలి, ఈ మంత్లో 50 టెస్ట్ షుగర్ టెస్ట్ చేయాలి, ఈ మంత్లో 200 డయాలసిస్ చేయాలి, ఇట్లా వాళ్ళు ఇస్తారు. ఓకే, వాళ్ళు ఇలాంటి ఓకే, సో ఈ అందరికీ టార్గెట్స్ ఇస్తారు. ఈ టార్గెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సపోజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రాజు, రీనా, మధు, ఓకే మధుమిత 4 మెంబర్స్ వస్తారు. 4 మెంబర్ డేటా కలెక్ట్ చేసి ఇక్కడ దే కేమ్ ఫర్ విత్ టెస్ట్ అని ఇక్కడ వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఏజ్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటికలీ హైదరాబాద్లో అప్డేట్ అయిపోతుంది. సో హైదరాబాద్లో ఉన్న సెంటర్ కలెక్షన్ సెంటర్ కదా, సో దిస్ సెంటర్ విల్ నో దట్ ఓకే ఎంతమందికి వీళ్ళు మంచిగా పని చేస్తున్నారా లేదా, ఖాళీగా కూర్చున్నారా లేదా, అవన్నీ తెలుస్తుంది. ఓకే, సో టార్గెట్ బేస్డ్ ఓకే డయాగ్నోస్టిక్స్ చేస్తాం మనం. రైట్, అనేమియా మీన్స్ రిమెంబర్ దిస్ పాయింట్, అనా మీన్స్ less, or you can say low, or you can say if anoxic ఉంటే no కూడా చెప్పుకోవచ్చు. ana means no, less, low. okay, ఇది ఏమియా means heme means iron. లో ఐరన్ ఉన్న ఇండివిజువల్స్కి మనం అనేమియాతో సఫర్ అవుతున్నారని చెప్తాం. the people who are having less iron in their body, we call them as anemic. And majorly this problem is seen in women, and pregnant women లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అందుకే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం స్కానింగ్కి పోతాం కదా, అప్పుడు డాక్టర్ ఫస్ట్ రాసేది ఐరన్ ట్యాబ్లెట్సే, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కండిషన్ అండి, ఇట్స్ ఎ కండిషన్ ఇన్ విత్ ద నంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ and or their oxygen carrying capacity is insufficient to meet physiological needs. Remember one point, my dear students, physiology ante enti? Physiology is nothing but whatever the life processes are there, life lo jarugutunna process, what are the processes, life lo ante oka living organism lo elanti processes jarugutayi, లైఫ్ అంటే లివింగ్ ఆర్గానిజంలో ఎలాంటి ప్రాసెస్ జరుగుతాయి. ఓకే, లైక్ సర్క్యులేటరీ సిస్టమ్, లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, లైక్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, లైక్ నర్వస్ సిస్టమ్, లైక్ ఎండోక్రైన్ సిస్టమ్, దీస్ ఆర్ వాట్ లైఫ్ ప్రాసెస్. డైజెస్టివ్ సిస్టమ్, దీస్ ఆర్ వాట్ లైఫ్ ప్రాసెసెస్. అంటే ఒక లివింగ్ ఆర్గానిజంలో జరుగుతున్నవి, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ ప్రాసెసెస్, అండ్ దీస్ ఆర్ ఆల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటాం. ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అంటాం. రిమెంబర్ దిస్ పాయింట్. అన్నిట్లో ఇంపార్టెంట్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అండి. రెస్పిరేటరీ ప్రాసెస్ ఈజ్ ఏ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఓకే, ఆక్సిజన్ మనం తీసుకున్న తర్వాత అది లంగ్స్లో పోతుంది. ఓకే, ఇలా తీసుకుంటే లంగ్స్లో పోయి ఓకే అది ఆర్బీసీకి బైండ్ అయిపోయి మంచిగా తిరుగుతుంది. ఓకే, సో ఆక్సిజన్ వల్లనే, బికాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్బీసీ అండ్ ఆక్సిజన్ రెండు కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్ అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సీ హిమోగ్లోబిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆక్సిజన్ లేకపోతే హిమోగ్లోబిన్కి పని లేదు.
Okay, so oxygen is very very important for the red blood cells, and respiration is the energy releasing process. మనం రెస్పిరేషన్ అందుకే మనం డైటింగ్ మనం ఉరుకుతాం కదా, ఉరికితే రెస్పిరేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది, ఇట్లా చేస్తుంటాం. ఎందుకు? రెస్పిరేషన్ ఫాస్ట్ అయితే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ నేను నిలబడినా కదా, రెస్పిరేషన్ తక్కువ ఎనర్జీ కావాలి ఇప్పుడు నాకు. సో రెస్పిరేషన్ చాలా కావాలి. ఓకే, వెన్ యు ఆర్ రన్నింగ్, వెన్ యూఆర్ డూయింగ్ ఏ హెవీ వెయిట్ ఎక్సర్సైజ్, ఓకే, ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఓకే, సో ఆక్సిజన్ లేదంటే సపోజ్ మనం మన బాడీలో ఆర్బీసీ లేదంటే ఆక్సిజన్ ఎవరికి బైండ్ అవుతాయి? 10 ఆర్బీసీస్ ఆర్ దేర్, 20 ఆక్సిజన్స్ ఆర్ దేర్. ఓకే, 10 ఆర్బీసీస్ ఆర్ దేర్, 20 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే 10 ఆక్సిజన్కి ఆర్బీసీ లేదు. 10 ఆక్సిజన్కి ఆర్బీసీ లేదంటే వాట్ విల్ హ్యాపెన్? నేను నీరసంగా అయిపోతాయి ఇట్లా. ఓకే, ఎందుకంటే నా బాడీకి సస్టైన్ చేయడానికి, ఇలా నిలబడి మాట్లాడడానికి, ఇలా నడవడానికి నాకు కావాల్సినవి ఆక్సిజన్ అండ్ ఆర్బీసీ కరెక్ట్ అమౌంట్లో ఉండాలి. ఇది 20 ఉంటే ఇది కూడా 20 ఉండాలి, ఇది 30 అంటే ఇది 30, వాట్ ఎవర్ ద ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ దర్, అది ఉండాలి. అందులో ఎక్కువ తక్కువ అయిపోతే ఏమవుతుందంటే నాకు పని చేయడానికి చాలా కాదు ఇంకా. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ టు సస్టైన్. Okay, so when the oxygen or RBC is insufficient to meet physiological needs, okay, of course it vary by age, sex, altitude, smoking, etc., pregnancy status. Women and children are more vulnerable are women and children. WHO anemia is another major problem with which women and children are affected in the state. Women and children are affected in the state. WHO, okay, according to WHO, anemia is another major problem. Okay, affected in the state. WHO కూడా అదే చెప్పింది. ఓకే, మన స్టడీస్లో కూడా అదే ఉంది, దట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ దగ్గర అనేమిక్ కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఫాలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలి. అకార్డింగ్ టు యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫర్ ఈ ఇయరే డిసెంబర్ 2021లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 వచ్చింది. అందులో దీని గురించి డేటా లేదు, అంటే అప్పుడు 4లో ఉన్న సర్వే డేటాయే లేటెస్ట్ డేటా అనమాట. 61% ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ 6 to 59 months, 6 months to 59 months in the states are anemic. 61% అండి, నాట్ ఏ జోక్. 100% చిల్డ్రన్స్ ఉంటే మన తెలంగాణ స్టేట్లో 61% ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ అనేమిక్ అంటే వాళ్ళకి చాత అవ్వట్లేదు, ఈవినింగ్ వచ్చే వరకు చాలా టైర్డ్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్బీసీ తక్కువ అయిపోయినాయి, అంటే ఐరన్ వాళ్ళు చాలా తక్కువ తింటున్నారు. ఆల్సో 56.9% ఆఫ్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ 49.9% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ అనేమిక్. ప్రెగ్నెంట్ లేని వాళ్ళు కూడా, లైక్ ఉమెన్ స్టూడెంట్స్, కాలేజ్లో వెళ్తున్న అమ్మాయిలు, ఓకే, పీజీలోకి వెళ్తున్న అమ్మాయిలు, స్కూల్లో ఉన్న గర్ల్స్, అండ్ వాళ్ళకి కూడా అనేమిక్ కండిషన్స్ ఉన్నాయంట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అనేమిక్ కండిషన్స్ ఉన్నాయి. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ అన్నీ అబౌవ్ 50% ఉంది. 61% ఇన్ చైల్డ్ and 56% in non-pregnant, almost like 50%, అంటే half of the population of women and half of the population of children, okay, anemic conditions ఉంటే వాళ్ళు ఎట్లా మంచిగా వాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు మనకు? ఓకే, how they can be healthy, right or wrong? Very difficult. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేసింది? సో దిస్ ఈస్ జస్ట్ జీకే ఐ am giving you. Anyhow, for this program, government launched a scheme in ICDS, in Balamrutam, in midday meal scheme. అక్కడ ఐరన్ అవన్నీ ఇస్తున్నారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అయినా సరే, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అయినా సరే, సెక్స్ రేషియో అయినా సరే, బర్త్ రేట్ అయినా సరే, డెత్ రేట్ అయినా సరే, దే ఆర్ ఆల్ క్యాల్కులేటెడ్ బై 1000. They are all calculated by 1000. Remember this point. MMR is considered to be low if it is less than 100. Mother mortality rate 100 కంటే, అంటే out of 1 lakh mothers giving birth to baby, how many are dying? How many mothers are dying while delivering the baby? Out of 1 lakh. 1 lakh mothers delivery iste, how many mothers are dying? Okay.
అది 100 కంటే తక్కువ మనకు వస్తే లో ఎంఎంఆర్ అంటారు, మంచిది అంటారు. ఓకే, మోడరేట్ అంటే 100 టు హై అంటే ఇట్ ఇస్ లైక్, సో గవర్నమెంట్ ఆల్వేస్ ట్రై టు రెడ్యూస్. ఓకే, లెస్ దెన్ 100 కోసమే గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్లో ఆన్ అన్ యావరేజ్ అన్ని డెవలప్ కంట్రీస్లో లెస్ దెన్ 100 ఉంది, లెస్ దెన్ 100 ఉంది. కొన్ని అందులో 100లో 50-60 అన్అవాయిడబుల్గా ఉంటాయి, ఏం చేయలేం. 30-40 అవాయిడబుల్గా ఉంటాయి, దానికి మనం ప్రివెంట్ చేస్తాం. We will prevent it. As per the MMR maternal mortality rate bulletin 2011 to 13, among the bigger state, Assam has the highest on the MMR. Ide latest data. And Kerala has the lowest. Telangana 92 is the fourth position. Telangana 92. State average total fertility rate is 1.8. Hyderabad 2 fertility rate, Hyderabad, Rangareddy, Mahbub Nagar having the highest total fertility rates. Nalgonda, Nizamabad has the lowest total fertility rate. Ante Hyderabad, Rangareddy, Mahbub Nagar lo every woman is giving birth to 2 childs minimum in her reproductive period. In her reproductive period, every woman in Telangana, in these three districts, Hyderabad, Rangareddy, Mahbub Nagar lo, every woman in the reproductive age of 14 to 45 years. 14 to 45 years, they are giving what? 2 births minimum, whereas it is lowest Nalgonda, Nizamabad low, okay, hardly one. Every woman is giving birth to child of only one. We are seeing some important schemes of health sector of Telangana state. Okay, in order to develop, in order to give health services to the urban poor, especially those who are living in slums. Okay, అర్బన్ ఏరియాస్లోనే స్లమ్స్ ఉంటాయండి. రిమెంబర్ దిస్ పాయింట్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ హియర్. ఓకే, స్లమ్ అని ఒక పదం వస్తే ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అర్బన్ ఏరియా అంతే. రూరల్ ఏరియాలో స్లమ్ అని ఆ పేరు ఉండదు, ఆ వర్డ్ యూజ్ చేయరు. అర్బన్ ఏరియాలోనే యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఓకే. See, there is a difference between rural area and a urban area. Rural area and urban area lo oka different undi, oka difference undanimata. What is the difference? Let us see the difference. Okay andi, right. Urban area, so in our economic survey etc UA atla rashi untadi, rural area ante RA ani rashi untadi atla. Okay, ఫైన్. రూరల్ ఏరియాలో మీరు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ చూస్తారు, రైట్ ఆర్ రాంగ్? రైట్. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ చూస్తారా లేదా? చూస్తారు. ఓకే, అంటే నాలి అవన్నీ ఉంటాయి కదా, డ్రైనేజ్ ఇలా చూస్తేనే కనిపిస్తుంది మీకు. వెరాజ్ ఇన్ అర్బన్ ఏరియాలో క్లోజ్డ్ ఆర్ యూ కెన్ సే అండర్ గ్రౌండ్ ఉంటుందండి, రైట్ ఆర్ రాంగ్? డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఉంటుంది, రైట్. రూరల్ ఏరియాస్లో ఓకే కామన్ డ్రింకింగ్ వాటర్ బోర్వెల్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, దానికి ట్యాప్స్ ఉంటుంది. వెరాజ్ ఇన్ అర్బన్ ఏరియాలో ట్యాప్ డ్రింకింగ్ వాటర్ అంటే ట్యాప్డ్, ఇంట్లో కూడా ట్యాప్స్ ఉంటాయి. హౌస్ హోల్డ్స్ విల్ హ్యావ్ ట్యాప్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. వెరాజ్ ఇక్కడ కామన్, అక్కడ ట్యాప్, రైట్. ఎస్, రూరల్ ఏరియాస్ హ్యావింగ్ కచ్చా రోడ్స్ సిమెంట్ది డామర్ది ఉండవు. వెరాజ్ అర్బన్ ఏరియాస్ మన హైదరాబాద్లో చూస్తే సిమెంట్ రోడ్స్, పక్కా రోడ్స్ అంటారు. ఏమంటారు? పక్కా రోడ్స్, రైట్ ఆర్ రాంగ్? ఎస్, ఫైన్. రూరల్ ఏరియాస్లో మీకు స్ట్రీట్ లైట్స్ కనిపించవు, స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఓన్లీ చౌరస్తా దగ్గర ఉంటాయి. Whereas in urban area you will see street lights. Rural area lo transportation connectivity చాలా తక్కువ, ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చాలా లోగా ఉంటుంది, లో. Whereas in urban area you will see efficient ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది.
అంటే యూ విల్ ఫైండ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. మల్టీ మోడల్ అంటే మెనీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూ విల్ ఫైండ్. Okay, like you will see railways connection to the urban areas, you will see roadways, buses, etc. You will have airports also, you will have flyover also, you will have subway also, you will have MMTS also, monorail just like in Hyderabad, and you will have metro also. You will have metro also. సో ఇక్కడ కనెక్టివిటీయే ఉండదు. ఇక్కడ అంటే దునియా మొత్తం ఇండియా మొత్తం తిరగచ్చు అర్బన్ ఏరియాస్ నుంచి. రూరల్ ఏరియాస్ నుంచి యూ కెనాట్ గెట్ కనెక్టివిటీ టు ఎవ్రీ ప్లేస్. సో యూ హ్యావ్ టు కమ్ టు దీస్ పీపుల్ హ్యావ్ టు కమ్ టు అర్బన్ ఏరియా, మళ్ళీ దే హ్యావ్ టు గో టు సమ్ అదర్ ప్లేస్, రైట్. సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని మాట ఇది. ఓకే, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో నౌ ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ ఈజ్ ఇంకా ఇన్ ద రూరల్ ఏరియా బేసికలీ ద సొసైటీ చాలా రిగ్రెసివ్గా ఉంటుంది, బ్యాక్వర్డ్ అవుట్, అంటే పాత కల్చర్లు రిచువల్స్ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వెరాజ్ అర్బన్ ఏరియా సొసైటీ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది, ఓకే, అండ్ ఆల్వేస్ ఫార్వర్డ్ లుకింగ్ ఉంటుంది. ఫార్వర్డ్, ముందుకి వెళ్ళాలి, పెరగాలి, గ్రోత్, డెవలప్మెంట్ అట్లా అనమాట. రూరల్ ఏరియా సూపర్టిషియస్, వేరస్ అర్బన్ ఏరియాలో ఉన్న పాపులేషన్ చాలా సైంటిఫిక్ రేషనలీ ఉంటుంది. వాళ్ళకి సైంటిఫిక్ రేషనల్, ఓకే, కొంచెం సైంటిఫిక్గా ఆలోచించుకుంటారు. ఒక క్యాట్ ముందు నుంచి పోతే రూరల్ ఏరియాలో అస్సలు వాళ్ళు వెళ్ళరు, ఓకే, మనం అంటే వెళ్ళిపోతాం, ఓకే. సో సైంటిఫిక్ అంటే వీ నో దాట్ ఇట్ ఈస్ నో మీనింగ్ లేదు అక్కడ అన్నమాట. కానీ రూరల్ ఏరియాలో సూపర్టిషియస్, దే బిలీవ్ మోర్ ఇన్ సూపర్స్టిషియస్. రూరల్ ఏరియాస్లో ఫ్యామిలీ సిస్టమ్ జాయింట్గా కనిపిస్తుంది మీకు. అర్బన్ ఏరియాస్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ కనిపిస్తాయి. రూరల్ ఏరియా జనరలీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సొసైటీ, అందరూ తెలిసిన వాళ్ళు, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సొసైటీ ఉంటుంది, ఓకే. అర్బన్ ఏరియాలో డిసింటిగ్రేషన్, ఎవరెవరు పని చేసుకుంటారు అంతే, డిసింటిగ్రేషన్ ఆఫ్ సొసైటీ, ఫైన్. In rural area, health services only primary will be there, whereas in urban area you will see primary to secondary to tertiary to specialty to super specialty services చూస్తారు మీరు. పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే కాలేజ్ వరకు లేకపోతే ఒక ఇంటర్మీడియట్ వరకు ఉండొచ్చు ఒక విలేజ్లో, ఒక రూరల్ ఏరియాలో. విలేజ్ ఇంటర్మీడియట్ ఒక కాలేజ్ ఉండొచ్చు అంతే. ఇక్కడ అర్బన్ ఏరియాలో మీకు స్కూల్స్, కాలేజెస్, కేజీ, కిండర్ గార్డెన్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఓకే, పీజీ, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంబీఏ, ఎంబీబీఎస్ అవన్నీ ఉంటాయండి. అందుకే మైగ్రేషన్ ఉంటుంది రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ లీజర్కి చేయడానికి ఏం లేదు, కానీ ఇక్కడ మీకు మాల్స్ ఉంటాయి, మీకు పెద్ద థియేటర్స్ ఉంటాయి, వండర్లా ఉంది, చాలా అంటే లీజర్ టైంపాస్కి చాలా ఉన్నాయి, పబ్లు అన్నీ ఉన్నాయి అన్నమాట అర్బన్ ఏరియాస్లో. రిమెంబర్ దిస్ పాయింట్, ఓకే. రూరల్ ఏరియాస్లో సొసైటీ కాస్ట్ బేస్డ్ ఉండదండి, రూరల్ ఏరియాలో సొసైటీ కాస్ట్ బేస్డ్ ఉంటుంది. మీ కాస్ట్ మా కాస్ట్ అలా కొట్టుకుంటారు. అర్బన్ ఏరియాలో కాస్ట్ లెస్, అంతా చూడరు మీరు ఎవరు అని, ఓకే. హియర్ the social relationship, societyలో relationships are based on what casteకి చూసుకొని దోస్తులు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇక్కడ క్లాస్ బేస్డ్ సొసైటీ, మీరు రిచా పూరా దీని మీద మీది వాట్ రిలేషన్స్ బేస్డ్ అయి ఉంటాయి, ఓకే, ఫైన్. సో ఇన్ రూరల్ ఏరియా హోల్సమ్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. హోల్సమ్ రిలేషన్షిప్స్ అంటే మనం హ్యాపీనెస్లో లేకపోతే ఎవరైనా చచ్చిపోతే కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళకి కన్సోల్ చేస్తాం, ఓకే, వాళ్ళకి గ్రీట్ చేస్తాం, వాళ్ళతో మంచిగా ఉంటాం. సో హోల్సమ్ రిలేషన్షిప్స్ ఉంటాయి రూరల్ ఏరియాలో, అందరితో మాట్లాడుకుని, ఓకే, అలా ఉంటుంది. కానీ అర్బన్ ఏరియాలో ఫంక్షనల్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. మన పని ఉంటే మనం వాళ్ళ దగ్గర వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, అంతే. ఫంక్షనల్ రిలేషన్షిప్స్, పని లేదంటే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా అవ్వం. ఫంక్షనల్, బేస్డ్ ఆన్ ఫంక్షన్స్, రైట్.
మళ్ళీ రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా. అండర్స్టూడ్? రూరల్ ఏరియాలో ఓకే నారో మైండ్ సెట్ ఉంటుంది. అర్బన్ ఏరియాలో బ్రాడ్ మైండ్ సెట్, cosmopolitan in nature. Okay, you will see that in urban area lo you will see Hindus, Muslims, Sikhs, okay, everyone living together in the cosmopolitan. That's why cosmopolitan. Whereas rural area lo generally oka village lo oka caste, oka village lo oka caste, oka village lo oka rendu moodu caste untayi. Kani in people adjust in urban areas and they have got మైండ్ సెట్ ఆఫ్ కాస్మోపాలిటన్ ఇన్ నేచర్. ఓకే, అందరూ ఒకటే అని. ఓకే, దట్ కైండ్ ఆఫ్ నేచర్ ఈస్ దేర్ ఇన్ ద అర్బన్ ఏరియా, కాస్మోపాలిటన్ నేచర్. వీ డోంట్ సీ హూ ఈజ్ వాట్ అండ్ వాట్ ఈస్ హిస్ రిలీజన్ ఆర్ కాస్ట్ ఎక్సెట్రా. ఇన్ అర్బన్ ఏరియాస్ అందరితో దోస్తులు ఉంటామన్నమాట. కానీ రూరల్ ఏరియాలో కాస్ట్ రిజిడిటీస్ చాలా ఉంటాయి అన్నమాట ఇన్ ద రూరల్ ఏరియా. ఠీకే. ఇంకా రూరల్ ఏరియా అగ్రేరియన్ బేస్డ్ ఎకనామీ అండి. అగ్రేరియన్ బేస్డ్, చాలామంది అగ్రికల్చర్ చేస్తారు. వెరాజ్ అర్బన్ ఏరియా ఇండస్ట్రియస్ అండ్ సర్వీస్ సెక్టార్ బేస్డ్. ఇన్ రూరల్ ఏరియాలో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు. లేబర్ ఫోర్స్ డివైడెడ్గా పని చేయదు. అంటే ఒక కార్పెంటర్ ఒక ఎలక్ట్రీషియన్ కూడా చేస్తాడు, ఎలక్ట్రీషియన్ ఒక డ్రైనేజ్ పర్సన్ కూడా చేస్తాడు. సో ఫర్నిచర్ మేకింగ్ వాడు ఎలక్ట్రీషియన్ కూడా ఉంటాడు. ఇన్ ద సేమ్ వే డివిజన్ అంటే లేబర్ స్పెషలైజ్డ్గా ఉండదు, జనరలైజేషన్ ఉంటాయి. అందరూ అన్ని పనులు చేసుకుంటారు ఇక్కడ. ఓకే, వేర్స్ ఇన్ అర్బన్ ఏరియా డివిజన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఇస్ దేర్. ఏసీ మెకానిక్ ఏసీఏ చేస్తాడు, కూలరే చేస్తాడు, ఆటో మెకానిక్ టూ వీలర్ ఫోర్ వీలర్ అంతే ఉంటుంది వాళ్ళది. డివిజన్ ఆఫ్ లేబర్ సో ఈజ్ దేర్, లేబర్ ఫోర్స్ ఈజ్ దేర్. దట్ ఈస్ స్పెషలైజేషన్ ఈజ్ దేర్ హియర్. స్పెషలైజేషన్ అర్బన్ ఏరియాస్లో. ఓకే, ఇన్ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ అండి. రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ. జస్ట్ లైక్ కుక్కి అక్కడ ఆపర్చునిటీ లేదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ. కుక్కి ఆపర్చునిటీ ఉంటుంది, డ్రైవర్ కూడా పెట్టుకుంటాం మనం. బేబీ సిట్టింగ్, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలి అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి. సో ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సెక్యూరిటీ గార్డ్స్ చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ ఆ మాల్స్కి లైక్ థియేటర్స్కి సెక్యూరిటీ గార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, లో లైఫ్ స్టైల్, హై లైఫ్ స్టైల్ కొంచెం పాష్ ఉంటుంది ఇక్కడ. ఓకే, లో వెస్టర్నైజేషన్, లో మోడర్నైజేషన్, ఇక్కడ హై మోడర్నైజేషన్. మోడర్న్గా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు. ఓకే ఫైన్, హై మోడర్నైజేషన్. రూరల్ ఏరియాలో లో టెక్నాలజీ యూస్ చేస్తారు. వెళ్ళి చూడండి, ఒక షుగర్ కేన్, ఒక జ్యూస్ మేకింగ్ పర్సన్ దగ్గర వెళ్ళండి రూరల్ ఏరియాలో, ఆయన ఇంకా గ్రైండర్ యూస్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ హైదరాబాద్లో మీరు వెళ్ళండి, అదే జ్యూస్ మేకింగ్ అది షాప్, ఓకే, ఫ్రూట్ జ్యూస్ మేకింగ్ షాప్, దే యూజ్ వాట్ హై టెక్నాలజీ. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, కొంచెం టెక్నాలజికలీ అడ్వాన్స్గా ఉంటారు అర్బన్ ఏరియాస్లో, రైట్? సో మెనీ డిఫరెన్సెస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఓకే, దీస్ ఆర్ ఆల్ డిఫరెన్సెస్ మై డియర్ స్టూడెంట్స్. Okay, all differences we have learned with regard to what? Urban and rural areas. Very properly we have seen urban and rural area lo difference em undi, society paranga, economy paranga, relations paranga anni chusesnam manam. Okay, now what I want to tell you is urban area lo సపోజ్ మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, జనరల్గా ఈ ప్లేసెస్లో ఇన్ దీస్ ప్లేసెస్ యూ విల్ సీ వాట్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, అర్బన్ ఫీచర్స్ ఉంటాయి. కానీ ఈ ప్లేసెస్లో రూరల్ ఫీచర్స్ ఉంటాయి.
ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ, పిల్లల దగ్గర మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, చిన్న చిన్న అంటే రూరల్ ఏరియాలో ఇంకొక రాసుకోవచ్చు మీరు. ఓకే, వాళ్ళు హట్స్ అయినా సరే, హట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే హోమ్, దట్ దేర్ హోమ్ విల్ బి మేడ్ అప్ ఆఫ్ హట్, ఓకే, వుడ్, ఓకే, మడ్ లైక్ దాట్. బట్ ఇన్ అర్బన్ ఏరియా ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆర్సీసీ, రీఇన్ఫోర్స్ కాంక్రీట్ సిమెంట్తో కడతారు మనం. సో అర్బన్ ఏరియాలో జనరలీ ఫీచర్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్లో అర్బన్ ఏరియాలో ఉన్న ఫీచర్స్ ఆర్ దేర్ విత్ మెనీ ప్లేసెస్, కానీ కొన్ని ప్లేసెస్లో ఓకే ఈ రౌండ్ చేసిన ప్లేసెస్లో రూరల్ ఏరియా ఫీచర్స్ కనిపిస్తాయి. ఓకే, దట్ అంటే ఇక్కడ ఒక్కటే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తక్కువ, అక్కడ కూడా రాసుకోవచ్చు. రూరల్ ఏరియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ అంటే పర్ యానం వాళ్ళు సంపాదించడం తక్కువ, చాలా తక్కువ వాళ్ళ శాలరీస్ ఉంటుంది. అర్బన్ ఏరియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ అనమాట, అర్బన్ ఏరియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ. రైట్, ఫైన్. సో నౌ హియర్ క్యాస్ట్, ఈ అర్బన్ ఏరియాలోనే కొన్ని ఏరియాస్లో సేమ్ కాస్ట్ వాళ్ళు సెటిల్గా ఉంటారు, ఇంకా వాళ్ళది హట్, ఇంకా స్టీల్, ఇంకా ఏదైనా ఛప్పర్ అట్లా ఉంటుంది కదా, అలాంటి దాంతో షెల్టర్ చేసుకుంటారు. అక్కడ చూస్తే మీరు ఆ లొకాలిటీ చూస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్ రోడ్ మీద వెళ్తూ ఉంటుంది, అక్కడ హైజీన్ శానిటేషన్ ఉండదు. ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీరు, హైజీన్ శానిటేషన్ లెస్, హైజీన్ శానిటేషన్ మోర్ ఇయర్. సో అర్బన్ ఏరియాలోనే కొన్ని ఏరియాస్లో ఎట్లా ఉంటాయి అంటే రూరల్ ఫీచర్స్ మీకు కనిపిస్తాయి. సో అర్బన్ ఏరియాస్లోనే ద ఏరియాస్ విచ్ షోస్ రూరల్ ఫీచర్స్ దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ స్లమ్స్. అంతే, దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ వాట్? స్లమ్స్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, రైట్. సో అర్బన్ స్లమ్స్లో Government of Telangana, to give the people of this urban slum, people living in the urban slums, the Government of Telangana has launched a scheme called as Basti Dawakana. Basti Dawakana. Right. Basti Dawakana. It is an initiative to offer quality health services to the urban poor. Basti Dawakhanas, they are the initiative to offer quality health services to the urban poor. One Basti Dawakhana will cater to 5,000 to 10,000 population. Okay, urban slums lone oka Basti Dawakhana Government of Telangana established. Oka Basti Dawakhana akkada malli akkada compounder, nurse, oka doctor kuda appoint chesaru, and akkada kuda first aid inka consultation avanni kuda jarugutayi. Okay, the Basti Dawakhana is located within the urban slums. Currently, Telangana is having 104 Basti Dawakhanas. Remember this point. The main features of Basti Dawakhanas are healthcare facility ఇవ్వాలి అందరికీ, బస్తీలో ఉన్న వాళ్ళకి, అర్బన్ స్లమ్స్లో ఉన్న వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఓకే, వన్ స్టాప్ సర్వీస్ అండి. ఓకే, అక్కడ ఉన్న జనాలకి కన్సల్టేషన్, డాక్టర్తో ఏదైనా నొప్పిలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి, ఏదైనా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కూడా అక్కడ డయాగ్నోస్టిక్ కూడా చేస్తారండి. ఓకే, మీకు ట్యాబ్లెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఓకే, బస్తీ దాఖనాలో ట్రావెలింగ్ వెయిటింగ్ టైం రెడ్యూస్ అవుతుంది డ్రాస్టికల్లీ. ఓకే, రెడ్యూస్డ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, వాళ్ళు వాళ్ళ జేబ్ నుంచి, వాళ్ళ పాకెట్ నుంచి హెల్త్ మీద, వాళ్ళకి ఫీవర్ ఏదైనా డిసీజ్ వస్తే వాళ్ళ పాకెట్కి మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సేవ్ చేస్తుంది. మీరు ఏమేమి సంపాదించుకున్నారో మీరు పెట్టుకోండి మీ దగ్గర, మేము మీకు సాయం ఇస్తామని. ఓకే, రెడ్యూస్ బర్డన్ ఆన్ సెకండరీ అండ్ టెర్షరీ ఫెసిలిటీస్. ఈ దవాఖానాస్ లేదంటే పూర్ పీపుల్ ఎలాగైనా స్లమ్లో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళకి ఎలాగైనా బీపీఎల్ కింద వస్తారు, వాళ్ళ దగ్గర వైట్ కార్డ్ ఎలాగైనా ఉంది. సో వీళ్ళు ఎలాగైనా మళ్ళీ గాంధీ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. గాంధీ హాస్పిటల్స్, ఇవన్నీ హాస్పిటల్స్లో పెద్ద సర్వీసెస్, పీపుల్ విల్ కమ్ టు టేక్ సర్జరీ, ఇలాంటి సర్వీసెస్ కోసం వస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా కన్సల్టేషన్ కోసం వెళ్తున్నారు. సో ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది అక్కడ. సో అందుకే బస్తీ దాఖనాతో ఏమైందంటే చిన్న ఏదైనా ఫీవర్, డిసీజెస్, ఎయిల్మెంట్, సిక్నెసెస్, ఇల్నెసెస్ ఏదైనా ఉంటే అక్కడే సాల్వ్ అయిపోతుంది ఆ స్లమ్లోనే. అండ్ టెర్షరీ అండ్ సెకండరీ అంటే పెద్ద హాస్పిటల్స్లో, పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో రష్తో కొంచెం తక్కువ అవుతుంది. దట్స్ వై వాట్ ఈస్ ఇట్ ఇన్ హియర్, రెడ్యూస్ బర్డన్ ఆన్ సెకండరీ అండ్ టెర్షరీ సర్వీసెస్.
reduce burden on secondary and tertiary services. Telangana Society for Empowerment, for Protection and Empowerment of Women andi. Telangana State Society for the Protection and Empowerment of Women. Okay. It is established and is established by registering itself under Societies Registration Act of 2001. Very, very important. Okay. So this society is registered under Society Registration Act of 2001. It was established on 25th November 2014. Women की protection ఇవ్వాలి, women కోసం schemes and initiatives తీసుకురావాలి, so that they will become what? They will be empowered. They will be empowered, giving them power to do business, giving them power to represent the society, giving them power to take their own decisions. That is only called as what? Empowerment. That is only called as empowerment. Okay, so this society is launched, established for the safety, security, protection and empowerment of women and girls in the states. Empowerment of women and girl in the states. Okay Andy, yes. 24/7 helpline Government of Telangana launch చేసింది ఫర్ ద ఉమెన్ ప్రొటెక్షన్ పర్పస్. 181 కాల్ చేసేయండి. సో వింటున్న వాళ్ళు ఈ లెక్చర్ మీ ఫ్రెండ్స్లో, మీ వాట్సాప్ గ్రూప్లో, మీ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటాయి కదా, అక్కడ మీ ఫీమేల్ ఫ్రెండ్స్కి, మీ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ నంబర్ పంపించండి. ఓకే, 181 వాళ్ళు కొట్టాలి. ఓకే, కొడితే వాళ్ళకి క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వస్తుంది. ఓకే, ఉమెన్ ప్రొటెక్షన్ కోసం. ఓకే, 24/7 women helpline, so 181 please circulate everywhere. Initiation, it has been taken, Government of Telangana has taken this initiative to start integrated women helpline with a view to support schemes, intervention addressing the issue of violence against women for providing an immediate 24 hours emergency services through the emergency referral to Nirbhaya Center, policy, hospital, ambulance and other resources. Whatever I have told you, the same thing it is written here. Okay, అమ్మాయిలకి ఎప్పుడైనా they are in danger, they are having domestic violence పెళ్లి తర్వాత, సో అలాంటి ఏదైనా ఉంటే 181కి కాల్ చేసి మీరు చెప్పచ్చు, and they will transfer the call to the police and the police will come and help you out wherever you are. Okay, not only that, 181తో మీ as a woman మీరు anyhow register చేసుకోవాలి. You will get the information with regard to schemes, government policies, మీకు గవర్నమెంట్ లాంచ్ చేసింది ఫర్ ద ఉమెన్ పర్పస్, ఆల్ దట్ విల్ బీ లాంచ్డ్, ఆల్ విల్ బీ గివెన్. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు, మొబైల్లో వస్తుంటుంది, సో మీరు చూసుకోవచ్చు. ఓకే, షీ ట్యాక్సీ స్కీమ్ కూడా లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ద స్టేట్ హెస్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. Okay, the state government is providing 35% subsidy on each taxi. 35% subsidy on each taxi. Suppose oka alto 4 lakhs unte, okay, I don't know exactly 4 lakhs ki 35% enta. Okay, 1 lakh ki 35% ante 35,000, 2 lakh ki 35 ante 70, mali 2 lakh 4 lakh ante 70,000. Okay, fine. So 4 lakh ఆల్టో కార్ ఒక అమ్మాయికి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ గివ్ 70,000 and 3,30,000 ఆమె వేసుకోవాలి. ఒక ట్యాక్సీ ఆమెకి దొరుకుతుంది. ఫైన్. దెన్ కిషోర్ శక్తి యోజన, ఎంపవరింగ్ అడాలసెంట్ గర్ల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 11 to 18 years. Empowering adolescent girls in the age group of 11 to 18 years by breaking the intercycle of nutrition and gender disadvantages. Okay, కిషోరి మీన్స్ బాల్ తర్వాత కిషోర్. బాల్ అంటే చాలా చిన్న పిల్లలు. ఓకే, కిషోర్ అంటే పెద్ద పిల్లలు. ఓకే, అడాలసెంట్ 11 to 18 years అడాలసెంట్. ఓకే, by breaking the intercycle of nutrition and gender disadvantages. సో ఇంటర్సైకిల్ అంటే అబ్బాయిలకి ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వడం, ఎక్కువ చికెన్ పీసెస్ ఇవ్వడం, అవన్నీ జరుగుతాయి కదా ఇంట్లో. ఇంకా జెండర్, వాళ్ళు ఫీమేల్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎంపవర్, వాళ్ళకి చిన్న స్కూల్ ఇవన్నీ, లేకపోతే చదవకుండా నువ్వు ఎందుకు పోతావు బడికి, అట్లా ఉంటుంది కదా. సో వాళ్ళు చాలా డిసడ్వాంటేజ్గా వాళ్ళ జెండర్, ఫీమేల్ జెండర్ పుట్టడం వల్ల వాళ్ళకి చాలా డిసడ్వాంటేజెస్ అయినాయి కదా సొసైటీ పరంగా. ఇంకా వాళ్ళది న్యూట్రిషన్ కూడా మంచిగా చేయలేదు.
Okay, so government is providing them some supportive environment for self development. The main focus under this yojana is, okay, female 11 to 18 years ఉన్న గర్ల్స్ కి న్యూట్రిషన్ మంచిగా ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే అలా ఆ ఏజ్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ అవన్నీ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి సో దట్ వాళ్ళు పని చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్. ట్రైనింగ్ ఆన్ హోమ్ బేస్డ్ స్కిల్స్, ట్రైనింగ్ ఆన్ హోమ్ బేస్డ్ స్కిల్స్ అంటే హోమ్ బేస్ అంటే ఇంట్లో కూర్చొని పని చేసుకోవడం, అలాంటి స్కిల్స్ కూడా ఇవ్వాలి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇలాంటి ఏదైనా ఉంటే స్కిల్స్, అలాంటి స్కిల్స్ ఇంపార్ట్ చేస్తే వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. లైఫ్ స్కిల్స్ అండ్ వొకేషనల్ స్కిల్స్. వొకేషనల్ స్కిల్స్ అంటే ఓకే, యూ నో దట్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్, జాబ్ ఓరియంటెడ్ స్కిల్, ఆటోక్యాడ్, అడాబ్ ఫోటోషాప్, డిటిపి, షార్ట్ హ్యాండ్ అట్లా. Okay, vocational skills and life skills also should be given. Life ante hygiene, sanitation ivanni kuda ivvalani మాట. All these have to be also given, right? In that the first one, let us go ahead. Kishori Shakti Yojana. Okay, as I have told you, Kishore means one who is in the age group of 11 to 18 years. 11 to 18 years, adolescent age antaru. 11 to 18 years ఏజ్కి ఏమంటారు? అడాలసెంట్ ఏజ్ అంటారు. సో అడాలసెంట్ ఏజ్లో ఉన్న అమ్మాయిలకి ఎంపవర్ చేయాలి. శక్తి మీన్స్ ఎంపవర్ చేయాలి, దట్ ఈస్ అ యోజన. ఓకే, ఎంపవర్ ఎట్లా చేయాలి అంటే ఏ ఏరియాలో ఎంపవర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి న్యూట్రిషన్ మంచిగా ఇవ్వాలి, ఎందుకంటే అకార్డింగ్ టు మన సర్వే ప్రకారం, మన ఎకనామిక్ సర్వే ప్రకారం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం కూడా ఓకే, సో ఇన్ ద 11 to 18 years ఏజ్లో ఉన్న గర్ల్స్కి న్యూట్రిషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే చిల్డ్రన్స్ అండ్ ద ఉమెన్ ఇన్ దిస్ ఏజ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అనేమిక్ కండిషన్స్ ఆల్సో. అనేమిక్ కండిషన్స్ చెప్పండి, లేకపోతే స్టంటింగ్, వేస్టింగ్, వాళ్ళకి ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మనకు కనిపిస్తున్నాయి ఈ ఏజ్లో. అందుకే 11 to 18 yearsలో న్యూట్రిషన్స్ వాళ్ళకి ఇవ్వాలి. హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. 11 to 18 years ఈ పీరియడ్లోనే అబ్బాయిలకి అమ్మాయిలకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఓకే, వెన్ ద మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ది వాట్ కెపాసిటీ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. Okay, and he gets beard etc, and how to be hygienic in that condition, and women will start for menstruation cycle, so how to be hygienic in that particular reproductive areas. So ivanni vallaki knowledge ivvali. Knowledge iste vallu they can develop themselves. Okay, and vallaki complications future lo undavu. రైట్, అండ్ అమ్మాయిలకి ఎడ్యుకేషన్తో ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదైనా జాబ్ రావడానికి మెహందీ డిజైనింగ్ అయినా సరే, టైలరింగ్ అయినా సరే, సో కంప్యూటర్ ఆపరేటర్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రైనింగ్ ఇవ్వాలి. దట్ టు హోమ్ బేస్డ్ స్కిల్స్. హోమ్ బేస్డ్ అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళు పని చేసుకోవచ్చు, అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, లైక్ జస్ట్ లైక్ టైలరింగ్ అనమాట. టైలరింగ్ ఇంట్లో కూడా నేను ఇంటి బయట కూడా ఒక బోర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే, సంజనా టైలర్స్ అని. సో ఎవరైనా వస్తారు శారీ ఫాల్ అట్లా స్టిచ్ చేయడానికి, దే విల్ కమ్. సో హోమ్ బేస్డ్ వాళ్ళకి స్కిల్ ఇంపార్ట్ చేస్తే ఇంట్లోనే కూర్చొని వాళ్ళు అంటే జాబ్ చేసుకోవచ్చు అండ్ దే కెన్ ఎర్న్ మనీ. సో అమ్మాయిలకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకు లైవ్లీహుడ్ ఇవ్వడం, క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వడం, లోన్ ఇవ్వడం, దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ వాట్ ఎంపవర్మెంట్. లైఫ్ స్కిల్స్ అండ్ వొకేషనల్ స్కిల్స్. వొకేషనల్ స్కిల్స్ అంటే జాబ్ పరంగా, జాబ్ కోసం ఎలాంటి స్కిల్స్ కావాలి ఆ స్కిల్స్ అన్నమాట. ఓకే, so these are two important acts mentioned in our economic survey. Protection of Women from Domestic Violence Act 2005, the Disability Act of 1996, Disability Act of 1996. Okay, these two legislations are there. ఈ టూ లాస్లో మనకు ఉమెన్ గురించి, ఉమెన్ ప్రొటెక్షన్ గురించి ఉందండి. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. Okay, now the next one we are having Sadarem. Next one we are having what? Sadarem. What is the full form of Sadarem? Sadarem means software for assessment of. Okay, S means software. Okay, A means assessment. D means disabled. A means access. R means rehabilitation. EM means empowerment. EM means empowerment. So Sadarem ani oka short form undi. What is it? ఓకే, సదారం అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సో కంప్యూటర్ ఎయిడెడ్ డిసెబిలిటీ అసెస్మెంట్ మెథడ్. కంప్యూటర్ ఎయిడెడ్ డిసెబిలిటీ అసెస్మెంట్ మెథడ్ అంటే ఎవరికైనా ఏదైనా డిసెబిలిటీ ఉందనుకోండి,
ఓకే లైక్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. ఓకే ఆయనకి ప్రాపర్గా కనిపించట్లేదు, ప్రాపర్గా వినిపించట్లేదు, అలాంటి డిసెబిలిటీస్ ఉంటే కంప్యూటర్ తీసుకొని వాళ్ళకి ఎయిడ్ ఇచ్చి, ఓకే కంప్యూటర్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఆ డిసెబిలిటీస్ మనం తీయాలన్నమాట. ఓకే సో కంప్యూటర్ ఎయిడ్ తీసుకొని, కంప్యూటర్ సాయం తీసుకొని వాళ్ళని డిసెబిలిటీ అసెస్ చేయాలి, ఎంత అంటే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దేర్ ప్రాబ్లం, అంటే ఎంత గ్రీఫ్గా ఉంది, అంటే ఫస్ట్ స్టేజ్లో ఉందా వాళ్ళ డిసెబిలిటీ ప్రాబ్లం, సెకండ్ స్టేజ్లో ఉందా, థర్డ్ స్టేజ్లో ఉందా. సో దట్ ఆల్ విల్ బి డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ కంప్యూటర్. Okay, the software is used to assess the disability as per the Government of India guidelines. Okay, and the software will generate disability certificate and identity cards with unique ID. Remember this point here. So remember one point, another point, disability ante minimum 40%. Disability ante if any of your organ aina sare, any of your sense organs aina sare, or any of your what I say is the body movements aina sare, body movements. Okay, if any of this 40% పని చేయట్లేదు, then that person will be classified as what, disabled అని చెప్తాం మనం. We call them as what, disabled. ఓకే అంటే డిసేబుల్ అంటే ఆయనకి ఎబిలిటీ టు డూ సంథింగ్ లేదు, ఇప్పుడు నా దగ్గర 2 చెయ్యి ఉన్నాయి, I have 2 hands, so I can lift anything like this, right or wrong. Okay, if I have only 1 hand, I am not able to lift that much of kgs, right? With how much I can lift with two hands, so I can lift 50 kgs, but can I lift with 1 hand 50 kgs? Is it possible? Not possible. So ఒక నార్మల్ పర్సన్ లిఫ్ట్ ఎంత చేస్తాడు, 2 kgs అంటే 2 హ్యాండ్స్తో. ద డిసేబుల్ పర్సన్ కెనాట్ డూ, సో హీ కెనాట్ కంప్లీట్ ద టాస్క్, వాట్ ఎ నార్మల్ పర్సన్ కెన్ కంప్లీట్ ద టాస్క్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిసెబిలిటీ. డిసెబిలిటీలో ఇంకొకటి ఏముందంటే, మీకు ఒక ఫింగర్ లేదంటే డిసెబిలిటీ అనరండి, 40% అంటే అట్లీస్ట్ 2 fingers ఉండద్దు, లేకపోతే 3 fingers ఉండద్దు. సో దెన్ యూ కాల్ ఇట్ యాజ్ డిసెబిలిటీ. ఓకే అండ్ 2 hands 2 legs ఉన్నాయి కదా, ఒక ఇంత హ్యాండ్ లేదు. ఓకే సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిసెబిలిటీ. కొంచెం మనకు ఇలా తేడా ఉంది, ఇట్లా ఉంది, అలా కూడా డిసెబిలిటీ అనరు. ఓకే సో డిసెబిలిటీకి క్రైటీరియాస్ ఉన్నాయి, ఆ క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ అయితే, అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే మీకు ఒక డిసెబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది. ఆ డిసెబిలిటీ సర్టిఫికేట్ మీరు ప్రతి స్కీమ్స్కి యూస్ చేసుకోవచ్చు, ఇంకా మీకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే సో ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిసెబిలిటీస్ అనమాట, ఓకే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకొని ఓకే వాట్ దే విల్ డూ ఇస్, డిసేబుల్గా ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తారు. జస్ట్ లైక్ మనం కంటి వెలుగు ప్రోగ్రామ్లు చూసినాం కదా. ఓకే ఆల్రెడీ ఒక స్కీమ్ మనం ఆల్రెడీ చేసేసినాం, కంటి వెలుగు. అక్కడ ఏముంది, ఇది కంటి వెలుగు సెంటర్స్ ఉన్నాయి, అక్కడ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆయన స్క్రీన్ చేస్తాడు, ఇలా మనం ఫోటో కూడా చూసినాం ఇట్లా, రైట్. సో ఆయన అటు తిప్పు ఇటు తిప్పు, పైన చూడు కింద చూడు, ఇట్లా అన్నీ చెప్తాడు. ఈ లెటర్స్ చదువు, ఆ లెటర్స్ చదువు అన్నీ చెప్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే, ఓకే ఒక పేపర్లో ఫాస్ట్గా ఇట్లా చేస్తాడు. సో ఏదైనా ఆర్ యూ ఏబుల్ టు రీడ్ ఎనీథింగ్ ఆర్ నాట్ అనమాట. సో ఇలాంటి వేరియస్ మెథడ్స్తో మనం వాళ్ళు తెలుసుకుంటారు ఐ ప్రాపర్గా పని చేస్తుందా లేదా, దే విల్ అండర్స్టాండ్. ఒకవేళ మీ ఐలో 40% డిఫెక్ట్ ఉందంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. యూ కెన్ యూజ్ దట్ సర్టిఫికేట్ ఎనీవేర్. ఓకే ఫైన్, ఐడెంటిటీ యూనిక్ ఐడి ఇస్తారు. ఓకే సో దట్ మీకు సర్వీసెస్ ఏదైతే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ మీకు దొరకాలి అవన్నీ దొరికిపోతాయి అన్నమాట. దస్ ద డేటా బేస్ జనరేటెడ్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ది పబ్లిక్ డొమైన్ టు ఎనేబుల్ సర్వీస్ ప్రొవైడెడ్ టు రీచ్ అవుట్. ఓకే దెన్ వీఆర్ హ్యావింగ్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డ్ as Alimco. What is it? The government of India has planned to organize camps in all districtsలో. ఓకే అలిమ్కోది ఫుల్ ఫామ్ మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, అలిమ్కో ఫుల్ ఫామ్ ఉంది, ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్గా వాళ్ళ కాళ్ళు చేతులు ఇవ్వాలి, సో దట్ దే విల్ ఆల్సో వర్క్ ప్రాపర్లీ అన్నమాట. సో దట్ అట్లీస్ట్ ఒక చెయ్యి లేదంటే ఆయనకి అసలు జాబే రాదు. సపోజ్ చెయ్యి ఆర్టిఫిషియల్ లిమ్ అయినా ఇస్తే ఏదైనా చిన్న చిన్న టీ 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 షాప్లో లేకపోతే కాఫీ షాప్లో లేకపోతే హౌస్ కీపింగ్లో లేక ఉడవడానికి అక్కడైనా మన వాళ్ళకి ఒక జాబ్ దొరుకుతుంది, రైట్ ఆర్ రాంగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక ఆర్టిఫిషియల్గా ఒక లిమ్ అయినా ప్రొవైడ్ చేయాలి. లిమ్ దీస్ ఆర్ కాల్డ్ as what? 4 limbs అంటారు ముందుగా ఉన్నాయి. దిస్ 2 legs ఆర్ కాల్డ్ as what? హిండ్ లిమ్స్ అంటారు. ఓకే, హిండ్ లిమ్స్. సో లిమ్స్ లేని వాళ్ళకి ఒక ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చేస్తే సో దే కెన్ ఇంక్రీజ్ దేర్ కెపబిలిటీస్ టు వర్క్, ఇలాంటి లింబ్ ప్రొవైడ్ చేయడానికి ఒక కంపెనీయే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దట్ కంపెనీ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. Camps were conducted in Warangal, Nargonda, Mahbubnagar, Khammam, Medak districts. Okay, from 2014 to 15, so camps were conducted. 2,948 beneficiaries were identified. 2,948 బెనిఫిషరీస్కి అంటే లిమ్స్ లేని వాళ్ళకి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇచ్చిందనమాట. అంటే వాళ్ళకి పని చేయడానికి వాళ్ళకి ఏమేమి కావాలి, ఓకే, ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది, అలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్లకు అలాంటి ఎయిడ్స్ అసిస్టెన్స్ అప్లయన్సెస్ ఇచ్చారు. ఓకే, రైట్. Camps are proposed to be conducted in the next districts also, that is not there. Fine. తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్, వికలాంగుల డిసేబుల్డ్. సో డిసేబుల్డ్లో మనం డిసేబుల్డ్లో 2 స్కీమ్స్ చూసినాం. వన్ ఈజ్ సదారం చూసినాం, ఇది కూడా ఒక డిసేబిలిటీ స్కీమే. ఓకే, తర్వాత అలిమ్కో చూసినాం. సో మీకు గ్రూప్ 1లో ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ వస్తే వాట్ ఆర్ ద వేరియస్ రిఫార్మ్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆర్డర్ టు ఎయిడ్ అండ్ హెల్ప్ ది డిసేబుల్ పీపుల్ అంటే ఆర్ దివ్యాంగ్ అంటే మీరు రాయాలి డిసేబిలిటీ ఈజ్ కాజ్డ్, డిసేబిలిటీ ఈజ్ నథింగ్ బట్ disability refers to when an individual is unable to perform a particular task completely. Disability refers to when an individual is unable to perform the task completely. Disability could be genetic disability, could be could also be possible with the help of what any accident or incident in his life, right or wrong. So for the purpose of development of disabled people who are considered as weaker sections of the society, the government of Telangana has taken the following important initiative. Number 1, Sadarem. Number 2, Alimco. Number 3, this one, Telangana Vikalangula Corporation. Okay, cooperative corporation. ఈ కార్పొరేషన్ ఏం చేస్తుంది? దే విల్ హెల్ప్ డిసేబుల్ పీపుల్ ఇన్ ద రీహాబిలిటేషన్. ఓకే, రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకి సొసైటీలో వాళ్ళు డిసేబుల్గా ఉన్నారు కాబట్టి అందరితో మాట్లాడలేదు, అందరితో దూరంగా ఉంటున్నారు, సోషల్ ఎక్స్క్లూజన్లో ఉంటున్నారు, చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు జనాల మధ్య. ఓకే, షై అవుతున్నారు ముందు రావడానికి. దే ఆర్ ఫియర్ ఆఫ్ వాట్ కామెంటింగ్, పీపుల్ కామెంట్ చేస్తారని. సో వాళ్ళకి అలాంటి అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాలి అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలి, వాళ్ళకి ఎయిడ్స్ అప్లయన్సెస్ ఇవ్వాలి. నో, యూ షుడ్ నాట్ థింక్ లైక్ దాట్. యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ, సో యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ వాట్ యూ హ్యావ్ గివెన్ బై ద గాడ్. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి సో ఇవన్నీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. దిస్ కార్పొరేషన్ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. రీహాబిలిటేషన్. ద కార్పొరేషన్ has taken the following program. ఓకే, ప్రాస్థెటిక్ ఎయిడ్స్ అండ్ మొబిలిటీ ఎయిడ్స్. మొబిలిటీ ఎయిడ్ అంటే నడవడానికి వాళ్ళకి వీల్ చైర్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ప్రాస్థెటిక్ ఎయిడ్ అంటే లింబ్ లేదంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఉంటాయి కదా, ఓకే, అలాంటివి ప్రాస్థెటిక్ ఎయిడ్స్. ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ అండి, వాళ్ళకి కనిపించట్లేదంటే వాళ్ళకి ఎలా వాళ్ళు ఆడియో వాళ్ళకి ఆడియో సబ్జెక్ట్స్ ఇవ్వాలి, ఆడియో రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అంటే డాక్యుమెంట్లో ఆడియో వాయిస్ ఉండాలి, వాళ్ళు వింటారు, అట్లా చదువుకుంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ అంటారు. ఓకే, టు ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషన్. ట్రైనింగ్ ఇన్ వేరియస్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్స్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్స్. ఓకే, సో వాళ్ళు జాబ్ చేయడానికి వాళ్ళకు అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆర్గనైజింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రొడక్షన్ యూనిట్స్ విత్ అష్యూర్డ్ మార్కెట్ ఫర్ ప్రొడక్ట్స్.
ఓకే, డిసేబుల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలని మాట, విచ్ అష్యూర్డ్ మార్కెట్ ఫర్ ప్రొడక్ట్స్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ పేరెంట్స్ ఫర్ అర్లీ డిటెక్షన్, స్టిపులేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ డిసెబిలిటీస్. పేరెంట్స్కి కూడా ఒక మెసేజ్ ఉంది ఈ పర్టికులర్ కోఆపరేటివ్ సొసైటీ ఇస్తుంది. కార్పొరేషన్ ఏమి ఇస్తుందంటే, ఓకే మీ 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 సన్ అయినా సరే, మీ డాటర్ అయినా సరే, మీరు పిలిస్తే వాళ్ళ లేట్గా రెస్పాన్స్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ప్రాపర్గా కనిపించట్లేదు, టీవీ చూస్తున్నప్పుడు ఇట్లా 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 చేస్తున్నారు వాళ్ళు. సో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు ఒకవేళ కొంచెం తేడాగా అనిపిస్తే అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే మంచిగా టెస్ట్ చేయించుకుంటే ఆ డిసీజ్ ఇంకా యాంగ్రవేట్ అవ్వదు, ఇంకా వాళ్ళు బ్లైండ్గా కూడా అవ్వరనమాట. సో మేక్ షూర్ దాట్ ఏదైనా డిసీజ్ అర్లీ డిటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే, డిసెబిలిటీ ఉంటే అర్లీ డిటెక్ట్ చేసుకుంటే అర్లీ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది, ఇంకా మీరు మంచిగా కూడా అయిపోతారనమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్ అండ్ డూ స్ప్రెడ్ ది ఆల్ videos, okay, so that everyone will take the benefit of it. Have a nice day.